వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. సార్ మధుకర్ నమస్కారం. దాదాపు మీరు తోగుట ఇన్స్పెక్టర్ అనుకున్నప్పుడు ఒకేసారి వెలుగులోకి వచ్చారండి. అంతకుముందు మీరు చేసిన వర్క్ అంతా చాలా అండర్ గ్రౌండ్ వర్క్ అంతా చేసుకొచ్చారు, బాగా చేశారు. తర్వాత క్రమేపీ 2004 వచ్చేసరికి నక్సల్స్ మూవ్మెంట్ తగ్గడం, తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పూర్తిగా అనకపోయినా ఒక పార్ట్ అంతా క్లీన్ అవ్వడంతో ఇప్పుడు పోలీసింగ్ అంతా కూడా ప్రజలకి ఎలా సేవ చేయాలి, నేరస్తులను ఎలా పట్టుకోవాలి అనే అంశాలపైన ఎక్కువ ప్రధాన దృష్టి సారించారు. క్రిమినల్స్ కూడా అప్పటికి ఇప్పటికి చాలా తేడా వచ్చింది, వాళ్ళ ఎంఓ కూడా మారుతూ వస్తుంది. అంటే పోలీస్ కూడా వాళ్ళకి అప్పర్ అండ్ అవుతూనే ఉంటున్నారు, కానీ నేరస్తులు కూడా పోలీసుకి దాటడానికి వాళ్ళు రకరకాల పందాలు ఎంచుకుంటున్నారు. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలు మీరు పనిచేస్తున్నారు, ఉమ్మడి మెదక్ జిల్లా పనిచేస్తున్న టైంలో గ్రామాల్లో వాళ్ళకి పట్టున్న మీరు ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ డెవలప్ చేసుకుంటూ వాళ్ళ మూవ్మెంట్ని ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేస్తూ మీరు కూమింగ్ వెళ్ళారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రజల నుంచి ఏ విధంగా మీకు ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ వస్తుంది, అంతకుముందు ఉన్న పోలీసింగ్ ఇప్పుడున్న పోలీసింగ్ తేడా ఏంటి అనే అంశాలు చెప్పే ముందు ఒకసారి మధుకర్ స్వామి గారు ఎందుకు యూనిఫామ్ వేసుకోవాల్సి వచ్చిందో వేరే ఉద్యోగాలు చేయకుండా? మొదటగా నేను గ్రాడ్యుయేషన్ చేసిన తర్వాత, గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత నాకు పర్టికులర్గా పోలీస్ ఉద్యోగానికే రావాలన్న క్రేజ్ లేకపోయినా ఒక అన్ఎంప్లాయ్గా ఉండడంతో ఆ రోజుల్లో పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఫామ్ కావడము, ఆ నోటిఫికేషన్ రావడంతో అందరిలాగే నేను అప్లై చేసుకున్నాను. నా ఫిజికల్ స్ట్రక్చర్లో కొంత వీక్గా ఉండడము, నేను సరి అయిన విధంగా అంటే దానికి కొన్ని మెజర్మెంట్స్ అవసరం డిపార్ట్మెంట్లో రావాలంటే. హైట్ నాకు ప్రాబ్లం కాలేదు, చెస్ట్లో ఎక్స్పాన్షన్లో కొంత ప్రాబ్లం వచ్చిండే, దానికి కొంత కష్టపడేసి నేను దానికి త్రూ కావడం జరిగింది. సో రొటీన్గా అన్నిటికీ ఎంప్లాయ్మెంట్కు ఆపర్చునిటీస్ ప్రకారమే నేను బ్యాంకింగ్ కూడా అప్లై చేశాను, దాంట్లో సెలెక్ట్ అయ్యాను. ఆ తర్వాత ఇది కొద్దిగా హయ్యర్ జాబ్ కాబట్టి డిపార్ట్మెంట్లోకి నేను అప్లై చేసుకోవడము, ఉద్యోగం రావడము రొటీన్గా జరిగిపోయింది. ఉద్యోగం వచ్చాక పోలీస్ డిపార్ట్మెంట్ కాబట్టి జనరల్గా ఎక్స్పోజర్ జాబ్ కాబట్టి తొందరగా నేను దాంట్లో అడిక్ట్ అయిపోవడము, దానికి ఎక్స్పోజర్ కావడము, నాకు ఇంట్రెస్ట్ ఉన్న ఫీల్డ్ అనిపించడము నాకు. సో అదే రూట్లో నా జీవితం సాగిపోయింది. అంటే ఫస్ట్ పోస్టింగ్ ఎక్కడ? మొట్టమొదటిగా ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మెదక్ జిల్లాకు నాకు అలాట్మెంట్ చేయడం జరిగింది. అక్కడ నక్సల్స్ ప్రభావిత ప్రాంతమైనటువంటి వెల్దుర్తి అనే ఒక పోలీస్ స్టేషన్లో నాకు పోస్టింగ్ ఇవ్వడం జరిగింది. నేను అక్కడ దాదాపుగా 1 సంవత్సరం పాటు అక్కడ పనిచేయడం జరిగింది. అంటే వెల్దుర్తి అప్పటికే బాగా టార్గెట్ అండ్ పోలీస్ స్టేషన్, ఆ ప్రాంతంలో మీరు ఫస్ట్ పోస్టింగ్ తీసుకున్నప్పుడు మూమెంట్ ఏ విధంగా ఉండేది, మీరు ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ ఎలా డెవలప్ చేసుకున్నారు? మొదటగా వెల్దుర్తి ప్రాంతంలో అక్కడ మాకు నర్సాపూర్ దళాలు, నర్సాపూర్ ఎక్స్ట్రీమిస్ట్కి సంబంధించినటువంటి దళము, అదేవిధంగా గిరాయిపల్లి దళాలు ఆ ఏరియాకు కొంత ఆపరేషన్లో ఉండేటి. ఆ రోజు మాకు ట్రైనింగ్లో మావోయిజం గురించి నేర్పించినప్పటికీ కూడా గ్రౌండ్ స్థాయిలోనే మేము ఎక్కువగా నేర్చుకోవడం జరిగింది. అసలు దళాలు ఏ విధంగా ఫామ్ అవుతున్నాయి, ఎందుకు యువకులు అటువైపు వెళ్తున్నారు అనే విషయం మీద కొంత నాకు కూడా అవగాహన ఏర్పాటు చేయడం జరిగింది. అప్పుడు సామాజిక అంశాలు దాన్ని ప్రేరేపించబడుతున్నాయని చెప్పి నేను అనుకున్నాను. అంటే మీరు పనిచేస్తున్న టైంలో మీరు అన్నట్లుగా నక్సల్స్ మూవ్మెంట్ని లా అండ్ ఆర్డర్ ప్రాబ్లంగా చూసారా లేదా సామాజిక సమస్యగా చూసారా? నక్సల్స్ ఎప్పుడు కూడా అది సామాజిక కోణంలో ఆలోచించాల్సిన అవసరమే ఉంది తప్ప ఎవరు కూడా స్వతహాగా ప్రభుత్వాన్ని ధిక్కరించేసి ప్రజాస్వామ్యాన్ని కూని చేసుకుని గవర్నమెంట్కి ఎగనెస్ట్గా పనిచేయాలని ఎవరు కూడా అనుకోరు. కానీ అప్పటి సామాజిక కోణంలో ఆలోచిస్తే, ఆ రోజు ఆర్థికంగా ఉన్నటువంటి సమస్యల గురించి ఆలోచిస్తే అది నక్సల్స్ వైపు అందరినీ అట్రాక్ట్ చేయడం జరిగింది. ఉదాహరణకు విషయానికి వస్తే అప్పట్లో కరెంటు సమస్య చాలా తీవ్రంగా ఉండేది. ప్రజలు అక్షరాస్యత విషయంలో చాలా వెనుకబడిపోయి ఉన్నారు. అభివృద్ధి అనేది ఏ రకంగా కూడా చూసే పరిస్థితి లేదు. సో ప్రతి దానికి నీటి సమస్య దగ్గర నుంచి మొదలుకుంటే అన్ని రకాల సమస్యలు గ్రామ స్థాయిలో ఉండిపోయినాయి. సో ఆ రోజుల్లో అక్కడ నుండి కుల ప్రాతినిధ్యాలు కానీ వేరే ఆర్థిక కోణం ప్రాతినిధ్యాలు కానీ చాలా ఎక్కువ ఉండడంతో యువకులు చాలామంది మావోయిజం వైపు అట్రాక్ట్ అయ్యారు. కొంతమంది మాత్రమే కుల ప్రాతిపదికన డామినేట్ చేయడము, మిగతా సొసైటీ అంతా వాళ్ళకు వినిపించే విధంగా తయారు చేసుకోవడము, అలాంటి ఆ యువకులు అక్కడికి నచ్చక మావోయిజం వైపు ఆకర్షితులుగా మారిపోయారు. సో అది బేసిక్గా ఉన్నటువంటిది. దానికి తోడు నిరుద్యోగము, నిరక్షరాస్యత, ఈ సామాజిక కోణంలో ఉన్న అన్ని అంశాలు వాళ్ళకు ప్రేరేపించబడి నక్సలిస్ట్కి వెళ్ళినట్టుగా మేము గమనించడం జరిగింది. సో ఎక్కడ పొరపాటు జరుగుతుంది అనే విషయం ఆలోచించి పోలీస్ పరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటూ వాళ్ళని ఏ రకంగా మనం రూట్ కాజ్ నుంచి ఆలోచించి వాళ్ళని ఏ రకంగా చేస్తే బాగుంటుంది అనేది ప్రధానంగా మేము ఆలోచించినటువంటి విషయం. ఆ రోజుల్లో వెల్దుర్తిలో ఉన్నటువంటి జూనియర్ కాలేజ్ కావచ్చు, హై స్కూల్స్ ఉన్న పిల్లలు
అటువైపు ప్రభావితమవుతున్నా అని చెప్పేసి వాళ్ళను మేము టార్గెట్గా చేసుకొని వాళ్ళలో ఆ అవేర్నెస్ క్రియేట్ చేసుకొని మనకంటూ ప్రజాస్వామ్యంగా ఎన్నుకోబడిన ప్రభుత్వాలకు మనం గౌరవించుకోవాల్సిన పరిస్థితి. ప్రపంచంలోనే మన రాజ్యాంగం అతిపెద్ద రాజ్యాంగం. మనకు స్వేచ్ఛ ఏ దేశంలో కూడా ప్రపంచంలో ఏ దేశానికి లేదు. మరి ఇటువంటి వాటికి ఆకర్షితులు కాకుండా ఉండేందుకు కొంత వాళ్ళకు అవేర్నెస్ క్రియేట్ చేయడము, వాళ్ళు ఒకవేళ నేరంలో కనుక చిక్కుకుంటే ఎటువంటి పరిస్థితులు వాళ్ళకు దారితీస్తాయి, వాళ్ళ జీవితం మీద ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాయి అనే విషయాన్ని మాకు చెప్పడము, గ్రామ అభివృద్ధికి అవి ఏ విధంగా ఆటంకంగా మారుతున్నాయి అని వాళ్ళకు కొంత ఎక్స్ప్లెయిన్ చేయగలిగినప్పుడు వాళ్ళు ఆలోచన విధానం పెంపొందించడానికి మేము ట్రై చేస్తాం. అంటే మీరు మంచి కాన్సెప్ట్తో వెళ్ళారు, రూట్ కార్డ్ చూసుకున్నారు మీరు, కానీ అది ఇంప్లిమెంట్ అయిందంటారు? ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నంలోనే ప్రతిదీ సక్సెస్ఫుల్గానే వస్తున్నాం. అప్పట్లో ఉన్న పరిస్థితి ఏంటంటే పోలీసులు ఒక దళానికి జరుగుతున్న ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ లోపల ఎలాగో పోలీస్ పవర్ అనేది ఎలా ఉంటుంది, ఆ పవర్లో దళాలు ఒకవేళ ఆ అటాక్ లోపల వాళ్ళు చనిపోయినప్పటికీ కూడా విత్ ఇన్ ఏ షార్ట్ స్పాన్ లోపల ఇంకొక దళం ఫామ్ అవుతుంది. వాళ్ళు ప్రజలను రెచ్చగొట్టే విధంగా, సమాజాన్ని రెచ్చగొట్టే విధంగా అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేరు, ఒక వీరుడు మరణిస్తే వేలాది వీరులు ఉద్భవిస్తారు అనే ఒక స్లోగన్ పబ్లిక్ను చాలా అట్రాక్ట్ చేస్తాయి. సో ఇటువంటి అట్రాక్ట్ ద్వారా పబ్లిక్ దాన్ని తొందరగా అట్రాక్ట్ అయిపోయి దానిలో జాయిన్ అయిపోవడం మొదలుపెట్టారు. ఒక దళాన్ని మనము వాషౌట్ చేసినప్పుడు ఇమీడియట్గా తర్వాత ఉన్న క్యాడర్ను మళ్ళీ దళంగా ఫామ్ చేయడం, అలాంటి నెంబర్ ఆఫ్ దళాలు ఫామ్ అవుతుండడంతో ఎక్కడ కూడా నక్సలిజం అనేది ఒక దళాలు పోతున్నా కొద్ది కొత్త దళాలు ఉద్భవించడం జరుగుతున్నప్పుడు అక్కడ ఎరాడికేషన్ ఎక్కడ జరగలేదు అక్కడ. కానీ మనం ఆ పర్టికులర్ విషయానికి వస్తే లైక్ సీతారాంపూర్ ఎన్కౌంటర్ కావచ్చు, లేక నరసాపూర్ దళంగా ఎన్కౌంటర్ కావచ్చు, గిరాయిపల్లి కావచ్చు, ట్రేడ్ యూనియన్ దళాలు కావచ్చు, ఇవి పోయినప్పుడు ఇమ్మీడియట్గా వాళ్ళు నెక్స్ట్ దళాలను ఫామ్ చేసే పరిస్థితులు ఆ రోజుల్లో లేకుండే. ఎందుకు అంటే రూట్ కాజ్ ఉన్నటువంటి సింపథైజర్ వ్యవస్థ దగ్గర నుంచి, అంటే సానుభూతి పరం దగ్గర నుంచి, మిలిటెంట్ వ్యవస్థ దగ్గర నుంచి, ఏరియా కమిటీలు, దళ కమిటీలు, రీజనల్ కమిటీలు, జిల్లా కమిటీలు, రాష్ట్ర కమిటీలు, ప్రొవిన్షియల్ కమిటీల వరకు కూడా స్ట్రక్చర్ అనేది మనకు ప్రతి ఒక్కరికి ఒక ఐడియాస్ ప్రకారం ఉండి ఎక్కడ రూట్ ఉంది, ఫస్ట్ మిలిటెంట్ వ్యవస్థను మనము కంట్రోల్ చేయగలిగినప్పుడు పై హై క్యాడర్కి అనేది హ్యాండిక్యాప్ అయిపోతుంది. అక్కడ మనము గ్రామీణ స్థాయిలో ఆ మిలిటెంట్ వ్యవస్థ ప్రతి గ్రామంలో పోలీసు పట్టు సాధించే విధంగా, అంటే గ్రామంలో పోలీసులు యువకులు ఎందుకు పోతున్నారు వాళ్ళను మన వైపు అట్రాక్ట్ చేసుకోగలిగినప్పుడు మిలిటెంట్ వ్యవస్థకు బ్రేక్ పడింది అక్కడ. అది ఓవర్ ఆఫ్ పీరియడ్లో జరిగింది, ఏదో ఒకరోజు పోయి ఆ సామాజిక చాలలేదు అక్కడ. ఎందుకంటే వాళ్ళ నెట్వర్క్ కూడా చాలా ఉండేది, వాళ్ళకు కూడా సిస్టర్ ఆర్గనైజేషన్స్ చాలా ఉండేది, వాళ్ళకు రచయిత సంఘాలు, వాళ్ళ కొరియర్ వ్యవస్థ, వాళ్ళకు అన్ని రకాలుగా వాళ్ళకు కూడా ఉన్నది. కాబట్టి సో వాళ్ళని ఎలా బ్రేక్ చేయాలనే ఆలోచన మేరకు మాకున్న హయ్యర్ ఆఫీసర్ ఇన్పుట్స్తోని మాకు ఎస్ఐబి ఇంటెలిజెన్స్ బ్యూరో ఉంది, సో మాకు ఇంటెలిజెన్స్ నెట్వర్క్ ఉంది, అక్కడ ఉన్న వ్యవస్థ ఏ విధంగా ఉంది, వాళ్ళని ఎలా మార్చుకోవాలనే దాని మీదనే చాలా వర్కౌట్ చేయడం జరిగింది. దాంట్లో మావోయిజంలో కూడా మళ్ళీ జనశక్తి అని, మళ్ళీ దాంట్లో జనశక్తిలో మళ్ళీ గ్రూపులని, ఇటు మావోయిస్ట్ గ్రూపులని వాళ్ళకు పడకుండా ఒకరికొకరు చేయడం, ఇవన్నీ కూడా పోలీసును పబ్లిక్లోకి ఆలోచించే విధంగా చేసినాయి. పోలీసు పోయి పబ్లిక్ చెప్పడం జరిగింది, మావోయిజంలోనే వాళ్ళు చేసే కాజ్ ఒకటే, వాళ్ళని సమాజ స్థాపనే ధ్యేయంగా వాళ్ళు పనిచేస్తూ వచ్చారు. సమాజ స్థాపన కలగాలి అంటే వైలెంట్ నేచర్ అవసరం లేదు, వాళ్ళు అనుకున్నదే న్యాయం అనుకున్నది లేదు. మనకు చట్టాలు ఉన్నాయి, మనకు కోర్టులను గౌరవించే పద్ధతి ఉంది, మనం ఈ పద్ధతిలో పోతే లాంగ్ టర్మ్లో మనకు న్యాయం జరుగుతుంది తప్ప షార్ట్కట్ మెథడ్ ద్వారా మీరు చేస్తే పబ్లిక్లో అన్రెస్ట్ అనేది చాలా పెరిగిపోయింది. దాంతో ఏం చేసిందంటే ఒక్క గుత్తాధిపత్యం ఉండడంతో వీళ్ళు నక్సలిజం పెరిగారు, కానీ ప్రజాస్వామ్యబద్ధంగా దాన్ని మేము వాళ్ళని కంట్రోల్ చేసుకోగలిగాం. కానీ మీరు చెప్తున్న దళాల్లో గిరాయిపల్లి ఏదో పెద్ద ఎన్కౌంటర్ అవడం, అక్కడ ఒక దళం ఏర్పాటు అవడం, తర్వాత మీరు గిరాయిపల్లిలో ఒక పోలీస్ స్టేషన్ పెట్టి గిరాయిపల్లిలో ఆ గ్రామాన్ని దత్తత తీసుకుని కార్యక్రమం కూడా చేపట్టారు అప్పట్లో. దాన్ని ఒక రిజల్ట్ ఏమైనా మీకు వచ్చిందా? రిజల్ట్స్ అనేది ఇప్పుడు వాళ్ళు వైలెంట్ నేచర్లో మావోయిస్ట్ వెళ్ళిపోవడం జరుగుతుంది. గ్రామ స్థాయిలో కొంతమందిని టార్గెట్ చేసేసి హతమారుస్తున్నప్పుడు పబ్లిక్ ఓపెన్గా వచ్చేసేసి వాళ్ళ అభిప్రాయాలు చెప్పుకునే పరిస్థితి లేదు అక్కడ. పోలీసులు వాళ్ళని ఓవర్కమ్ చేసేసి ఆ ఇష్యూస్ను మన హ్యాండిల్ చేసేసి నక్సల్స్ దగ్గర పోవడంలో చాలా విజయం సాధించామని చెప్పొచ్చు. యూత్ ఎందుకు అటువైపు అట్రాక్ట్ అవుతుంది అనే దాని మీద ఆలోచించేసి దానికి రెమెడియల్ మెజర్స్ మేము తీసుకోగలిగినప్పుడు ప్రజలు గవర్నమెంట్ పైన, మా పోలీస్ డిపార్ట్మెంట్ అయినా విశ్వాసం ఉంచగలిగారు. ఓకే సార్, మీరు చేసిన ఫస్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎన్ని ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైల్ చేస్తుంటారు? అలా కాదు, ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైల్ చేయడం ఇంపార్టెంట్ కాకుండా వాళ్ళని కంట్రోలింగ్ చేసే మెథడ్స్ ఏవైతే మేము ఫాలో అయ్యామో, ఓకే, మేము అక్కడ ఉన్నటువంటి ఎడ్యుకేషన్ ఇష్యూస్ను మేము బేస్ చేసుకున్నాం. వాళ్ళు చదువుకున్న యువత అటువైపు వెళ్ళకూడదు, చదువుకున్న వాళ్ళు మిగతా వాళ్ళను అటువైపుకు వెళ్లకుండా వాళ్ళని ద్వారా ప్రమోట్ చేయగలిగాం అక్కడ ఏరియాస్ ఉన్న వాళ్ళందరినీ కూడా. ఎందుకంటే పోలీసు ఒక ఏరియాలోకి ఒక అఫెన్స్ జరిగినప్పుడు వెళ్ళడానికి ఒక వెహికల్ యూజ్ చేసే పరిస్థితి లేదు, ల్యాండ్మెంట్స్ క్లెయిమ్మెంట్ పెట్టేసి బ్లాక్ చేసిన సందర్భాలు మనం ఎన్నో చూసాం. సో ఆ రోజు నుంచి కూడా 90స్లో 91, 92లో పరదేశ్ నాయుడు సోమశిల వెళ్తుంటే మహబూబ్నగర్ జిల్లాలో కొల్లాపూర్ టౌన్ నుంచి ఐపీఎస్ ఆఫీసర్ అంటే పరదేశ్ నాయుడు వెహికల్లో పోతుంటే
అది ల్యాండ్ మైన్స్ పెట్టేసి కొట్టేయడం జరిగింది. వ్యాస్ లాల్బాబు స్టేడియంలో వాకింగ్కి వెళ్తే కొట్టేయడం జరిగింది. ఒక ఉమేష్ చంద్ర అనే ఐపీఎస్ ఆఫీసర్ను ఎస్ఆర్ నగర్ రైల్ రోడ్లో కొట్టేయడం జరిగింది. ఇలా చెప్పుకుంటూ పోతే వందల కొద్ది ఇష్యూస్ మనకు వచ్చాయి. ఆ టైంలో ఏ వెహికల్ కూడా పోలీసు వాళ్ళు యూజ్ చేసే అవకాశం లేదు అక్కడ. సో మేము నడుచుకొని కాలినడకన వెళ్ళేసి నేరస్థలానికి విజిట్ చేయడమే కాకుండా అక్కడ ఉన్నటువంటి యాక్షన్స్ను కంట్రోల్ తెచ్చుకోవడానికి మేము ప్రయత్నం చేసినప్పుడు ఆ ఇష్యూలో కూడా మాకు కొన్ని ఇబ్బందులు వచ్చాయి. తూఫాన్ డిఎస్పీ అప్పుడు ఉన్నట్లు తూఫాన్ డిఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు తన ఫోర్స్తోని నడుచుకుంటూ వెళ్తుంటే శివంపేట ఏరియాలో కంటిన్యూస్గా ల్యాండ్ మైన్స్ పెట్టేసేసి ఆల్మోస్ట్ స్ట్రెచ్ అబౌట్ 200 to 300 మీటర్స్ స్ట్రెచ్లో 20-25 ల్యాండ్ మైన్స్ కంటిన్యూగా పెట్టేసేసి బ్లాక్ చేసిన సందర్భం మనం చూసాం. దాంట్లో ఒక డిఎస్పీ స్థాయి అధికారి కూడా అక్కడ చనిపోవడం జరిగింది. ఐదర్ పోలీస్ మావోయిస్ట్ ఉన్న ఏరియా లోపల పోలీస్ యూనిఫామ్ అనేది టార్గెట్. అతను కానిస్టేబులా, ఐపీఎస్ ఆఫీసరా, డీజీ అనేది ఎక్కడ మనం మాట్లాడుకోలేదు. కేవలం పోలీస్ యూనిఫామ్ అనేదే టార్గెట్గా ఉండేది. ఆ రోజుల్లో ఒక పోలీస్ అనే వ్యక్తి యూనిఫామ్తో బయటికి వెళ్తే మంచోడా చెడ్డోడా కాదు, అతను ఒక పోలీస్ కాబట్టి మావోయిస్ట్కు టార్గెట్ అయిపోయింది. అది ఈవెన్ నడుచుకుంటూ పోతున్నా నేరస్థలానికి ల్యాండ్ మైన్స్ క్లెయిమ్ మైన్స్ పెట్టి కొట్టేవాళ్ళు. ఆర్ అదర్వైజ్ మళ్ళీ వెహికల్లోకి అయితే ల్యాండ్ మైన్స్తోని ట్రాక్ చేసేవాళ్ళు. ఈ రక అనేక సంఘటనలతో పోలీసులనే భయభ్రాంతులకు గురి చేసిన సంఘటనలు ఉన్నాయి. అప్పట్లో చూస్తే చాలా పోలీస్ స్టేషన్ల మీద అటాక్ అయినాయి. చాలా టెలికమ్యూనికేషన్ నెట్వర్క్ మీద వాళ్ళు టార్గెట్ చేస్తున్నారు. కమ్యూనికేషన్ లేకుండా చేయాలని చెప్పేసి ఎక్కడ పడితే అక్కడ మైక్రో టవర్స్ మొత్తం కూడా అక్కడ బ్లాక్ చేసిన సందర్భాలు మనం చూసాం అక్కడ. సో ఆ సిచ్యువేషన్లో ఆ హర్డిల్స్లో కూడా పోలీసు సక్సెస్ఫుల్గా భారతదేశంలో ఎక్కడ లేని విధంగా ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆ రోజు ఉన్నటువంటి ఐపీఎస్ ఆఫీసర్ వ్యాస్ గారు ఇటువంటి సిచ్యువేషన్ అనలైసిస్ చేసి మొట్టమొదటిసారి ఎక్కడ భారతదేశం మొత్తంలో ఎక్కడ లేని విధంగా గ్రేహెండ్స్ అనేది ముందుగానే వ్యూహం చేసేసి దాన్ని ఏర్పడడంతో భారతదేశం మొత్తంలోనే ఒక మంచి పేరు సాధించింది గ్రేహెండ్ సంస్థ. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా భారతదేశంలో ఒక మంచి ఎక్స్ట్రాడినరీ ఫోర్స్ ఉంది, ఎఫెక్టివ్ ఫోర్స్ ఉందంటే అది గ్రేహెండ్స్కే దక్కింది. ఆ క్రెడిట్ అంతా కూడా అప్పట్లో ఆలోచించినటువంటి వ్యాస్కు మనం మర్చిపోయే పరిస్థితి ఉండదు. సార్ ఫస్ట్ పోలీస్ స్టేషన్ తర్వాత మీరు నెక్స్ట్ ఎక్కడికి వచ్చారండి? నేను వెల్దుర్తి పోలీస్ స్టేషన్ తర్వాత కొన్ని పోలీస్ స్టేషన్స్ ప్లెయిన్ ఏరియాస్ కూడా చేయడం జరిగింది. 1995-96లో నేను దుబ్బాక పోలీస్ స్టేషన్కు ట్రాన్స్ఫర్ కావడం జరిగింది. నాకు ట్రాన్స్ఫర్ అయినప్పటికీ దుబ్బాక పోలీస్ స్టేషన్ తప్పించేస్తే దానికి లెఫ్ట్లో ఉన్నటువంటి ఒక గెస్ట్ హౌస్ను బ్లాస్ట్ చేయడం జరిగింది, ఎదురుగా ఉన్నటువంటి ఒక షాప్ను బ్లాస్ట్ చేయడం జరిగింది. ఎక్సెప్ట్ ఒక పోలీస్ స్టేషన్ తప్ప ఆల్మోస్ట్ ఆల్ టౌన్లో మొత్తం కూడా ఈ నక్సల్స్ ఎఫెక్ట్స్తోని అక్కడ వైలెంట్ యాక్షన్స్తోని అన్ని బ్లాస్ట్ జరిగాయి. ఏ ఒక్క పోలీస్ అధికారి కూడా బయటికి వెళ్ళి ఒక ధైర్యంగా తిరిగే పరిస్థితి లేదు. మెయిన్గా ఒక నైట్ ఈవినింగ్ అయిందంటే పోలీస్ స్టేషన్కే పరిమితమయ్యేది. పోలీస్ స్టేషన్ కాపాడుకోవడానికి మాత్రమే ప్రయత్నించినటువంటి ఆ రోజునటువంటి సంఘటన నేను ఇప్పటికీ కూడా మర్చిపోలేను. మరి ఆ స్థాయి నుంచి ఆ రోజు మనము డిఫెన్స్లో ఉండడం కంటే, మనం డిఫెన్స్లో ఉన్నప్పుడు శత్రువు అఫెన్సివ్గా వస్తాడు, మనం అఫెన్సివ్గా ఉంటే శత్రువు అక్కడి నుంచి పోతాడు అని అది మావోయిజం ప్రిన్సిపలే. మావోయిజంలో రాసుకున్న దాంట్లో శత్రువు యాక్టివ్గా ఉంటే రిటర్న్ రాడు, శత్రువు అదమరుస్తుంటే అటాక్ చేయాలనేది మావోయిజం ప్రిన్సిపలే. సో మేము ఎప్పుడు అఫెన్సివ్గా ఉండాలని ట్రై చేస్తాం. మనం డిఫెన్స్గా ఉంటే శత్రువు మన దగ్గర దానికి వస్తాడు. మనం పోలీస్ స్టేషన్ కాపాడుకోవడం మన ఉద్దేశం కాదు. మనము గ్రామాల్లోకి వెళ్ళేసేసి అక్కడి నుంచి వాళ్ళని ఎరాడికేట్ చేయాలి, అక్కడి నుంచి వాళ్ళని తరిమేయాలి, లేకపోతే దీనికి ఎప్పుడు అంతం లేదు అని చెప్పేసి ఆ రోజు దుబ్బాక పోలీస్ స్టేషన్ నా సిబ్బందితో నేను చర్చించి మాట్లాడుకునేసి మనము ఎటువంటి పాలసీ అడాప్ట్ చేసుకోవాలి, ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, ఏ రకంగా మనము మన యాక్షన్స్ ఉండాలి, పబ్లిక్తోనే ఏ రకంగా ఉండాలి. పబ్లిక్ సపోర్ట్ లేకుండా ఒక పోలీసు ఏ కార్యక్రమాన్ని నిర్వహించలేదు. పబ్లిక్ అనేది మనం నమ్మాలి, మన మీద విశ్వాసం ఉంచాలి. అప్పుడు మాత్రమే ఈ నక్సలిజం అనే విషయాన్ని మనము అటాక్ చేయగలుగుతాం తప్ప మనం ఇక్కడ కూర్చొని నక్సల్స్కు మనం కొన్న కొట్లాట్లో పబ్లిక్ సపోర్ట్ లేకుండా మనం సక్సెస్ కాము అనేది ఒకటి వాళ్ళకి చెప్పి, అంటే వాళ్ళకి ప్రజల్లో ఉన్న నమ్మకాన్ని ముందు కంట్రోల్ చేయాలని మీరు వెళ్ళారు. పోలీసు పట్ల ప్రజలకు విశ్వాసం ఉండాలి, పోలీసు మనం కాపాడుతారని నమ్మకం ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళు ముందుకు వచ్చేసి వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనకి ఇవ్వగలుగుతారు. మన మీద నమ్మకాలు లేకుండా పోతున్నాయి అంటే వాళ్ళు ఓవర్ పవర్ అవుతున్నారు. అక్కడ వాళ్ళ విశ్వాసాలను వాళ్ళు ప్రజలకు రుద్దుతున్నారు, రుద్ది అసాంఘిక కార్యక్రమాలకు వాళ్ళు పాల్పడుతున్నారు. అది మనము ఎరాడికేట్ చేయాలి. ప్రజాస్వామ్య యుద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాల ద్వారానే మనం అభివృద్ధి చెందాలి తప్ప అసాంఘిక శక్తులతో చేతులు కలిపినప్పుడు మనం అభివృద్ధి కాదు అనే విషయం వాళ్ళకి అర్థమయ్యే విధంగా మేము చెప్పగలిగినాం ఆ రోజు. దుబ్బాకలో మీరు ఉన్నప్పుడు ఎటువంటి సంఘటన జరిగింది? దుబ్బాకలో మెయిన్గా నాకు నా నక్సలిజం విషయానికి వస్తే, మావోయిజం విషయానికి వస్తే దుబ్బాక నేను ఒక టర్నింగ్ పాయింట్గా నా జీవితానికి కూడా నేను చెప్పుకోగలుగుతా. ఆ రోజు ఉన్న సిచ్యువేషన్లో ఈ ఈవినింగ్ అయిందంటే ఎవరు కూడా బయటికి వెళ్ళే వాళ్ళు కాదు. ఒకవేళ డేలో కూడా టౌన్లోకి వెళ్ళినప్పుడు కూడా ఒక గ్రూప్ ఆఫ్ పర్సన్స్గా వెళ్ళేవాళ్ళం. అది కూడా కామాఫ్లైజ్ చేసుకుంటూ ఒక మఫ్టీలో యూనిఫామ్గా వేసుకోకుండా మఫ్టీలో వేసుకొనేసి ఏదైనా పని ఉంటే చూసుకోవడం, తిరిగి పోలీస్ స్టేషన్ రావడము, మనం కాపాడుకోవడానికే ప్రయత్నం చేసిన తప్ప ఎదుటి వాళ్ళకి అఫెన్సివ్గా ఎప్పుడు పోలేకపోయాం. అలాంటి సిచ్యువేషన్ నుంచి అక్కడున్న సిచ్యువేషన్ కంట్రోల్ తెచ్చుకోవడానికి ముఖ్యంగా ఏంటంటే ఎప్పుడు కూడా దుబ్బాక మండలంలో ఒక 30 గ్రామాలు ఉంటే
ఎప్పుడు గ్రామాలకు వెళ్ళే వాళ్ళం కాదు. కాబట్టి గ్రామాల్లో ఏం జరుగుతుందో పరిస్థితులు మాకు తెలిసేటి కావు. అప్పుడు మాకు కంట్రోల్ తప్పిపోతుంది. అక్కడ గ్రామాల్లో వాళ్ళ విచ్చలవిడితనం వాళ్ళకి వెళ్ళిపోయింది. అక్కడ ఏం చేస్తున్నారు, వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా ఫ్లాగ్స్ పెట్టుకోవడము, స్లోగన్స్ రాయడము. సో పబ్లిక్ను వాళ్ళకు వినోవర్ కావడము, పబ్లిక్ సపోర్ట్ తీసుకోవడము, వాళ్ళు అనుకున్న విధంగా కమ్యూనికేషన్ వ్యవస్థను కట్ చేసుకోవడము, ఎలక్ట్రికల్ వ్యవస్థను వాళ్ళ కంట్రోల్లో పెట్టుకోవడము, కొన్ని పెత్తందారి వర్గాల వాళ్ళను కంట్రోల్లో పెట్టుకోవడము, వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసుకోవడము, ఆ డబ్బుల ద్వారా వెపన్స్ తీసుకోవడము, దాని ద్వారా మళ్ళీ తిరిగి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాళ్ళు పనిచేయడము, కొన్ని సామాజిక వర్గాలను టార్గెట్గా చేసుకొని, ముఖ్యంగా ఆధిపత్య వర్గాలను, అంటే ల్యాండ్ వాళ్ళు ఎక్కువగా భూస్వామి వర్గాలు ఉన్న వాళ్ళను వాళ్ళ అలాంటి ఏరియాలో జెండాలు పెట్టడము, వాళ్ళ భయభ్రాంతులకు కూర్చేయడము, వాళ్ళను గ్రామాలు వదిలిపెట్టేసేసి వేరే ప్రాంతానికి వెళ్ళిపోయే విధంగా ప్రేరేపించడము, ఉంటే కాలు చేతులు ఎరగొట్టడము, అలాంటి ఎన్నో సంఘటనలు వాళ్ళు చేయడం. సో ఇదంతా కూడా ఎక్కడ జరుగుతుందంటే గ్రామాల్లో పోలీస్ వ్యవస్థ ఎక్స్పోజర్గా ఉండకపోవడంతో వాళ్ళు ఆధిపత్యం చెలాయించడం మొదలుపెట్టారు. మేము వెళ్ళాలి అనుకుంటే ఒక వెహికల్లో వెళ్ళినా మాకు ప్రాబ్లమే, నడుచుకుంటూ వెళ్ళినా కూడా అది మాకు ఒక ప్రాబ్లంగా పరిగణించింది. సో మేము అక్కడికి వెళ్ళలేకపోతున్నాము. ఈ విషయాన్ని ఆలోచించినప్పుడు కానీ గ్రామాలు దుబ్బాక పట్టణంలో దుబ్బాక పోలీస్ స్టేషన్ మండలానికి సంబంధించి ఆ తాలూకా సంబంధించిన 30 గ్రామాలు కూడా ఈ పొల్యూషన్ కంట్రోల్ ఉన్నాయి. కానీ వాళ్ళు చదువుకోవడానికి, వాళ్ళు కాలేజీలకు వెళ్ళడానికి, హై స్కూల్ చదువుకోవడానికి, ఆ రోజుల్లో హై స్కూల్ కూడా ఓన్లీ పట్టణ ప్రాంతంలోనే ఉండేటి, గ్రామ ప్రాంతంలో ఉండకపోయేటి. సో అదేవిధంగా జూనియర్ కాలేజ్ కానీ డిగ్రీ కాలేజ్కి చదువుకోవడానికి గ్రామ స్థాయి నుంచి వచ్చి టౌన్లోకి వచ్చి చదువుకుంటారు. ఆ తర్వాత ఈవినింగ్ వాళ్ళు వెళ్ళిపోతారు. మిగతా అవసరాలకు సంత అనేది ఉంటుంది, బజార్ డే అంటాం అది. సంత రోజు గ్రామ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా సంత రోజు, వారానికి ఒకరోజు సంత అయితే ఆ సంతలో వస్తువులు కొనుక్కోవడానికి గ్రామ ప్రజలు పట్టణానికి వస్తారు. దాన్ని మేము అవకాశంగా తీసుకున్నాం. మేము అక్కడ సబ్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నప్పుడు ఆ రోజుల్లో హై స్కూల్ పిల్లలకు, జూనియర్ కాలేజ్ పిల్లలకు, డిగ్రీ కాలేజ్ పిల్లలకు మేము ఫ్రీక్వెంట్గా వాళ్ళ దగ్గరికి వెళ్ళడం. ఎందుకంటే టౌన్లోకి వస్తున్నారు కాబట్టి మేము గ్రామాల్లో పోయే కంటే టౌన్లోకి వచ్చినప్పుడు వాళ్ళతో మేము ఏదో నక్సలిజం కోసం మాట్లాడుతున్నాం కాకుండా వాళ్ళ చదువు విషయంలో, వాళ్ళ అభివృద్ధి విషయంలో, వాళ్ళ ప్రణాళిక విషయంలో మేము వాళ్ళతో మాట్లాడేసి ఎలా చదువుకోవాలి, ఏ విధంగా చదువుకోవాలి, ఎథికల్ ఎడ్యుకేషన్ ఏ విధంగా ఉండాలి, మనము ప్రజాస్వామ్యంలో పనిచేస్తున్నప్పుడు మన యొక్క బాధ్యతలు ఏముంటాయి, మన రెస్పాన్సిబిలిటీ ఏముంటాయి అనే విషయాలు వాళ్ళకి చెప్పగలిగి స్లోగా వాళ్ళకు మేము పరిచయం అనేది ఒక పోలీస్ మీద ఒక మంచి నమ్మకాన్ని ఏర్పరిచే విధంగా మేము ప్రయత్నం చేశాం. అంటే ఆ సమయంలో మీరు అన్నట్లుగా సంతల్లో కానీ బజార్లోకి వస్తున్నప్పుడు గ్రామస్తులతో మీరు మాట్లాడడం చేయడంతో అప్పుడు మీకు ఏమైనా ఎదురుపడలేదా వాళ్ళు? చాలా సందర్భాలు జరిగాయి. అంటే మీరు రూట్ కాజ్కి వెళ్తున్నారు కదా, అది గుర్తుంచి ఉంటారు వాళ్ళు ఆల్రెడీ. డెఫినెట్గా ఉంటుంది. చాలాసార్లు మమ్మల్ని సింగిల్ టార్గెట్ చేశారు, గ్రూప్ టార్గెట్ కూడా కాదు మేము. ఎందుకంటే మేము గ్రామాల్లోకి పోయినప్పుడు మేము ల్యాండ్ మైన్లో మేము బలైపోయకుండా వాళ్ళు వచ్చి మమ్మల్ని సింగిల్ టార్గెట్ చేసి కొట్టాలని చాలా ప్రయత్నం చేశారు. సో మాకు నెట్వర్క్ ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు అనేది ఒక లిమిటెడ్, వాళ్ళది ఒక లిమిటెడ్ పర్సన్స్, మాది ఒక పెద్ద వ్యవస్థ ఇది. దాంట్లో మాకున్న వెపనరీతో వాళ్ళు ఎంత, నాట్ ఈవెన్ 1%తోనే వాళ్ళు ప్రజల మీద ఎంత ఎఫెక్ట్ చూపిస్తుంటే మేము 100% ఉన్న మేము ఈ సమాజం మీద ఎంత ఎఫెక్ట్ చూపించాలనేదే మా స్టాఫ్కి చెప్తున్నటువంటిది. వాళ్ళకి ఒక నెల జీతం రాదు. ఓకే, ఒక ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంటే వాళ్ళ దృష్టిలోనే మేము ఇన్ఫిల్టర్ చేస్తాం. మా వాళ్ళు కూడా ఎలా చెప్తామంటే, ఒక మావోయిస్ట్ కార్యకర్త తన కుటుంబాన్ని వదిలేస్తాడు. తన భార్య పిల్లలు కావచ్చు, తన అక్క చెల్లెలు కావచ్చు, తన తల్లిదండ్రులు కావచ్చు, ఈ కట్టుబట్టలతో వాడు బయటకు వచ్చాడు. ఎందుకోసం వచ్చాడు? వాడు నమ్ముకున్న సిద్ధాంతాని కోసము ఈ సమాజ స్థాపన చేయాలి, ఈ సమాజంలో నాకు గౌరవం లేకుండా పోతుంది అనే ఒక ఉద్దేశంతో వాడు బయటికి వచ్చి తిండి లేకుండా అడవుల్లో తిరుగుతూ వాడు నమ్మిన సిద్ధాంతం కోసం వాడు పనిచేస్తూ వచ్చాడు. వాడికి అంత సిద్ధాంతకర్తగా అయినప్పుడు మనకు గవర్నమెంట్ నిన్ను, నీ భార్య పిల్లలను, నీ తల్లిదండ్రులను, నీ అన్నదమ్ములను పెంచి పోషించుకొని చదువుకిచ్చే విధంగా అన్ని ఆర్థికంగా సమకూర్చిన ప్రభుత్వానికి మనం ఎంత లాయల్గా ఉండాలి? ఆయనకన్నా డబుల్ ఉండాలి. డబల్ అనేది క్వశ్చన్ కాదు. అక్కడ ఏమీ లేక అందరిని వదిలేస్తున్నా. అక్కడ వాడికి ఎంత సిద్ధాంతపరంగా ఎంత స్ట్రాంగ్ డిటర్మినేషన్ ఉంది, మనకి ఎంత డెవోషన్ ఉంది, ఎంత డెడికేషన్ ఉంది, ఎంత ప్యాషన్ ఉంది, ఎంత కమిట్మెంట్ వాడికి ఉంది. అవును, వాడి చదువుకోకున్నా వాడి కమిట్మెంట్ కోసం వాడి యొక్క అనుకున్న విధానాన్ని అవలంబించుకునేందుకు, నెరవేర్చుకునేందుకు అందరినీ త్యాగం చేసింది. అక్కడ తన ప్రాణం పోయినా పర్వాలేదు, ఈ సమాజంలో స్థాపన కరెక్ట్గా జరగాలనే ఉద్దేశంతో బయటకు వచ్చాడు. అది అన్ని సదుపాయాలు మీకు అందిస్తున్నప్పుడు మనం ఎంతగా చేయాలి? చాలా ఎక్కువ కమిట్మెంట్ ఉండాలి. అక్కడ మావోయిజం యొక్క ఉద్దేశం మంచిదే అయినప్పటికీ కూడా దాన్ని డిట్రాక్ అయిపోయేసి కొన్ని వర్గాలను టార్గెట్గా చేసుకొని పర్సనల్ ఎనిమిటీతోని అతన్ని చంపేయడం లాంటి అక్రమ పద్ధతులకు పాల్పడింది. కాబట్టి ప్రజాస్వామ్యబద్ధంగా మనం వాళ్ళని ఎలిమినేట్ అంటే దాన్ని కంట్రోల్ చేయగలుగుతున్నాం అనేది మన మైండ్లోకి తీసుకొస్తాం. ఫస్ట్ మా స్టాఫ్ వాళ్ళని ప్రమోట్ చేసే విధంగా, వాళ్ళు ఎఫెక్టివ్ వర్క్ చేయాలంటే వాళ్ళు వాళ్ళ సిద్ధాంతాన్ని నమ్మారు. మనము ప్రభుత్వానికి పనిచేస్తున్నాం. ప్రభుత్వం ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రభుత్వం. మరి మనకు ఎంత పవర్ ఉండాలి, మనం ఏ రకంగా వర్క్ చేయొచ్చు? మనం చదువుకున్నాము, 100 మంది 1,00,000 మంది కాంపిటీషన్లో మనము ఉద్యోగానికి సెలెక్ట్ అయ్యాము, మనకు ఎక్స్ట్రాడినరీ ట్రైనింగ్ ఇచ్చారు,
భారతదేశంలో ఎక్కడ లేని విధంగా ఒక మంచి ట్రైనింగ్ సిస్టమ్ మనకు ఏర్పాటు చేయడం జరిగింది. అన్నీ సమకూర్చినప్పుడు మనము దాన్ని ఎంతవరకు ఎఫెక్ట్గా తీసుకుపోగలుగుతాం అనేది ఫస్ట్ మనకు చెప్పేసి వాళ్ళు మోటివేషన్ చేసుకుంటూ వచ్చారు. ఎస్, వాళ్ళు ఫస్ట్ మా స్టాఫ్ను మనం మోటివేట్ చేసుకుంటే బయట వాళ్ళు మోటివేట్ చేయలేము. ఫస్ట్ నా స్టాఫ్ నాకు 100% లాయల్గా ఉండాలి, 100% మనం దేనికోసం పనిచేస్తున్నాం అనుకో ఒక క్లారిటీ ఉండాలి. క్లారిటీ ఉన్నప్పుడే మనం ఏం పని చేస్తున్నాం అనే నమ్మకం లేకపోతే అతను పని చేయడానికి సిద్ధంగా లేడు. సో దానికి కావాల్సిన అన్ని లాజిస్టికల్ సపోర్ట్, లైక్ ఆ రోజుల్లో వాళ్ళు ఫైర్ చేసినప్పుడు సెల్ఫ్ ప్రొటెక్షన్ కోసం ఆ రోజుల్లో కూడా బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ పెట్టుకున్నాం మేము, మైండ్ ప్రూఫ్ వెహికల్స్ పెట్టుకున్నాం మేము. కొన్ని సందర్భాలు మైండ్ ప్రూఫ్ వెహికల్స్ పెట్టుకోవడానికి మేము తీసుకోవాల్సిన సందర్భం ఉంది. మాకు ఫస్ట్ మైండ్ ప్రూఫ్ వెహికల్ ఆర్డినెన్స్ ఎఫెక్ట్ నుంచి వచ్చినప్పుడు మాకే అరేంజ్ చేయడం జరిగింది. అది ఎలా ట్రయల్ రన్ బేసిస్లో కూడా ఆ రోజుల్లో కూడా బీపీ జాబ్ పెట్టి 2 హయ్యర్ బీపీ, లోయర్ బీపీ, ఇన్నర్ బీపీస్ కూడా మేము పెట్టుకున్నాం. కావాల్సిన ప్రొటెక్షన్ మెజర్స్ అన్నీ కూడా మేము తీసుకున్న తర్వాత మనం ఎందుకు పనిచేస్తున్నాం, దేనికోసం పనిచేస్తున్నాం, మన టార్గెట్ ఏంది, మనం ఏం చేయాలనేది ఒక స్పష్టత వాళ్ళకి ఇచ్చాం. ఇచ్చిన తర్వాత ఎవరు వాళ్ళకి అట్రాక్ట్ అవుతారు మావోయిజంకు, ఎవరు డిస్ట్రక్షన్కు పాల్పడుతున్నారు, వాళ్ళు చేసే పనులు తప్పు పనులు అని చెప్పేసి ప్రజలకు నమ్మే విధంగా, పోలీస్ వ్యవస్థ మీద నమ్మకం కలిగే విధంగా, వాళ్ళు చేసే పనులు డిస్ట్రక్షన్ మెథడ్స్ వల్ల మన అభివృద్ధి జరగలేకపోతుంది అనేది ప్రజలకు చెప్పాలి. పోలీస్ వ్యవస్థ మీద నమ్మకం ఏర్పడాలి. అప్పుడు మాత్రమే వాళ్ళు మనకు కావాల్సిన సమాచారాన్ని మనకి ఇవ్వగలుగుతారు. అంతవరకు మనం వాళ్ళ నుంచి ఎక్స్పెక్ట్ చేయలేము అనే భావనతో మీరు అనుకున్న ఈ సదుపాయాలు ఏర్పాటు చేసిన తర్వాత దుబ్బాకులు ఏమైనా మీకు ఫలితం దొరికింది? చాలా మంచి రిజల్ట్స్ దుబ్బాకులో వచ్చాయి. మీరు ఒక్కసారి అక్కడ ఉన్న అప్పుడు విషయాలు, ఆ రోజుల్లో ఉన్న 97లో జరిగినటువంటి విషయాలు, 97, 98లో జరిగిన విషయాలను చూస్తే ఒక దళం అయిపోయిన తర్వాత ఇదే దుబ్బాక దళం సీతారాంపల్లి ఎన్కౌంటర్లో జరిగింది, సిద్దిపేటలో జరిగింది. ఆ రోజు జరిగిన ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లో దుబ్బాక దళము అనేది స్మాష్ అవుట్ అయింది. ఆ తర్వాత దళాన్ని ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లో మీరు ఉన్నారా? ఎస్, నేను లీడ్ చేశాను. ఎలా చెప్పండి దాన్ని లీడ్స్ అంటే ఒకటి నెట్వర్క్ అండ్ ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ అనేది డిఫరెంట్ సోర్సెస్తో వస్తాయి. నేను ఇంతకుముందే చెప్పాను, మా సోర్సెస్ అనేది ఒక యూనిటీ యూత్ నుంచే తీసుకున్నాం. అక్కడ నుండి డిగ్రీ కాలేజ్ స్టూడెంట్స్, అక్కడ నుండి జూనియర్ కాలేజ్ స్టూడెంట్స్, అక్కడ 10th క్లాస్ స్టూడెంట్స్ అందరూ కూడా గ్రామ స్థాయిలోకి వెళ్తారు. ఈవినింగ్ అయిందంటే వాళ్ళ కాలేజ్ నుంచి ఇంటికి వెళ్తారు. ఇంటికి వెళ్ళినప్పుడు ఆ గ్రామంలో మేము వాళ్ళతో ఏ విధంగా మాట్లాడే వాళ్ళమంటే, వాళ్ళు పోలీస్ స్టేషన్కి రాలేరు, మేము వాళ్ళ ఊరికి పోతే వాళ్ళు ఎక్స్పోజ్ అవుతారు. మమ్మల్ని ఏం చేయలేకపోయినా వాళ్ళు రేపు పొద్దున పోలీసు పోయి ఎవరి ఇంటికన్నా పోయి మాట్లాడి ఒక 5 నిమిషాలు వచ్చింది అంటే వాళ్ళని టార్గెట్ చేసేసి వాళ్ళని చంపేసేవాళ్ళు. మేము అలా చేయలేదు. మేమేం చేస్తున్నామో కాలేజీకి వచ్చినప్పుడు కాలేజీలో అందరి స్టూడెంట్స్ మాట్లాడినట్టుగా మేము మాట్లాడుతున్నాం. అయితే మాట్లాడుతున్నప్పుడు ఎప్పుడు కూడా ఒకరితో పర్సనల్గా మాట్లాడే సందర్భం లేదు. కానీ వాళ్ళని ఏ రకంగా మాకు కమ్యూనికేట్ చేయాలి. ఆ రోజు టెలిఫోన్ సదుపాయాలు ఇంతగా లేవు. ఒక ల్యాండ్లైన్ ఫోన్ కూడా ఉన్న సందర్భంలో కూడా అది ఎప్పుడు పనిచేయదు. ఎందుకంటే గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి ఆల్ మైక్రోవేవ్ టవర్స్ అన్ని కూడా ఆల్మోస్ట్ 90% బ్లాస్ట్లోకి అయిపోయాయి. ఎక్కడ కమ్యూనికేషన్ వ్యవస్థ లేదు అప్పట్లో. సో ఆ పరిస్థితుల లోపల మీ గ్రామంలో వాల్ పెయింటింగ్స్ కావచ్చు, ఒక లిటరేచర్ సప్లయర్స్ కావచ్చు, లేక మావోయికి సంబంధించిన మిలిటెంట్ వ్యవస్థ కావచ్చు, వాళ్ళు ఏ రకంగా బిహేవ్ చేస్తున్నారు, ఎవరు చేస్తారో గ్రామ స్థాయిలో ప్రతి ఒక్కరూ ఎవరెవరు ఏ పనిలో ఉన్నారనే విషయం గ్రామీణంలో ఉన్నటువంటి అందరికీ అర్థమైపోతుంది. వాళ్ళ తల్లిదండ్రుల ద్వారా కావచ్చు, వాళ్ళు కానీ డైరెక్ట్గా తెలుసుకునే అవకాశం ఉంటుంది. సో ఈ వ్యవస్థను ఉన్న ఇన్ఫర్మేషన్ను మేము మాకున్న పద్ధతి లోపల మేము వాళ్ళ నుంచి ఇన్ఫర్మేషన్ గ్రహించడం జరిగింది. ఆ తర్వాత మా మెథడాలజీలో మేము ఏమైతే చేయాలో ఆ గ్రామీణ వ్యవస్థలో మిలిటెంట్ వ్యవస్థ ఏదైతే ఉందో, సిపదైర్ వ్యవస్థ ఏవైతే ఉందో, ఏరియా నెట్వర్క్ వ్యవస్థ ఏవైతే ఉందో వాడిని రూట్ కట్ చేసాం. అక్కడ సార్ ఆ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ ఎలా జరిగింది? మీరు ఎన్ని గంటలకు వెళ్ళారు? వాళ్ళ వైపు నుంచి ఫైర్ ఓపెన్ అయిందా, మీ వైపు నుంచి ఫైర్ ఓపెన్? ఒకటి, ఆ రోజు సీతారాంపల్లి ఎన్కౌంటర్ జరిగిన సంఘటనలకు విషయానికి వస్తే, వాళ్ళు ఆ గ్రామంలో ఒక సింపథైజర్ ఇంట్లో వాళ్ళు షెల్టర్ తీసుకోవడం జరిగింది. వాళ్ళు 8 మంది వాళ్ళ వెపన్స్తోని రాత్రిపూట ప్లీనరీ సమావేశాలు అయిపోయిన తర్వాత రూటింగ్లో వచ్చేసి ఒక సింపథైజర్ ఇంట్లో వాళ్ళు తలదాచుకోవడం జరిగింది. ఆ విషయం మా నోటీస్లోకి వచ్చిన తర్వాత మా స్పెషల్ పోలీస్ దళగాలు దాన్ని ఆపరేట్ చేయడానికి వచ్చినాయి. దాన్ని విలేజ్ను సబ్సీక్వెంట్గా అవుటర్ కార్డన్తో పాటు ఇన్నర్ కార్డన్ ఆ ఇంటికి చుట్టూ కూడా కార్డన్ చేయడం జరిగింది. ఫస్ట్ కార్డన్ చేసిన తర్వాత ఆ ఇంట్లో ఉన్నారనేది ఒక అథెంటిక్ ఇన్ఫర్మేషన్ ఉన్నదన్నప్పుడు మేము ఆ ఎక్స్చేంజ్ ఫైర్లో ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు సివిలియన్స్ కావాల్సిన ప్రొటెక్షన్ మేము తీసుకోవాల్సిన బాధ్యత ఉంది. మా టార్గెట్ అంతా ఎక్స్ట్రీమిజం తప్ప సివిలియన్స్ కాదు. వాళ్ళు గ్రామంలో ఉన్నటువంటి ఒక ఇంట్లో షెల్టర్ తీసుకున్నప్పుడు చుట్టుపక్కల వాళ్ళకి ఎవరి ప్రకారం ఇబ్బంది కాకూడదనే ఉద్దేశంతో ఫస్ట్ ఎవాక్యుయేషన్ మెథడ్స్ పెట్టాం. ఫస్ట్ ఆ ఇంట్లో ఆ పబ్లిక్ అనౌన్స్మెంట్ సిస్టమ్ ద్వారా చుట్టుపక్కల ఇండ్ల వాళ్ళను మేము ఆ ఇంటిని టార్గెట్ చేసుకుంటూ చుట్టుపక్కల ఇండ్ల వాళ్ళందరినీ కూడా అదర్ ప్లేసెస్కు షిఫ్ట్ చేయడం జరిగింది. ఆ పర్టికులర్ లొకేషన్లో వాళ్ళు 100% మాకు ఐడెంటిఫై అయినప్పుడు వాళ్ళతో పాటు ఇంటి వ్యక్తులు కూడా ఉంటారు కాబట్టి సో వాళ్ళని బయటికి రమ్మని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో అది పబ్లిక్ అనౌన్స్మెంట్ సిస్టమ్ ద్వారా. సో ఇంటి వాళ్ళకు కూడా మనకు తెలుస్తుంది, పోలీసు కూడా సరౌండ్ చేశారు అని చెప్పేసి. సో అప్పుడు ఆ టైంలో ఏం చేస్తామంటే మాకున్న మెథడాలజీలో వాళ్ళు బయటికి రావాలి.
మేము ఇంట్లో ఇంకా సివిలియన్స్ ఉండే అవకాశం ఉంటుంది. సో బయటికి వచ్చే వాళ్ళను బయటికి రప్పించడమే మా ధ్యేయంగా భావించేసుకొని అక్కడి నుంచి మేము ఒక స్మోక్ బాంబ్ ఇంట్లో త్రూ జిఎఫ్ రైఫిల్ ద్వారా మేము స్మోక్ బాంబ్ను అక్కడ ఇంట్లోకి పంపించడం జరిగింది. ఆ స్మోక్ ఎప్పుడైతే స్ప్రెడ్ అవుతుందో లోపల వాళ్ళు ఉండే పరిస్థితి లేదు. మేము లోపలికి వెళ్తే వాళ్ళు ఫైర్ ఓపెన్ చేస్తారు, మేము డిఫెన్స్లో ఉంటాం, వాళ్ళు అఫెన్సివ్గా ఉండే అవకాశం ఉంటుంది. సో మాకు ఎగ్జాక్ట్గా ఏ రూమ్లో ఉన్నారు, ఎక్కడ లొకేషన్ మాకు తెలియదు. లొకేషన్ హౌస్ లొకేషన్ మాత్రం తెలిసింది. సో మేము అక్కడ పోయి ఇబ్బంది తెచ్చుకునే కంటే ఫస్ట్ మా లైఫ్స్ మాకు ప్రొటెక్ట్గా ఉండాలి, మాకు అది ఉండాలి కాబట్టి సో వాళ్ళను బయటికి రప్పించే మెథడ్స్ మాకైతే మా జనరల్ టాక్టిక్స్ ఏవైతే ఉంటాయో ఆ టాక్టిక్స్ జిఎఫ్ రైఫిల్ ద్వారా ఒక స్మోక్ బాంబ్ను అక్కడ వేయడము. వాళ్ళు స్మోక్ బాంబ్ అయినప్పుడు వాళ్ళకు ఆక్సిజన్ దొరకక వాళ్ళు కంపల్సరీ పరిస్థితుల్లో బయటికి రావడం జరుగుతుంది. వాళ్ళు బయటికి వస్తున్న క్రమంలో వాళ్ళ వెపన్తో ఉన్నప్పుడు ఐడెంటిఫికేషన్ అనేది డే లైట్లో జరిగింది, ఈవినింగ్ అవర్స్లో జరిగింది ఈ ఎన్కౌంటర్. సో బయటికి వస్తున్నప్పుడు వాళ్ళు సరెండర్ అయితే సరెండర్ కమ్మని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరిగింది, సరెండర్ కమ్మని చెప్పి చాలాసార్లు వార్నింగ్ చేయడం జరిగింది. సరెండర్ కాకపోను వాళ్ళు ఫైర్ ఓపెన్ చేసుకోవడము, మా వైపు ఫైర్ ఓపెన్ చేస్తుండడంతో సెల్ఫ్ డిఫెన్స్ మెకానిజం మాకు ఎలాగ ఉంటుంది కాబట్టి వెపన్తో వాడు ఫైర్ ఓపెన్ చేస్తున్నప్పుడు సబ్సిక్వెంట్గా పోలీస్ కూడా రిటాలియేషన్ మెథడ్స్ దాన్ని తీసుకోవడం జరిగింది. ఆ సినారియో లోపల దళ సభ్యులందరూ కూడా ఆ ఎన్కౌంటర్లో పోవడం జరిగింది. ఓకే, దాని తర్వాత ఎక్కడికి వచ్చారు? దుబ్బాక అంటే మీరు ఆ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ అవ్వడం, ఒక దళం అంతా వాష్ అవుట్ అయిన తర్వాత మీ పై అధికారుల నుంచి మీకు ఎలాంటి? ఒకటి, దుబ్బాకల సీతారాంపల్లి ఎన్కౌంటర్ అనేది అయిపోయిన తర్వాత మళ్ళీ కొత్త దళం వేయడం అనేది జరగలేదు ఇక్కడ. గతంలో గిరాయిపల్లి దళాలు, ఇందుప్రియాల దళాలు, నరసాపూర్ దళాలు, ట్రేడ్ యూనియన్ దళాలు ఆ జిల్లాలో ఉన్నప్పటికీ కూడా గతంలో జరిగినటువంటి సంఘటనలు చూస్తే, ఒక ఉదాహరణ చూస్తే, ఒక దళం పోతే వాళ్ళు ఛాలెంజింగ్ కోసమైనా ఇంకో దళాన్ని వెంటనే వేసేవాళ్ళు. కానీ దుబ్బాకలో మాత్రం దుబ్బాకలే కాకుండా ఆ రోజు అంటే అంతకన్నా ముందు తీసుకున్నటువంటి స్టెప్స్ ఏవైతే ఉండడం జరిగిందో వాళ్ళకి మిలిటరీ వ్యవస్థ గ్రామ స్థాయిలో లేకుండా చేయగలిగినాము. ఎవరైనా వచ్చినట్లుగా దుబ్బాకలో మాత్రం ఇంకోసారి దళం పెట్టడానికి సాధ్యపడలేదు. కంప్లీట్గా గ్రామస్తుల సహకారం లేకపోవడమే కాకుండా మిలిటరీ వ్యవస్థ మొత్తాన్ని కూడా వాళ్ళను ఐడెంటిఫై చేయడము, మాట్లాడడము, అవసరమైతే వాళ్ళని మార్చడము, లేదంటే కేసులు పెట్టడం. కేసులు పెట్టినా కూడా తిరిగి మార్చే ప్రయత్నమే మేము చేసాం తప్ప అతని ఇబ్బంది, ఎందుకంటే తెలిసి తెలియని వయసులో వాళ్ళు తీసుకునే నిర్ణయమే కరెక్ట్ అని నిర్ణయం తీసుకొని మావేజం పోవడం అనేది కరెక్ట్ కాదు. ఈ రకంగా ఆలోచిస్తే ఈ రకంగా అభివృద్ధి చేసుకునే అవకాశం లేదా అనేది వాళ్ళ మనసులో చెప్పగలిగినప్పుడు మిలిటరీ వ్యవస్థను అనేది అటువైపు పోకుండా కాపాడగలిగినాం. ఉన్న మిలిటరీని కూడా రిలోకేట్ చేసాం, అంటే తను మార్చుకునే విధంగా చేస్తాం. వాళ్ళ ఫ్యామిలీ కౌన్సిలింగ్ కావచ్చు, వాళ్ళ పేరెంట్స్ కౌన్సిలింగ్ కావచ్చు, మేము ఫ్రీక్వెంట్ ఇంటరాక్షన్ కావచ్చు, అది చాలా సక్సెస్ అయిందని మేము చెప్పొచ్చు. ఓకే, దుబ్బాక తర్వాత ఎక్కడికి వచ్చారు? దుబ్బాకలో అప్పుడున్నటువంటి చేసిన వర్క్ గాను గవర్నమెంట్ నాకు యాక్సిడెంట్ ప్రమోషన్ ఇవ్వడం జరిగింది. అక్కడి నుంచి నాకు సర్కిల్ ఇన్స్పెక్టర్గా ప్రమోషన్ ఇవ్వడం జరిగింది. నేను పక్కనే ఉన్నటువంటి అదే నక్సల్స్ ప్రభావితమైన ప్రాంతమైనటువంటి తోగుట సర్కిల్ ఇన్స్పెక్టర్గా నేను అక్కడ చార్జ్ తీసుకోవడం జరిగింది. ఈ తోగుట సర్కిల్లో 4 పోలీస్ స్టేషన్లు ఉండేవి. తోగుట పోలీస్ స్టేషన్తో పాటు కుకునూరుపల్లి, మిడిదొడ్డి, దౌలతాబాద్, ఈ ఏరియాస్ మొత్తం కూడా హైలీ ఇన్ఫెస్టెడ్ విత్ ద నక్సల్స్ యాక్టివిటీస్. ఆ రోజుల్లో నేను అక్కడ దుబ్బాకలో ప్రాతినిధ్యం వహించడము, దుబ్బాకలో చాలా ఎఫెక్టివ్గా కంట్రోల్ చేయడము, కొత్త దళం రాకుండా మనం చూడగలంతో ఈ ఏరియా మొత్తం కూడా కంట్రోల్ అవుతాయన్న ఉద్దేశంతో అక్కడ నాకు తోగుట సీఏగా. దౌలతాబాద్ చాలా హెవీగా ఉండేది కదండి. ఇప్పుడు దౌలతాబాద్లో ఇందుప్రియాల దళము, తోగుట, కుకునూరుపల్లిలో గిరాయిపల్లి దళాలు అక్కడ చాలా ఎఫెక్టివ్గా ఉండేది. సో అక్కడ సక్సెస్ఫుల్గా మేము చేయగలిగినాము. మరీ ముఖ్యంగా ఆ రోజుల్లో జరిగినటువంటి సంఘటనలు చూస్తే మావోయిజంతో పాటు జనశక్తి కూడా చాలా యాక్టివ్గా ఉండేది. అక్కడ సిద్దిపేట, గజ్వేల్, మిగతా ప్రాంతాల్లో కొన్ని అప్పట్లోనే దాదాపు 98, 97, 2000 వరకే కొన్ని లక్షల కొద్ది రూపాయలు వసూలు చేసుకున్నారు. ఈ పెట్రోల్ బంక్ వ్యాపారస్తులతో కావచ్చు, అదర్ కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్, సిద్దిపేట, రామాయంపేట, ఈ ఏరియా గజ్వేల్లో ఉన్నటువంటి బిగ్ షాట్స్తోని వీళ్ళందరూ ఒక ఫోన్ కాల్స్ ద్వారా బెదిరించేసి వాళ్ళ దగ్గర లక్షల కొద్ది రూపాయలు పార్టీ ఫండ్గా తీసుకోవడము. వీళ్ళు కొంతమంది ఈవెన్ పెద్ద పెద్ద టెర్రరిస్ట్ గ్రూపులతో కూడా వీళ్ళకి సంబంధాలు పెట్టుకొని వాళ్ళ నుంచి AK-47 లాంటి ఆయుధాలను కూడా వాళ్ళు పర్చేజ్ చేసినట్టుగా ఆ రోజుల్లో మనం అందరం చూసిన విషయమే. ఒక రకంగా చూస్తే పోలీసుకు ఒక ఛాలెంజింగ్గా ఉండేది. వాళ్ళకు డబ్బుల విషయంలో కొద్ది ఉండకపోయేది, వెపనరీ విషయంలో కూడా కొద్ది ఉండకపోయిన పరిస్థితి ఆ రోజుల్లో మనకు కనిపించింది. అంటే అంతగా వాళ్ళు డబ్బులకు వసూలు చేయడానికి మొదలుపెట్టారు. మెయిన్గా జనశక్తి వాళ్ళు. మావోయిజం వాళ్ళు కొంతమేరకు ప్రిన్సిపల్గా ఉన్న, జనశక్తి వాళ్ళు కేవలం డబ్బుల మీదనే దృష్టి పెట్టేసి ఆ రోజు చేస్తున్నారు. వాళ్ళ వలన పబ్లిక్లో అన్రెస్ట్ చాలా పెరుగుతుంది. వ్యాపార వర్గాలు కానీ మిగతా వాళ్ళు కానీ చాలా ఆందోళనకర పరిస్థితులు ఉన్నారు. వాళ్ళు బయటికి చెప్పుకోలేరు, బయటికి చెప్పుకుంటే చంపేస్తారేమని భయం. ఒక రాజకీయ నాయకుడు, ఒక సర్పంచ్ కానీ ఇంకా వేరే వ్యక్తి కానీ ధైర్యంగా ముందుకు వచ్చేసి వాళ్ళ మీద కంప్లైంట్ ఇచ్చే పరిస్థితి లేదు. సార్, తోగుట్లో మేము పనిచేస్తున్న టైంలో జనశక్తి అనేది ఒకవైపు ఉంటే మా నక్సల్స్ మూవ్మెంట్ మరోవైపు ఉంటుంది. ఇప్పుడు చెప్తున్న దౌలతాబాద్, మీర్దొడ్డి ఆ ప్రాంతాల్లో
ప్రజల మీద ఎటువంటి దాడులు ఉండేవి, ఎన్ని టెలిఫోన్ ఎక్స్చేంజ్ బ్లాస్ట్ చేశారు? నాకు తెలిసి ఆల్మోస్ట్ ఆల్ ఆ ఏరియాలో 4 పోలీస్ స్టేషన్లు వంటి మైక్రో స్టేషన్స్ ఆల్మోస్ట్ ఆల్ 1-2 మిగిలాయేమో కానీ దాదాపుగా స్మాష్ అయిపోయాయి. ఎక్కడ ఏ రాత్రి రావడము, కుకునూరుపల్లి హైవే మీద ఉంటుంది, దాని మీద కూడా హైవేపల్లి మైక్రో స్టేషన్తో పాటు దుద్దడితో పాటు ఆల్మోస్ట్ ఆల్ 1-2 మిగిలాయేమో నాకు గుర్తులేదు, కానీ దాదాపుగా అన్ని మైక్రో స్టేషన్ వాళ్ళ మెయిన్ టార్గెట్ అనేది కమ్యూనికేషన్ వ్యవస్థను డిస్ట్రక్ట్ చేయడం అని. ఆ విధంగా అన్నిటినీ వాళ్ళను బ్లాస్ట్ చేయడం జరిగింది. మరి తోగట్లో మీరు వెళ్ళారు, దుబాక్ అనుభవం ఒకటి మీకు ఉంది. తోగొట్లు 4 సర్కిల్ని ఏ విధంగా కంట్రోల్ చేసుకో, అక్కడ కూడా మీరు యువకుల సహకారం తీసుకొని యువకులు అటువైపు వెళ్లకుండా మీరు కార్యక్రమాలు చేపట్టారు. అప్పుడు సేమ్ దాన్ని నేను బలంగా నమ్మాను. ప్రజల్లో మార్పు రావాలి, యువకులు అటువైపు పోకుండా మనం కట్టడి చేయగలిగినప్పుడు మన నెట్వర్క్ సిస్టమ్ను మనం పెంచుకోవాలి. ఏ విధంగా ఆ నెట్వర్క్ సిస్టమ్ పెంచుకోవాలంటే మనం ఏమేం చేయాలి అనే దాని మీదనే మేము వర్కౌట్ చేయడం జరిగింది. ఒకవైపు మావోయిజము మూమెంట్స్ని కంట్రోల్ చేయాలి, ప్రజలు ధైర్యంగా బతకాలి, గ్రామీణ స్థాయిలో ప్రజలు ధైర్యంగా బతకాలనేది ఒక కాన్సెప్ట్. సైమల్టేనియస్లీ వ్యాపార వర్గాల్లో ఆందోళన చెందుతూ వాళ్ళు నిరాశ నైరాగ్యంలో ఉండొద్దు, వైరాగ్యంలో ఉండొద్దు. ఇదే ఒక్క విషయం ఆలోచించినప్పుడు జనశక్తి ఇప్పుడు నా పోలీస్ స్టేషన్లో 4 పోలీస్ స్టేషన్లు నా పరిధిలో ఉన్నప్పటికీ నా జ్యుడిక్షన్ అంతేకాకుండా, కానీ ఎక్స్ట్రీమిజంకు కానీ జనశక్తికి కానీ ఒక జ్యుడిక్షన్ ఉండదు. ఈ దళం అక్కడికి పోతుంది, ఆ దళం ఇక్కడికి వస్తుంది, ఒక జిల్లా నుంచి ఇంకో జిల్లాకి మైగ్రేట్ అవుతారు. వాళ్ళకున్నటువంటి కొరియర్ వ్యవస్థ, మాకున్నటువంటి ఇన్ఫర్మేటివ్ సిస్టమ్, దీన్ని ఏ విధంగా దాన్ని కంట్రోల్ చేయాలని ఆలోచించి ఆ కొరియర్ వ్యవస్థను బ్రేక్ చేయడం జరిగింది. కొరియర్ వ్యవస్థను బ్రేక్ చేసినప్పుడు మాకు అప్పట్లో విఠలరావు అనే ఒక కొరియర్ను చూస్తే ఒక 18-19 సంవత్సరాల పిల్లోడు, బక్కపల్చగా ఉంటాడు, సరిగ్గా స్లిప్పర్లు వేసుకొని బట్టలు కూడా అంటే సరైన విధంగా లేకుండానే నడుచుకుంటూ పోతున్న కొరియర్ వ్యవస్థ ఎంత బలంగా ఉండేదంటే, మావోయిజంకు పెద్ద అసెట్ ఏంటంటే కొరియర్ వ్యవస్థ. వాళ్ళని ఏ రకంగా కూడా గుర్తుపట్టలేని పరిస్థితిలో ఉంటారు, ఈవెన్ ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ. అంత బలమైన వ్యవస్థ ఉండడంతోనే అంత పెద్ద సామ్రాజ్యాన్ని విస్తరించగలిగినారు మావోయిజం. ఓకే, ఆ విఠలలోనే ఒక వ్యక్తి మేము అనుమానాస్పదంగా పట్టుకున్నప్పుడు మేము తీసుకొచ్చి ఎంక్వైరీ చేసినప్పుడు సందర్భంలో మాకు అనేక రకమైన ఆసక్తికరమైన విషయాలు కనిపించాయి. ఎక్కడా కూడా ఒక 5 రూపాయలు కూడా లేని పరిస్థితి అతనికి. ఎందుకు పోతున్నావు, ఎక్కడికి పోతున్నావు అంటే సరైన సమాధానం ఇవ్వకపోవడంతో మేము తీసుకొచ్చాం. తర్వాత కొంత ఎంక్వైరీ చేసిన తర్వాత కొంత మేరకు మనం ఆలోచిస్తే ఒక చిన్న చిట్టి మాత్రం దొరికింది. ఒక చిన్న చిట్టి, అది ఎక్కడ చేతి పట్టీలలో, కాళ్ళ పట్టీలలో, షర్ట్ యొక్కటువంటి ఈ పట్టీలో వాళ్ళు పెట్టుకోవడం జరిగినది. అది ఇంకా మాకు సస్పిషియస్ గురించి. మామూలుగా జోబులో పెట్టుకోవాల్సిన చిట్టిని అక్కడ ఎందుకు పెట్టుకున్నాడు అని, ఈ బెల్ట్ దగ్గర పెట్టుకోవడము ఇలాంటి జరిగినాయి. అది తీసి చూస్తే గింత పేపర్ మాత్రమే, దాంట్లోని ఇన్ఫర్మేషన్ కళ్ళు తిరిగే నిజాలు అసలు అయిపోయాయి. ఏంటో నాకు అర్థం కాలేదు. అసలు పేరుంటే షార్ట్కట్లో పేరు ఉంటుంది, నెంబర్ ఉండదు, నెంబర్ని అర్థం కాదు. నెంబర్ ఉంటుంది, టెలిఫోన్ నెంబర్స్ ఉంటాయి కొన్ని, కానీ ఆ నెంబర్ ఎక్కడ కనెక్ట్ కాదు, అసలు ఆ నెంబరే ఉండదు అసలు. కానీ ఆ నెంబర్ మాత్రం అది ఫోన్ నెంబర్ అని మాత్రం మనకు తెలుస్తుంది. పేరు ఉంటుంది, పేరులో ఇప్పుడు సపోజ్ దుబ్బాకు ఉందనుకోండి, డీబీకే రాస్తాం షార్ట్ ఫామ్లో, వాడు కేబీడీ రాస్తాడు లేక బీకేడీ రాస్తాడు, ఏదో ఒక దగ్గర వాడికి అర్థమయ్యే కోడ్లో వాడు రాసుకుంటాడు. అది వాడే డికోడ్ చేయాలి. ఎవరైతే కోడ్లో పెట్టుకున్నాడో ఆ పర్సనే డికోడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. టెలిఫోన్ నెంబర్ ఉంటుంది, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 9490616738 ఉంది అనుకుందాం. 738 ఏం చేస్తాడు, 837 పెట్టుకుంటాడు అక్కడ. నువ్వు ఎన్నిసార్లు చేసినా కూడా ఆ నెంబర్ ఎవరికి దొరకదు అక్కడ, అది వాడికి మాత్రమే తెలుసు. ఎవరైతే కోడ్ రాసుకున్నాడో వాడే డికోడ్ చేసుకునే కానీ తెలియదు. ఆ చిన్న స్లిప్ మీద ఆల్ఫాబెటిక్స్ ప్లస్ నెంబర్స్ ఏంటి అనేది డికోడ్ చేసుకోవడానికి మావోయిజం ప్రిన్సిపల్స్ ఉంటాయి కాబట్టి అంత తొందరగా బ్రేక్ కాదు. సో అతనికి కూడా మేము మావోయిస్ట్ అయినప్పటికీ కూడా అతనికి మేము ఫ్రెండ్లీగానే చూసేసి అతను ఏ విధంగా మేము మమ్మీ విన్నోవర్ కావాలి, అతను ఇన్ఫ్లుయెన్స్ చేయగలగాలి. మేము అతని ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ తీసుకొని ఫస్ట్ మేము ఏదో నువ్వు మావోయిజంకు మనకి బాగా వాళ్ళకి వెళ్తున్నావు ఇదంతా చెప్పరా అని చెప్పి టార్చర్ చేసి వైలెంట్గా 3rd డిగ్రీ పెట్టకుండా అసలు నువ్వు ఏం చదువుకున్నావు, ఎందుకు అక్కడికి వెళ్ళావు, నీకు ఏం ప్రాబ్లమ్స్ వచ్చినాయి, అయ్యో ఆ ప్రాబ్లం వచ్చిందా, మీ అమ్మ వాళ్ళని ఇట్లా సతాయించినా, మీ నాన్న వాళ్ళని ఇట్లా బాధపడ్డరా, పలానా వాళ్ళు నీకు ఇబ్బంది పెట్టారా అని కొంత సానుభూతి వర్డ్స్ వారితో మాట్లాడినప్పుడు అతనికి నాకు మధ్యనటువంటి ఒక బాండింగ్ వస్తుంది మాకు అక్కడ. సో ఓవర్ ఆఫ్ ఏ పీరియడ్లో అంటే అది 2 గంటలు కావచ్చు, 3 గంటలు కావచ్చు, మనం మాట్లాడే పద్ధతి, ఆయన రియాక్ట్ అయ్యే పద్ధతి మీద ఆధారపడి ఉంది. అక్కడ సార్ రోజులు కూడా ఉండొచ్చు మోస్ట్లీ. అప్పుడున్న పరిస్థితి లోపల అతని విన్నోవర్ కావడమే మాకు ముందుగా మేము తీసుకున్న విషయం. ఆ తర్వాత ఒక్కసారి ఓపెన్ అయిన అనుకోండి, ఇంకా ఆ ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కడ బ్రేక్ కాదు అసలు, ఎంతవరకైనా వెళ్ళొచ్చది. ఆ ఒక్క ఇన్ఫర్మేషన్ ద్వారా హైదరాబాద్లో ఉన్నటువంటి ఎంటైర్ నెట్వర్క్, ఇక్కడ ఎవరెవరు షెల్టర్స్ ఉన్నారు, వాళ్ళ లిటరేచర్ యొక్క ప్రింటింగ్స్, వాళ్ళ జంగ్ అనే మ్యాగజైన్ దొరుకుతుంది వాళ్ళకి. మ్యాగజైన్ అంటే వాళ్ళ మావోయిస్ట్కి సంబంధించిన జంగ్ అనే మ్యాగజైన్ ఉంటుంది. దాంట్లో ప్రతి ఇష్యూస్ గురించి కూడా రాసుకుంటారు. ఈవెన్ సక్సెస్ అయినటువంటి స్టోరీస్లో
ఫెయిల్యూర్స్ ఏమున్నాయో కూడా రాసుకుంటారు. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే సుధీర్ కుమార్ను పట్టపగలు ఇక్కడికి వెళ్ళి ఆ రోజు శివశంకర్ కొడుకు ఒక కేంద్ర మంత్రి న్యాయశాఖ మంత్రి ఇందిరాగాంధీ గవర్నమెంట్లో న్యాయశాఖ మంత్రి అటువంటి శివశంకర్ యొక్క కొడుకును అతను యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ఉన్నాడు. అతన్ని పట్టపగలు ఇక్కడి నుంచి కిడ్నాప్ చేసి తీసుకుపోయారు. ఎక్కడో తీసుకుపోయి నర్సాపూర్ అడవులని చెప్పి సబ్సిక్వెంట్గా తెలిసింది. అతనికి అల్టిమేట్ ఏమి ఇచ్చారు, వాళ్ళకున్న అగ్రశ్రేణి నాయకత్వం ఎవరైతే ఉన్నారో వాళ్ళు రిలీజ్ చేస్తే కానీ ఇతన్ని వదిలేయము, లేకుంటే ఇతన్ని చంపేస్తామని ఒక అల్టిమేటం. గవర్నమెంట్, న్యాయశాఖ మంత్రి, క్యాబినెట్ మినిస్ట్రీ, యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్, గవర్నమెంట్ ఒక డైలమా. సో ఎన్నో ప్రెషర్స్ గవర్నమెంట్కి ఉంటాయి. తప్పని పరిస్థితుల్లో ఆ పర్సన్స్నే రిలీజ్ చేయడం జరిగింది. సో ఇతను కూడా సబ్సిక్వెంట్గా అతను రిలీజ్ చేయడం జరిగింది. సక్సెస్ఫుల్ ఆపరేషన్ చేసి కిడ్నాప్ చేసి ఒక సక్సెస్ఫుల్గా తన రిజల్ట్స్ తీసుకొచ్చుకున్నప్పుడు కూడా దానికి ఏం ఫెయిల్యూర్స్ ఉన్నాయి మనకి ఇంకా అనేది కూడా జంగ్ మ్యాగజైన్లో రాసుకుంటారు. అంటే అంత క్యాలిక్యులేటెడ్గా వాళ్ళు ఉన్నారనుకుంటే ఇది ఒక పోలీసు కూడా ఒక హైలైట్ అనమాట. పోలీసు కూడా ఆపరేషన్ ఏం ఫెయిల్యూర్ అని రాస్తున్నారు, చాలా ఫెయిల్యూర్స్ ఉన్నాయి. అంటే మనం అలా జరగకుండా ఉంటే ఉండేది. సపోజ్ వాళ్ళు వెళ్తున్న క్రమంలో గన్మెన్స్ను ఫైర్ చేస్తారు, ఆయన దగ్గరికి వెళ్ళిపోయారు. గన్మెన్స్ ఫైర్ చేసి గన్మెన్స్ పడిపోయినప్పుడు ఆ వెపన్స్ని వీళ్ళు వీళ్ళ కంట్రోల్లోకి తీసుకోకుండా అతని ఆపరేషన్లకు మాత్రం వెళ్ళారు. మోర్ పర్టికులర్గా ఏ వెహికల్ అయితే వాళ్ళు వాడారు, ఓకే, ఆ వెహికల్కి సెక్యూరిటీ ఇచ్చుకోలేదు వీళ్ళు. అందరూ వచ్చిన దిగిన వాళ్ళందరూ కూడా అక్కడ వెళ్ళిపోయారు. ఈలోగా ఎవరైనా టైర్స్ పంక్చర్ చేశాడు, ఇంకేదైనా వెహికల్ డ్యామేజ్ చేశాడు, ఇలా వెళ్ళిపోతారు నడుచుకుంటే. ఈలోగా పోలీస్ రియాక్ట్ అయింది అంటే తన కష్టం కదా. సో మీరు వెహికల్కి సెక్యూరిటీ పెట్టుకోకపోవడం, ఉన్న వాళ్ళందరూ ఆపరేషన్లోకి వెళ్ళిపోవడము, పడిపోయిన వెపన్స్ను మీరు తీసుకోకుండా ఉంటే రిలాక్స్లో ఉన్నటువంటి పోలీస్ పర్సన్స్ ఎవరు వచ్చి ఈ వెపన్ తీసుకొని మీకు ఫైర్ చేస్తే మనకు డ్యామేజ్ అయ్యేది కదా. సో ఇలాంటి అనేక రకమైన ఇబ్బందులకు ఆన్సర్ వాళ్ళు పార్టీలోనే చేసుకోలేకపోయారు. సక్సెస్ఫుల్ కావచ్చు, బట్ ఇంకా ఈ రకంగా ఆపరేషన్స్ కరెక్ట్ కాదు అని కూడా వాళ్ళ మ్యాగజైన్లో రాసుకున్నారు. సో ప్రతిదానికి కూడా సీన్ పోస్ట్ మార్టం చేసుకుంటారు వాళ్ళ దాంట్లో. చాలా సమిష్టి అని ఉంటుంది అనమాట. ప్రతి ఆపరేషన్ జరిగిన తర్వాత, ప్రతి ప్రోగ్రామ్ తీసుకున్న తర్వాత సమిష్టి ప్రోగ్రాంలో దాంట్లో మంచి ఏంది చెడు ఏంది ఇంకా ఏ రకంగా డెవలప్ చేయాలనేది కూడా వాళ్ళు రాసుకుంటారు. అంటే అటువంటి ఇన్ఫర్మేషన్ స్లిప్ ఇందులో దొరికింది. అంటే హైదరాబాద్లో ఉండే షెల్టర్స్ ఏంటి, బేసికల్గా హైదరాబాద్ యొక్క కొంతమంది ఫ్యామిలీస్ను రిలోకేట్ చేస్తారు ఇక్కడ. అంటే దళాల్లో పనిచేస్తున్నప్పుడు చాలామంది ఏంటంటే సిక్ అవుతారు. సిక్ అయిన వాడిని వాళ్ళ ఇంటికి పంపించలేరు, లేక వేరే దగ్గరికి పంపిస్తే థ్రెట్ ఉంటుంది వాళ్ళకు. సో హైదరాబాద్లో ఒక సామాన్యమైన ఒక ఇల్లు కిరాయికి తీసుకొని వాళ్ళు కూడా ఏదో పని చేసుకునే విధంగా వాళ్ళకు ఒక షెల్టర్గా వాడుకుంటుందని సిక్ అయిన పర్సన్ను హైదరాబాద్లో ఒక షెల్టర్ ఇచ్చి వాళ్ళు కూడా సేమ్ మామూలు మనుషులు ఎట్లా ఉంటారో ఎలాంటి అనుమానం రాకుండా చుట్టుపక్కల వాళ్ళతో కలిసి ఉండడము, అన్ని రకాలుగా పనులు కూడా ఎవరిని చూస్తే చాలా రోజుల నుంచి ఇక్కడ ఉంటున్నారని అంటారు. కానీ అది ఒక షెల్టర్ ప్లేస్ అని ఎవరికి తెలియదు. సో చాలా మందికి అక్కడ ఇన్ఫర్మేటివ్ సిస్టమ్గా ఆ సెంటర్ను వాడుకుంటారు. అట్లా చాలా లొకేషన్స్ హైదరాబాద్లో మేము ఐడెంటిఫై చేశాం. వాళ్ళు ఎక్కడ ప్రింటింగ్ ప్రెస్ చేస్తారు, ఎక్కడ లిటరేచర్ ప్రింట్ చేస్తారు, ఎక్కడ ఏ రకంగా ఉపయోగించుకుంటున్నారు, వాళ్ళ షెల్టర్ ప్లేస్ ఏంది, కామోఫ్లేజ్ ఎక్కడ తీసుకుంటారు, ఇవన్నీ విషయాలు కూడా హైదరాబాద్లో ఉండే సిస్టమ్ను మేము అక్కడి నుంచి బ్రేక్ చేయగలం. అది చాలా అప్పట్లో చాలా పెద్ద సెన్సేషన్. అప్పట్లో చాలా ఆల్ లీడింగ్ న్యూస్ పేపర్ కూడా ఫ్రంట్ పేజీలో ఇచ్చిన సంఘటనలు ఆ రోజుల్లో ఉన్నాయి. సార్ ఆయనకి మీరు ఏమి ఇచ్చారు, బెనిఫిట్ ఏమి ఇచ్చారా? ఆ రోజుల్లో చాలామంది ఎవరైతే అంటే ఒక నమ్మకం వ్యవస్థ మీద కనుక పోలీస్ వ్యవస్థ మీద ప్రభుత్వం మీద నమ్మకం కలిగినప్పుడు చాలా సరెండర్స్ అని మీకు ఇంత ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వ్యక్తికి మీరు ఏ విధంగా కాపాడారు? అదే చెప్తున్నా నేను. ఒక వ్యక్తి ద్వారా మనకు సమాచారం నుంచి మనం ఏం చేయలేము అంటే వీళ్ళు పోలీస్ వ్యవస్థ మీద నమ్మకం ఏర్పడుతుంది, ప్రభుత్వం మీద నమ్మకం ఏర్పడినప్పుడు మిగతా క్యాడర్ అందరూ కూడా గవర్నమెంట్కి సరెండర్ అవుతారు. అట్లా చాలా పెద్ద పెద్ద వాళ్ళు కొన్ని పేర్లు చెప్తే ఆశ్చర్యపోతారు, వాళ్ళు వాలంటరీగా సరెండర్ అయ్యారు. కొన్ని డిస్క్లోజ్ చేస్తాం, కొన్ని డిస్క్లోజ్ చేయం, ఎందుకంటే ఫర్దర్ లీడింగ్స్ ఉంటాయి కాబట్టి మేము డిస్క్లోజ్ చేయని సందర్భంలో కూడా చాలా ఉన్నాయి. సో వాళ్ళందరికీ కూడా రీహాబిలిటేషన్ స్కీమ్స్ గవర్నమెంట్ ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా ఒక దళ మెంబర్ సరెండర్ అయితే ఒక 20,000 ఇవ్వడం, ఒక మిలిటెంట్ దళ మెంబర్ అయితే డిప్యూటీ లీడర్ కమాండ్ డిప్యూటీ సీఓ కనుక అవుతే 50,000 ఇవ్వడము, దళ నాయకుడు అవుతే 2 లక్షలు ఇవ్వడము, అట్లాగే డివిజన్లో జిల్లా కమిటీ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన ఇన్ఫర్మేటివ్ ఏ విధంగా 4-5 రకాల కేటగిరీ ఉన్నాయి. ఆ పర్టికులర్ కొరియర్ వ్యవస్థ ఏదైతే ఉందో దాని ద్వారా మనకు లీడింగ్ ఇచ్చినప్పుడు అతన్ని మేము కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మా మీద ఉండే. ఓకే, అవును. సో ఎందుకంటే పోలీసుకి దగ్గరికి వచ్చారంటే ఆయన టార్గెట్ చేస్తారు నక్సల్స్ గ్యారెంటీగా. మీకు సహకరించాడని తెలిస్తే ఆయన కూడా టార్గెట్ అవుతాడు. అతని పేరు ఎలా బయటపెడతాం? అతను మా మనిషి, అతని పేరు కానీ అవి కానీ ఇక్కడ డిస్క్లోజ్ చేయం. మీకు చెప్పిన పేరు కూడా వేరే. ఇప్పుడు ఎక్కడ అంటే అక్కడ ఆ రోజు జరిగిన సంఘటనలు చెప్తున్నా. అది ఇప్పుడు 20 సంఘటనలు ఇప్పుడు మావోయిజే లేదు కాబట్టి ఇప్పుడు చెప్పగలుగుతున్నాను నేను. అదే మావోయిజే ఎఫెక్ట్ ఉంటే నేను ఈ రకంగా మాట్లాడేవాడిని కాదు కదా. ఆ రోజు పర్సన్ యొక్క పేరు ఏది ఒరిజినల్ పేరు కాదు. ఎల్లయ్య ఉంటే ఎల్లయ్య ఉంటాడు, అతని పేరు ఇంకోటి ఏదో ఉంటుంది. తన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్నే మార్చి రాసుకోగలిగినవాడు తన పేరు ఎందుకు చెప్పుకుంటాడు? తన పేరు దళంలో ఇచ్చినటువంటి పేరు తప్ప తన ఒరిజినల్ తల్లిదండ్రులు ఇచ్చిన పేరు కాదు అక్కడ. నేను చెప్పేది నేను మీకు
సో ఆ పర్సన్ ఎక్కడోడని కూడా నేను చెప్పలే. కానీ ఆ వ్యవస్థ, ఆ ఒక్క కొరియర్ ద్వారా మనం ఎంత బ్రేకప్ చేయగలిగినాము, అంటే ఒక నెట్వర్క్ ఎట్లా డెవలప్ చేయగలిగినాము అనే విషయాన్ని మీకు అర్థమయ్యే విధంగా చెప్తున్నాను. అంటే మీరు చెప్పే వెర్షన్లో ఆ కొరియర్ని మీ వైపు మీరు మిమ్మల్ని ఆయన ఓన్ చేసుకునే విధంగా ప్రవర్తించారు కాబట్టి ఆయన ఓపెన్ అయ్యాడు. లేదు మీరు పోలీస్ స్టైల్లో కొట్టి తిడితే ఆయన కావచ్చు, కాకపోయి ఉండొచ్చు, కొంత ఇన్ఫర్మేషన్ దాచి ఉండొచ్చు. ఒక మావోయిజంలోకి వెళ్ళిన వాడు చాలా స్ట్రాంగ్ డిటర్మైండ్గా ఉంటాడు, అంత తొందరగా బ్రేకప్ కాడు. ఒకవేళ బ్రేకప్ అయినా తన టార్చర్ను ఒకవేళ ఆ రోజుల్లో ఉన్నట్టు ఒకవేళ టార్చర్ అయితే అంతవరకు మాత్రం ఇన్ఫర్మేషన్ ఇస్తారు తప్ప దాన్ని మించి ఇన్ఫర్మేషన్ ఇవ్వడు. కానీ మనసును గెలుచుకుంటే దానికి తిరుగులేదుగా, అతని సర్వస్వము మనకు అప్ప చెప్తాడు. సో దాని తగ్గట్టుగా మనం అతనికి ఏం చేస్తాము, అతని కుటుంబానికి హామ్ కాకుండా చూడాలి, అతనికి హామ్ కాకుండా చూడాలి, అతని రిహాబిటేషన్ ఏ విధంగా చేసుకోవాలి, తను కూడా ఈ సొసైటీలో గర్వంగా బతికే విధంగా ప్రభుత్వం నుంచి సహాయ చర్యలు చేపట్టే విధంగా ప్రతి ఒక్క పనిని మేము చేశాం అక్కడ. అంటే మీ వందల మంది మిలిటెంట్ వ్యవస్థకు అప్పట్లో జిరాక్స్ మిషన్లు, కిరాణా కొట్లు, ఆ రోజు ఉన్నటువంటి చాలా వాళ్ళకు మేము రీహాబిలిటేషన్ స్కీమ్స్ ప్రభుత్వంగా కల్పించగలం. వాళ్ళకు అమౌంట్స్ ఇచ్చాము, వెహికల్స్ ఇచ్చాము, జీపులు ఇచ్చాము. అలా చాలామంది ఈ రోజు కూడా వాళ్ళు బతకగలుగుతున్నారు. అంటే మీ ఫార్ములా నాకు అర్థమవుతుంది. ఇన్ఫర్మేషన్ వ్యవస్థని పెంచుకోవాలంటే వాళ్ళ మనసును గెలుచుకోవాలన్నది అది ముఖ్యమైన కాన్సెప్ట్. అది మనం భయపెట్టించి ప్రలోభాలకు గురి చేసే కంటే అది తాత్కాలికమైన ఆనందము, తాత్కాలికమైన రిజల్ట్స్ వస్తాయి. కానీ అతను నమ్మినప్పుడు ఈ రోజు కూడా నాకు ఆ వ్యవస్థలో చాలామంది అక్కడ ఏరియా వాళ్ళు నాతో మాట్లాడుతుంటారు, వాళ్ళ ఇబ్బందులు చెప్తుంటారు, నేను వాళ్ళకి కావాల్సిన తోటి సహాయం చేస్తాను. ఇది అనేది ఒక బాండింగ్ అవుతుంది. ఒక పోలీస్ ఆఫీసర్ అనే కాకుండా ఆ మనసులో ఉన్నటువంటి విషయాన్ని మనం గ్రహించేసి మన వైపు డైవర్ట్ చేసుకున్నప్పుడు ఆ ఫ్యామిలీ ఎప్పుడు మనకు రుణపడి ఉంటుంది, ప్రభుత్వానికి లాయల్గా ఉంటారు. ఓకే. కానీ అదే తోగట్లో మీకు ఒక దురదృష్టవశాత్తు ఘటన జరిగింది. అంటే ఆయన తీసుకురావడం, లాకప్ డెత్ అవ్వడం, ఆ లాకప్ డెత్ విషయాన్ని అధికారులు తెలియకుండా ఆ బాడీని దహనం చేయడం లేదా పాతి పెట్టడం జరిగారు. దీని వెనక కొంతమంది అధికారుల యొక్క ప్రమేయం ఉంది అన్నది ఒకటి వార్త వచ్చింది. అది ఎంతవరకు వస్తుంది? ఒక వ్యవస్థలో పనిచేస్తున్నప్పుడు కొన్ని ఆరోపణలు రావడం అనేది సహజమే. దాంట్లో ఎంతవరకు నిజం ఉంటుంది అనేది ఆ గ్రౌండ్ స్థాయి అధికారులకు మాత్రమే తెలుస్తుంది ఎంతవరకు నిజం ఉందనేది. ఒక నేరం జరిగింది అంటే రెండు విషయాలు మనం ఆలోచించాలి. నేరం జరిగితే బాధితుడు ఉండాలి, బెనిఫిషియర్ ఉండాలి. ఒక దొంగతనం జరిగిందనుకోండి, దొంగతనం ఎవరింట్లో జరిగిందో వాడు బాధితుడు, దొంగతనం ఎవరైతే చేసినో వాడు బెనిఫిషియర్, వాడు కొంత గెయిన్ చేసుకుంటాడు. ఇక్కడ రెండు జరిగాయి. ఇక్కడ ఒక చీటింగ్ జరిగింది, చీటర్ ఎవడు, డబ్బు మోసం చేసే బాధితులు ప్రతి దగ్గర ఉంటుంది. అంటే ఇక్కడ ఒక ఇద్దరు వ్యక్తులు కొట్లాడుకున్నప్పుడు ఒక మోటివ్ ఉంటుంది. ఒక పోలీస్ వ్యవస్థకు సమాజాన్ని కరెక్ట్ చేసే పద్ధతిలో ఉన్నప్పుడు పర్సనల్ గెయినింగ్ ఏముంటుంది. ఇక్కడ నేను వర్క్ చేసినా చేయకున్నా నా జీతం నాకు వస్తుంది, నా ప్రిస్క్రైబ్డ్ ప్లాట్ఫామ్లో నేను వర్క్ చేస్తూ పోతుంటాను, నాకు పర్సనల్ లిమిట్ ఎవరితో ఉండదు. ఫర్ ద సేక్ ఆఫ్ సొసైటీ మేమేమైతే చేస్తున్నామో అది ఈ సొసైటీకి మాత్రమే చేస్తున్నాం. ఆ చట్ట పరిధిలో ప్రతి ఒక్క విషయం మేము చేస్తుంటాం. దానికి కొన్ని విషయాలు వచ్చినప్పుడు ప్రభుత్వాలు, సమాజము ఆలోచించి దాన్ని కరెక్టివ్ స్టెప్స్ తీసుకోవాలి. అది పోలీసులు బదనాం చేయడం అనేది కరెక్ట్ కాదు. నేరం జరిగితే ఒక బెనిఫిషియర్ ఉండాలి, ఒక విక్టిమ్ ఉండాలి. ఒక నేరం జరిగిందని 6 పోలీసు వ్యక్తుల మీద ఆరోపించబడినప్పుడు బెనిఫిషియరీ పార్టీ ఎవరు, లూజర్ ఎవరు? అతనికి ఒక సంఘటన జరిగింది, అతను చనిపోయిండు అని అనుకుంటున్నప్పుడు అతను చంపే ఉద్దేశంలో పోలీస్కి ఎందుకు ఉంటుంది? అతను చంపడంలో పోలీస్ ఏమైనా బెనిఫిట్ అయిందా, ప్రభుత్వం ఏమైనా బెనిఫిట్ అయిందా? అయితే ఏ విధంగా బెనిఫిట్ అయింది, అతనికి ఏం రాసింది? చాలా ఇష్యూస్ జరుగుతుంటాయి. కానీ ఆ రోజు ఘటన ఏం జరిగిందండి? ఆ రోజు ఘటన జరిగిన దానికి న్యాయ వ్యవస్థ దాన్ని చూస్తున్నది. ఈ రోజు వరకు కూడా ఒకవేళ అదే నిజమైతే 20 సంవత్సరాలు పట్టే అవకాశం లేదు. ఇదేమో బాబ్రీ మసీద్ ఇష్యూ కాదు, ఇంకేదో సెన్సేషనల్ ఇష్యూ కాదు, ఇంకే కమ్యూనల్ ఇష్యూ కాదు. ఒక దగ్గర జరిగిన సంఘటనకు 20 సంవత్సరాలుగా కానీ పెండింగ్ ఉంది అంటే ఆ సంఘటనలు నిజాలు ఎంత అనేది కానీ అప్పుడు అర్థం చేసుకోవాలి. అప్పట్లో మధుకర్ స్వామి గారిని టార్గెట్ చేయడానికి కొంతమంది ఆఫీసర్లు ప్రొఫెషనల్ జెల్సీతోని ఈ సీన్ అంతా క్రియేట్ చేశారు కదా, దానివల్ల మధుకర్ స్వామి గారికి అన్యాయం జరిగింది అన్నది వాస్తవం కాదా? నేను ఆ విధంగా అనుకోవట్లేదు. నేను ఒక సంఘటన జరిగినప్పుడు అక్కడ ఉన్నటువంటి సామాజిక పరిస్థితులు కొంతమంది వ్యక్తులు దాన్ని అవకాశంగా తీసుకుంటారు. ఇప్పుడు సపోజ్ ఒక డ్రాస్టిక్ ఇన్సిడెంట్ ఏదైనా ఒక ఊళ్ళో జరిగింది అనుకుందాం, ప్రజలు ఎందుకు ముందుకు వచ్చి పోలీస్కి చెప్పట్లేదు? వాళ్ళ అన్యాయమైన వాళ్ళు కూడా పోలీస్కి వచ్చి చెప్పట్లేదు. ఎందుకు అంటే ఒక భయం, ఒక ఆందోళన. ఆ రోజు జరిగిన సంఘటన జరిగిన తర్వాత ఆ రోజు ఉన్న రాజకీయ నాయకులు, ఏ పార్టీ నాయకులైనా కూడా, ప్రజలు కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా, పోలీసులకు వ్యతిరేకంగానే చేయడం జరిగింది తప్ప ఓపెన్గా వచ్చేసి ఇది అన్యాయం అని చెప్పే పరిస్థితి లేదు. ఎందుకు అంటే ఆ రోజు మావోయిస్ట్ ప్రభావం ఆ విధంగా ఉండేది. ఒక వ్యక్తి, ఒక సర్పంచో లేకుంటే ఒక పొలిటీషియన్ ఎవరైనా వచ్చి చెప్తే నెక్స్ట్ మినిట్ వాళ్ళు టార్గెట్ అవుతారు. వాళ్ళకి ఎవరు సెక్యూరిటీ ఇస్తారనేది వాళ్ళ ఒక ఆందోళన, ఒక భయం అయితే ఉంటుంది. ఎప్పుడైతే
సమాజంలో ఒక పోలీస్ వ్యవస్థ మీద ప్రభుత్వం మీద కాపాడలేదు అనేది ప్రజలు అనుకున్నప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ బయటికి రాదు. ఎటువంటి డ్రాస్టిక్ సంఘటనలు జరిగినా కూడా ప్రజలు చెప్పడానికి భయపడతారు. అందుకే పోలీస్ వ్యవస్థ చాలా బలంగా ఉండాల్సిన అవసరం ఉంది. పోలీస్ వ్యవస్థ బలంగా ఉంటేనే ప్రభుత్వం యొక్క స్ట్రాంగ్నెస్ మనకు అక్కడ చూపించబడుతుంది. కానీ ఒక లాకప్ డెత్లో వ్యక్తి చనిపోయినప్పుడు అది కస్టడియల్ డెత్ కాబట్టి ఎంఆర్ఓ సమక్షంలో పోస్ట్మార్టం చేయించి దాన్ని ఎఫ్ఐఆర్ కట్టి ఎంక్వైరీ చేయొచ్చు. కానీ ఆ బాడీని తారుమారు చేయడానికి, బాడీని కప్పిపుచ్చడం అన్నది ఒక నేరం అన్నది ఒక వార్త. ఇప్పుడు మామూలు ఏ వ్యక్తి అయినా, పొలిటీషియన్ అయినా, అంటే పోలీస్ అయినా ఒక తప్పుని చేసి ఆ తప్పు కప్పిపుచ్చుకోవడానికి వరుసగా తప్పులు చేయడమే అదొక పెద్ద నేరంగా మారినది. నేను చెప్పింది ఒకటే మీకు, నేరం జరగాలి అంటే బెనిఫిషియర్ ఉండాలి, లూజర్ ఉండాలి. ఇక్కడ ఎవరు బెనిఫిషియరీ, ఎవరు లూజర్? ఇక్కడ జరిగింది అంటేందుకు 19 సంవత్సరాల నుంచి అంటే 20 సంవత్సరాల నుంచి కూడా ఈ కేసులో ఎక్కడ క్లారిటీ లేదు. ఇక్కడ ఈ 20 సంవత్సరాలు ఎంత పెద్ద డ్రాస్టిక్ మర్డర్ అయినా, పర్సనల్ ఎలిమెంట్ ఉన్నా, రౌడీ షీట్ ఎలిమెంట్స్ అయినా, పొలిటికల్ ఇష్యూస్ అయినా కూడా అది 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 5 సంవత్సరాల్లో ఆ ఇష్యూ అనేది సెటిల్ అయిపోతుంది జ్యుడిషియర్లో. ఈ రోజు వరకు కూడా ఇది పెండింగ్, ఇది ఇంకా న్యాయ వ్యవస్థలో ఉంది. కాబట్టి దీనికి గురించి ఎక్కువగా మాట్లాడడం మన కరెక్ట్ కాదు. ఎక్కడైనా ఒక నేరం జరిగితే నేరం గురించి ఆలోచించాలి, నేరంలో కోణం గురించి ఆలోచించాలి, దాంట్లో ఎవరు బెనిఫిషియరీ పార్టీ అని ఒకటి ఆలోచించాలి. అంతేగాని ఇక్కడ బెనిఫిషియర్ అనేది పక్కన పెడితే మీకు బెనిఫిట్ ఉందా లేదా అనేది కాదు. ఇక్కడ ఒక వ్యవస్థలో జరిగిన లోటుపాట్ల గురించి మాట్లాడతాం. అంటే మీరు చేశారు, మీరు చేయించారు అనేది కాదు ఇక్కడ క్వశ్చన్. అక్కడ మీ పర్యవేక్షణలో ఉన్న వ్యక్తి చనిపోతే అది అఫీషియల్గా డిక్లేర్ చేస్తుంటే ఈ ప్రాబ్లం ఉండేది కాదు. ఒక తప్పు కప్పిపుచ్చడానికి మరో తప్పు చేయడం, ఆ తప్పును ఇంకొకసారి అలా తప్పులు చేయడం వల్ల అయ్యింది. కానీ దీన్ని అవకాశంగా తీసుకుని కొంతమంది ఆఫీసర్లు మధుకర్ స్వామిని టార్గెట్ చేయాలి, మధుకర్ స్వామి మీద ప్రొఫెషనల్ జెల్సీతో దీని అనవసరమైన పబ్లిసిటీ ఇచ్చి దాన్ని ఇబ్బంది చేశారనేది అప్పట్లో వార్త వచ్చింది. దానివల్ల మీకు వ్యక్తిగతంగా నష్టం జరిగింది కూడా ఉంది. ఎందుకంటే మీరు అంతవరకు మంచి ఆఫీసర్గా తీసుకొచ్చారు, గ్రౌండ్ వర్క్ తీసుకొచ్చారు మధుకర్ స్వామి గారికి. తోగుట ఇష్యూ ఒక పెద్ద డ్యామేజ్ అయిందన్నది దాని సబ్జెక్ట్ లేకెళ్ళాలంటే ఈ సొసైటీలో 3 ఇంపార్టెంట్ పోస్టులు అండి. ఒకటి పొలిటీషియను, ఒకటి పోలీసు, ఒకటి ప్రెస్. ముగ్గురు ఎప్పుడు లైన్లో ఎట్లా ఉంటారు. ముగ్గురు పైన విమర్శలు ఎవరి మీద రాదు. కానీ ఈ ముగ్గురు లేకుంటే ఈ సమాజం ఉంటుందా అనేది ఎవరికి క్వశ్చన్ మాకు. అక్కడ పోలీస్ ఈజ్ ద ఫ్రంట్ ఫేస్ టు ద గవర్నమెంట్. గవర్నమెంటే పోలీసు, పోలీసే గవర్నమెంట్. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఓకే, అక్కడ ఆ రోజు జరిగిన సంఘటనలకు అసలు వాళ్ళు తీసుకొచ్చారా, తీసుకొస్తే అక్కడ సంఘటన జరిగిందా అనేది న్యాయ పర్యవేక్షణలో ఉంది. నేను 4 పోలీసులు నా జ్యురిడిక్షన్లో ఉంటాయి. ఒక పోలీసులో ఒక సంఘటన జరిగింది. ఓకే, ఆ సంఘటన జరిగింది అంటందుకు ఏం ఆధారాలు ఉన్నాయి అనేది నేను రెస్పాండెంట్గా నేను ఇప్పుడు చెప్పడం కరెక్ట్ కాదు. అక్కడ స్టిల్ 19 years నుంచి ఇట్స్ గోయింగ్ ఆన్. విల్ వెయిట్ అండ్ సీ ఏం రిజల్ట్స్ వస్తుందో చూద్దాం. కాకపోతే ఎక్కడ కూడా దాని మీద ఆలోచిస్తే ఏదైనా ఒక జరుగుతున్నప్పుడు దాని వెనకాల కోణాన్ని కూడా ఆలోచించాలి. ఒకటి జరుగుతుంది అంటే దాని వెనక ఏమైనా జరుగుతుందా అనేది మనం ఆలోచించాలి. సమాజం కోసం చేస్తున్న క్రమం లోపల ఏదైనా ఒక ఇష్యూ జరిగితే అది ఎంతవరకు అది కరెక్ట్గా జరిగింది అనే విషయాన్ని హైలైట్ చేయాలన్నప్పుడు అంతవరకు ఓకే. కానీ దీని వెనక కుట్ర ఉందని ఆలోచించాలా? కుట్ర గురించి మనం ఇప్పుడే చెప్పడం కరెక్ట్ కాదు. కుట్ర ఉన్నా లేకున్నా కూడా దాన్ని బ్రాడ్ సెన్స్లో ఆలోచించాలి. దాన్ని సరే, మీరు ఇంత వర్క్ చేసుకొచ్చారు, ఆ ఒక్క ఇష్యూలోనే మీకు ప్రమోషన్ కూడా ఇబ్బంది పడుతున్నట్లు. మీ బ్యాచ్మెంట్స్ అందరూ ప్రమోషన్ అయ్యారు, లేదా మీరు ఆ టైంలో కరెక్ట్గా చేసుకుని ఆ తోగొట్ట ఎపిసోడ్ లేకపోయింది ఇప్పటికి మీరు డీసీపీ కూడా అయ్యి ఉండేవారు. అది ఎప్పుడైనా బాధ అనిపిస్తుంటుందా? నాకు 1% కూడా బాధగా అనిపించలేదు. దాని గురించి నేను ఆలోచించలేదు. నేనేం చేశానో అది కరెక్ట్ చేశాను. ఏది జరిగిందో మంచిగా జరిగింది, ఏది జరుగుతుందో మంచిగా జరుగుతుంది. నేను ఉద్యోగం చేస్తున్న ఏ సీట్లో ఉన్నా ఆ సీట్లో ప్రజలు వస్తే న్యాయం చేయాలనే ప్రయత్నమే చేస్తాను. ఆ ప్రయత్నంలో భాగంగానే చేస్తూనే ఉంటాను. అంటే ప్రమోషన్ రాలేదని నేను ఎవరి దగ్గరికి వెళ్ళలేదు, నేను రిప్రజెంట్ చేయలేదు. ప్రమోషన్ అనేది ఉద్యోగంలో ఒక భాగం. నేను ఈ పోస్ట్లో ఉన్నా కూడా సంతోషంగా ఉన్నాను. నాకు వచ్చిన పిటిషన్ను నేను ఎంతవరకు న్యాయం చేయగలిగితే నా పరిధిలో నేను చేసే ప్రయత్నమే చేస్తాను తప్ప నేను రాలేదు అని చెప్పి ఏ రోజు 1% కూడా ఫీల్ కాను. అంటే ఏది జరిగినా మన మంచిగా అనుకునే కాన్సెప్ట్ ఇది. ఏది జరిగినా మన మంచిగా అనుకుంటే ఏది చేస్తున్నామో అది మంచిగానే చేస్తాం, మంచిగానే చేయాలనేది కాన్సెప్ట్ నాది. జరిగిన విషయం మంచి జరిగిందా లేదా కాదు, ఏది చేయాలనుకుంటున్నామో నా విజన్ ఏదైతే ఉందో, నేను ఏదైతే చేయాలనుకుంటున్నామో, ఒక బాధితుడు నా దగ్గరికి వచ్చినప్పుడు నేను అతనికి న్యాయం చేసేందుకు నేనే ప్రయత్నం చేయాలి. పక్కవారికి అవకాశం ఇచ్చే కంటే ఆ ప్రయత్నం ఆ భాగంలో నేనే కనుక అతను న్యాయం చేయగలిగితే అతనికి నాకు బాండింగ్ ఏర్పడుతుంది. నేను అన్యాయం చేసినప్పుడు అతను పక్కవాడి దగ్గర పోతారనేది నా కాన్సెప్ట్. అది తోగొట్ట ఎపిసోడ్ తర్వాత మీ ప్రయాణం ఎలా కొనసాగింది? తోగొట్ట సంఘటన జరిగిన తర్వాత దురదృష్టవశాత్తు నన్ను అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. నేను మహబూబ్నగర్ పోస్టింగ్లో ఉన్నాను. మహబూబ్నగర్ కొల్లాపూర్ అనేది మరో నక్సల్స్ ప్రాంతం, నల్లమల్ల ఫారెస్ట్కు చాలా దగ్గరగా ఉండే ప్రాంతం. అక్కడ నాకు 4 పోలీసులు ఉండేవి.
కొల్లాపూర్, పెద్ద కొత్తపల్లి, వీపడగండ్ల అండ్ కోడేరు. అక్కడ కూడా దళం యొక్క స్ట్రెంత్ చాలా ఉండేది. అక్కడ ఎలాంటి సంఘటనలు జరుగుతున్నాయంటే ఈవెన్ కొల్లాపూర్ టౌన్ పోలీస్ స్టేషన్కు ఒక 100 మీటర్స్ దూరంలో కూడా ఒక ఎమ్మెల్యే గారి యొక్క గన్మెన్స్ ఇద్దరిని చంపేయడం జరిగింది. పెద్ద కొత్తపల్లి పోలీస్ స్టేషన్ మీద అటాక్ చేయడం జరిగింది. ఒక విషయం గురించి ఆలోచిస్తే మొత్తం టోటల్ ఎంటైర్ ఏరియా మొత్తం కూడా ఇన్ఫెస్టెడ్ విత్ ద నక్సల్స్. పరదేశ్ నాయుడు గారు కూడా అదే ప్రాంతంలో ఎగ్జాక్ట్లీ కొల్లాపూర్ ఏరియాలో సోమశిల ప్రాంతానికి వెళ్తుంటే పరదేశ్ నాయుడు ఐపీఎస్ ఆఫీసర్ని కూడా అక్కడ హతమార్చడం జరిగింది. సో ఆ సినారీలో ఇక్కడ నుంచి నేను వెళ్ళేసేసి కొల్లాపూర్ ప్రాంతానికి అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడ కూడా ఇక్కడ ఏటువంటి మెజర్స్ మేము చేశాము. అక్కడ కూడా సామాజిక కార్యక్రమాల ద్వారా ప్రజలను మావోయిజం వైపు దృష్టి మళ్లించడం, అటువైపు వెళ్లకుండా కట్టడి చేస్తూ అక్కడి యూత్ను పోలీస్ వైపు అట్రాక్ట్ చేసుకునే విధంగా, అంటే ప్రభుత్వం వైపు అట్రాక్ట్ చేసుకునే విధంగా, వాళ్ళకి కావాల్సినటువంటి ఏవైతే నీడ్స్ ఉన్నాయో కనీస అవసరాలు తీర్చే విధంగా. అప్పుడున్న ఎందుకు అటువైపు వెళ్తున్నారు అనేది ఒకటే కోణం గురించి ఆలోచిస్తాను. ఆ రోజున్నటువంటి సిచ్యువేషన్లో చాలా దారుణంగా ఉండేది. వాళ్ళ కనీస అవసరాలు తీర్చే విధంగా ఉండేది. కులం యొక్క ప్రాతినిధ్యం చాలా ఎక్కువ అవ్వడము, కొంతమంది వర్గాలు పెత్తందారి వర్గాలు మారిపోయి నిజానికి మిగతా వాళ్ళు చులకనగా చూడడం, అలాంటి చాలా సంఘటనలు అప్పట్లో ఉండేవి. సో దాని నుంచి బయటపడేసే విధంగా, వాళ్ళలో కూడా ఆలోచించే విధంగా వీటన్నిటిని ఎప్పుడు రూపుమాపడతాయి అంటే వాళ్ళు చదువు ఎక్కువగా ఉన్నప్పుడు, చదువు బాగా అక్షరాస్యత కలిగినప్పుడు సామాజిక అంశాలపై వాళ్ళ దృష్టి సారించడం జరుగుతుంది. ఫస్ట్ మీరు చదువుకోండి. మీరు ప్రతి ఒక్క దగ్గర చదివే మనకు చివరి వరకు మనం తీసుకెళ్తుంది. అదొక్క కాన్సెప్ట్ మీదనే వాళ్ళు జూనియర్ కాలేజ్లో కానీ డిగ్రీ కాలేజ్కి వెళ్దాము. ఆ రోజుల్లో కూడా అప్పుడే ఈ కంప్యూటర్ సిస్టమ్స్ రావడము, కంప్యూటర్ సిస్టమ్ మీద కూడా అవగాహన కోసమని అక్కడ యూత్ను, టీచర్స్ను మోటివేట్ చేసి అక్కడ 4 రోజుల పాటు కంటిన్యూగా కొన్ని సిస్టమ్స్ హైదరాబాద్ నుంచి తీసుకుపోయి, ఆ రోజుల్లో ఒక సిస్టమ్ ₹1,00,000 ఉండేది. ఆ రోజు కూడా మా పోలీస్ అకాడమీ నుంచి అసిస్టెన్స్ తీసుకొని, అప్పటికి మా పోలీస్ అకాడమీ ఉంది, అక్కడి నుంచి అసిస్టెన్స్ తీసుకొనేసి మేము ఆ రూరల్ రిమోట్ ప్లేసెస్లో కూడా అక్కడ యూత్కు టెక్నాలజీ నేర్పించడానికి మేము చాలా ప్రయత్నం చేశాం. అంటే మీరు ఈ ఫార్ములాని అక్కడ కూడా అడాప్ట్ చేసుకున్నారు. ఎక్కడైనా బిగినింగ్ నుంచి రిజల్ట్స్ వచ్చినప్పుడు దాన్ని అదే సిస్టమ్ ఇంప్లిమెంట్ చేయడం వల్ల మీకు అక్కడ ఎలాంటి రిజల్ట్ వచ్చాయి? కొల్లాపూర్లో దళాలు వైపు వెళ్లకుండా ఎంతమంది మీరు కాపాడారు? సరైన నక్సల్స్ ఏ విధంగా? బేసికల్గా ఏమవుతుందంటే మనం ఏ రకంగా ఆలోచిస్తామో మావోయిజం కూడా అదే రకంగా ఆలోచిస్తాం. మనం కంట్రోల్ చేయడానికి ప్రతి ఒక్క మనం భయపెట్టడానికి, కంట్రోల్ చేయడానికి చాలా మెథడ్స్ వాళ్ళు అప్లై చేస్తారు. ఉదాహరణకు దుబ్బాక ఉందనుకోండి, ఓకే, దుబ్బాక మెయిన్ సర్పంచ్, ఆ సర్పంచ్ను అటాక్ చేసి చంపేశారు. చంపేసినప్పుడు అతని దగ్గర పెట్టిన స్లిప్ ఏముంటుందో, మావోయిస్ట్ పెట్టిన స్లిప్, నువ్వు మీ ఎమ్మెల్యే కలిసి నాటకాలు ఆడుతూ ఒక సబ్ ఇన్స్పెక్టర్ని కూడా ట్రాన్స్ఫర్ చేయించలేకుండా మీరు వాళ్ళతో పోలీసులతో కుమ్మక్కై ఈ రాజకీయాలకు పాల్పడుతూ అందుకే నీకు తగిన శాస్తి చేస్తాము అని చెప్పేసి అతనికి చంపేశారు. అక్కడ ఒక సబ్ ఇన్స్పెక్టర్ పేరును మావోయిస్టు ఒక ఐడెంటిఫికేషన్ చేసే విధంగా ఆ నోట్లో రాసింది. అండ్ మీరేమో సబ్ ఇన్స్పెక్టర్ మధుకర్ స్వామి, దుబ్బాక ఎస్ఐ మధుకర్ స్వామి, మీరు మీ ఎమ్మెల్యే కలిసి ఈ విధంగా ప్రజలను అరాచకులు గుర్తిస్తున్నారు, లేక మీరు అన్ని ఒక ట్రాన్స్ఫర్ చేయించకుండా అతన్ని మీరు కావాలని ఇక్కడ పెట్టుకునేసి ఈ విధంగా మాపై అటాక్ చేయిస్తున్నారు, దాడి చేస్తున్నారు అనే విషయాన్ని చాలా ఎక్కువ ఎక్స్పోజ్ చేయడం జరిగింది అక్కడ. అంటే వాళ్ళు ఎంత నన్ను జీరో చేయడానికి, పోలీస్ వ్యవస్థను డిమోరలైజ్ చేయడానికి మా పేరును అక్కడ స్పెసిఫిక్గా మెన్షన్ చేసేసి రాజకీయ నాయకులకు దడ పుట్టించే విధంగా వాళ్ళు అక్కడ ప్రవర్తించారు. ఒక లెటర్ దాని ఇంపాక్ట్ చాలా ఉంటుంది. ఒక లెటర్ ఒక దగ్గర పబ్లిష్ అయింది అంటే దాని ఇంపాక్ట్ అంతా కూడా ఏరియా మీద చాలా పడుతుంది. సో ఆ విధంగా ఎక్స్పోజర్ చేసేసి డిమోరలైజ్ చేయాలనే కాన్సెప్ట్ వాళ్ళది ఉండదు. అంటే అటువంటి సిచ్యువేషన్ మీకు కొల్లాపూర్లో కూడా ఎదురైంది? కొల్లాపూర్ సర్పంచ్ గౌతమ్ గౌడ్ని చంపేశారు. కొల్లాపూర్ అక్కడ ఎంపీటీసీ శ్రీనివాస్ రెడ్డిని చంపేశారు. ఒకటి ఏంటంటే రాజకీయ నాయకులను పోలీసులకు దూరం పెట్టాలి, వాళ్ళ ద్వారానే ఇన్ఫర్మేషన్స్ అంతా వస్తుంటాయి. సో వాళ్ళని దూరం పెట్టేసేసి వాళ్ళ కార్యక్రమాలను కంటిన్యూస్గా చేసుకోవడానికి ఆ ఒక ఎఫెక్టివ్ టాక్టిఫుల్నెస్ వాళ్ళు చేసుకుంటారు. దానిలో భాగంగానే కొల్లాపూర్ యొక్క గౌతమ్ గౌడ్ చంపడము, ఎంపీటీసీ శ్రీనివాస్ రెడ్డిని చంపడము, ఎమ్మెల్యే గన్మెన్లను చంపడము, ఇవన్నీ వాళ్ళ టాక్టిక్స్ భాగంగా చేస్తారు. అయినా ఎక్కడ కూడా ఇది ఒక పోలీస్ అనేది ఒక వ్యవస్థ, అదొక శక్తి, అదొక గవర్నమెంట్. దాని ద్వారా అప్పుడు ఉన్నటువంటి పెద్ద ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో ఆ రోజుల్లో కూడా గ్రేహాండ్స్ రూపకర్త వ్యాస్ గారు ఇటువంటి మావోయిజం యొక్క టాక్టిక్స్ ఏ విధంగా ఉంటాయి, మనం దాని దగ్గర ప్రిపేర్నెస్ మనం ఉండాలి అని పోలీస్ వ్యవస్థను ఒక సమూలంగా ప్రక్షాళన చేసేసి ఒక గ్రేహాండ్స్ అనే ఒక కొత్త గ్రేహాండ్స్ అనే ఒక ఫోర్స్ను ఫామ్ చేసి అతను చేయడము అప్పటి ఆలోచన విధానికి నిజంగా తార్కాణమది. భారతదేశంలో ఇటువంటి ఫోర్సు, ఇంత ఎఫెక్టివ్ ఫోర్స్ అనేది భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేకపోయి ఉండొచ్చు. అంత ఎఫెక్టివ్ ఫోర్స్ను ఆ రోజుల్నే అతను రూపొందించడము, ఆలోచించడము, దాని ద్వారానే ఈ నక్సల్స్ అనేది చాలా మటుకు కంట్రోల్ అయ్యి ఈరోజు భారతదేశంలో ఒక మంచి పేరుంది తెలంగాణకు, ఆంధ్రప్రదేశ్కు అంటే బికాస్ ఆఫ్ గ్రేహాండ్స్ అని చెప్పొచ్చు. ఓకే, కొల్లాపూర్ తర్వాత ఎక్కడికి వచ్చారు?
కొల్లాపూర్లో సంఘటన జరిగిన తర్వాత మేము అంటే అక్కడ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ లైన్ జరగలేదా మీకు? జరిగింది. అది కామన్గా ఒక ఏరియాలకు వెళ్తున్నప్పుడు నక్సల్స్ వెళ్తున్నప్పుడు జనరల్గా జరుగుతూనే ఉంటాయి. వాష్అవుట్ అనే కంటే కూడా మావోయిస్ట్ కంట్రోలింగ్ అనేది చెప్పడం అవసరం. ఎంతమంది చంపినదే టార్గెట్ కాదు, ఎంతమందిని మార్చడం అనేది చూసాం మేము ఇక్కడ. అలా అనుకుంటే నేను ఇంతకుముందు చెప్పాను, సిద్దిపేట ఏరియా, గజ్వేల్ ఏరియా, రామాయంపేట ఏరియాలో కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ దగ్గర, బిజినెస్ మెన్స్ దగ్గర కొన్ని లక్షల రూపాయలు వసూలు చేసుకుంటూ వెపనరీ ఫోర్స్ను డెవలప్ చేసుకున్నారు అనేది నేను మీకు ఇంతకుముందు చెప్పినప్పుడు జనశక్తి మీద టార్గెట్ చేశాం. జనశక్తి మీద టార్గెట్ చేసినప్పుడు అప్పటి రాజన్న గ్రూప్కి సంబంధించినటువంటి నిజామాబాద్కి సంబంధించిన ఎంటైర్ మెదక్, నిజామాబాద్, కరీంనగర్కి సంబంధించిన జనశక్తి ఫ్రాక్షన్కి సంబంధించినటువంటి ఒక 32 క్రియాశీలకమైనటువంటి జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి వ్యక్తులను ఎక్స్చేంజ్ ఫైర్లో చంపడం జరగలేదు. వాళ్ళందరినీ కూడా సరెండర్ చేయించడం జరిగింది. ఈవెన్ దో మేము అరెస్ట్ చేసినప్పటికీ కూడా అప్పుడున్న సిచ్యువేషన్ సినారియో లోపల వాళ్ళందరినీ కూడా దాదాపు అది భారతదేశం, ఆంధ్రప్రదేశ్లోని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక పెద్ద రికవరీ. అది 33 ఆటోమేటిక్ వెపన్స్ను మేము సీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఎస్పీ ఎవరండి మాకు గుర్తుంది? 32 మెంబర్స్ 33 మొత్తం. అప్పుడు ఇక్కడ డీజీఆర్ చీఫ్ ఆఫీస్లో దొరగారు డీజీ గారు ఉన్నప్పుడు చీఫ్ సిపిఆర్ఓ సుజాత అని ఉండేవాడు. సుజాత అని సిపిఆర్ఓ ఉండేవాడు. దొరగారి దగ్గర 32 మంది లొంగుబాటు. అయితే ఇక్కడ నుంచి 2 వెహికల్స్లో వచ్చి సంగారెడ్డిలో ఒక డిస్ప్లే పెట్టాం. అది ఎంత ట్రాజడీ అంటే, ఒక చిన్న మీరు అన్నట్టుగా నేను ఎప్పుడు రూట్ కోసం చూస్తాను. వాడిని మార్పు చెందడానికి రూట్ కాజ్ ఏంటి, అదే దళంలోకి వెళ్ళడానికి లేక మావోయిజాలు కట్టడానికి రూట్ కాజ్ ఏంటి, లేదా ఒకటి సరెండర్ అయిన తర్వాత వాడు ఎక్కడి నుంచి మనకు ఇంకా ఫర్దర్గా వెళ్తామనే దాన్ని చూసినప్పుడు మేము ఒక చిన్న ఇన్ఫర్మేషన్ మీద ఒక ఫోన్ కాల్ ఒక దగ్గరికి వచ్చి ఒక పర్సన్ రిసీవ్ చేసుకున్నప్పుడు అది ఎక్కడి నుంచి వస్తుందని మేము ట్రై చేసినప్పుడు, అప్పుడు నెట్వర్క్ చేసినప్పుడు జీడిమెట్లలో ఆ కాల్ వచ్చింది. ఒకరి దగ్గరికి ఒక బిజినెస్ మెన్కు థ్రెటనింగ్ కాల్ వచ్చింది. జీడిమెట్ల ఒక పబ్లిక్ ఫోన్ నుంచి వచ్చిందని మాకు తెలిసింది. జీడిమెట్ల దగ్గర మేము ఒక వాచ్ పెట్టాము. ఓకే, సబ్సీక్వెంట్గా మేము వాచ్ పెట్టిన కొద్ది రోజులకు అదే బిజినెస్ మెన్కు మళ్ళీ ఒకసారి కాల్ వచ్చింది. కాల్ వచ్చినప్పుడు ఆ ప్లేస్ను ఐడెంటిఫై చేసినాం, ఆ పబ్లిక్ ఫోన్ను. ఓకే, ఆ పర్సన్ కూడా వచ్చి చేసిన విషయాన్ని గమనించాం. గమనించిన తర్వాత అదొక చిన్న ఒక రూము, ఒక సింగిల్ రూమ్ ఉంది. ఓకే, ఆ పర్సన్ లోపల ఉన్నాడు, అతనికి మనకు కల్ప్రిట్, మనకు వాంటెడ్ పర్సన్ అని చెప్పి అర్థమైంది. కానీ అతను వెనకాల ఎవరున్నారో అర్థం చేసుకోవడానికి ఇంకొక 2 రోజులు వాచ్ చేస్తాం. ఎవరిని వస్తారా, ఎవరైనా కలుస్తారా, వీడు బయటికి వెళ్తాడా, ఎక్కడ బయటకు వచ్చిన అందులో ఎప్పుడో ఒకసారి వస్తాడు, ఒక 5 నిమిషాల కోసం 2 నిమిషాలు ఫోన్ చేస్తాడు, వెళ్ళిపోతాడు. అది డిఫరెంట్ లొకేషన్ నుంచి ఫోన్ చేస్తాడు మళ్ళీ. ఓకే, అర్థమైపోయింది. సో 2-3 రోజులు చూసిన తర్వాత ఆ ఇంటి మీద ఆపరేట్ చేశాం. సింపుల్గా ఒక వ్యక్తి ఉన్నాడు, ఇంట్లో ఒక స్టవ్ ఉంది, ఇన్ని బియ్యం ఉన్నాయి, వండుకుంటున్నాడు, తింటున్నాడు, ఇంకెవ్వరూ లేరు. ఆ విషయం ఇంతకంటే చిన్న రూమ్ ఉంటుందన్నమాట. సో షాకింగ్, వాడిని కంట్రోల్ తీసుకున్నాం. ఎవరు వచ్చే అవకాశం లేదని చెప్పి అప్పటికి 4 రోజులు అయింది. సో కంట్రోల్ తీసుకున్న తర్వాత రొటీన్గా ఇక్కడ ఏం వస్తువులు కనబడతారు, కానీ ఒక సజ్జ ఉంది. సజ్జ మీద ఒక షూట్ కేస్ లాగా ఒకటి పాత షూట్ కేసు ఒకటి ఉంది. సో అది ట్రావెలర్స్ బ్యాగ్ లాగా పెద్ద షూట్ కేసు లాగా ఉంది. రొటీన్గానే మేము తీసుకొనేసి కింద పెట్టేసేసి అది ఓపెన్ చేసి చూస్తే దాంట్లో 18 ఆటోమేటిక్ వెపన్స్ ఉన్నాయి. చిన్న రూము, ఒక సింగిల్ పర్సన్ 45 కిలోలు ఉంటాడు మనిషి. ఓకే, జీడిమెట్ల సెంటర్లో ఉంటుంది. అది సామాన్య అంటే ఒక స్లమ్ ఏరియాస్కి దగ్గరగా ఉన్నటువంటి ఆ రూమ్లో ఆ షూట్ కేసు చేయగానే కళ్ళు అసలు ఒక్కసారి అర్థం కాలేదు మాకు, అది నిజంగా వెపన్స్ బొమ్మ తుపాకులు అనేది అర్థం కాలేదు. ఇట్స్ ఫంటాస్టిక్ జెన్యూన్ వెపన్స్. అవి ఏంటి, కార్బైన్స్, స్టెన్ గన్స్, పిస్టల్స్, రివాల్వర్స్. దాదాపు 18 వెపన్స్ ఒకటే వెహికల్లో మంచి సిస్టమేటిక్గా పెట్టున్నాయి. ఎవరు ఊహించలేం అసలు. ఒక షెల్టర్ ప్లేస్లో ఒక పర్సన్ కోసం ఏమొస్తే 18 వెపన్స్ దొరకడం అనేది ఒక షాకింగ్ న్యూస్ అది. ఓకే, ఆ తర్వాత ఆ పర్సన్ తీసుకోవడము, ఆ పర్సన్ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ తోటి ఫర్దర్ లీడ్ తీసుకోవడము, అట్లా కంటిన్యూ చేంజ్ పోయింది నాకు. ఎక్కడ కూడా ఒక వారం రోజుల్లో షాకింగ్ న్యూస్ ఏంటంటే 33 పర్సన్స్ను, పెద్ద పెద్ద క్యాడర్ ఉన్న వ్యక్తులను అందరినీ కూడా మేము సరెండర్ చేసుకోగలిగాం. ఎక్స్చేంజ్ ఎఫ్ఐఆర్ చేసి చంపాలంటే అప్పట్లో పెద్ద ఇష్యూ కాకపోయేదేమో, ఎందుకంటే ఇంత పెద్ద మామూలుగా మిలిటరీ వ్యవస్థనే ఎక్స్చేంజ్ ఎఫ్ఐఆర్లు తెచ్చిపోయేసే రోజుల్లో ఒక మంచి ఆటోమేటిక్ వెపన్స్ను పట్టుకుని కూడా అంతమందిని సరెండర్ చేయించుకోగలం. టార్గెట్ అప్పట్లో కూడా ఒక వ్యక్తి యొక్క ప్రాణాలు చంపాలని చేసిన లేదు అక్కడ. దాన్ని ఎంతవరకు సంస్కరించాలి, ఎంతవరకు మార్పు తీసుకురావాలి అనేది దాని కోణంలోనే ఎక్కువగా ఆలోచించడం జరిగింది. ఆ రోజులు మీరు చూస్తే, ఆ రోజు మీరు అవకాశం డెఫినెట్గా డీజీ దొర గారు, అప్పుడు అడిషనల్ డీజీ కుమావత్ గారు, డిఐజీ సాంబశివరావు గారు, వేణుగోపాలకృష్ణ, చారు సిన్హా వాళ్ళందరూ కూడా ప్రెస్ మీట్కు ఇక్కడికి రాలేదు. మేము పట్టుకున్న మా హెడ్ క్వార్టర్స్కి వచ్చారు. వచ్చేసి వీళ్ళందరూ కూడా ఎంటైర్ మీడియా స్టాఫ్ అంతా కూడా, స్టేట్ మీడియా అంతా కూడా ఒక 2 పెద్ద వెహికల్స్ పెట్టారు, బస్సెస్ పెట్టుకొని సిపిఆర్ సుజాతల్ గారు ఇక్కడి నుంచి తీసుకొచ్చిన ఒక పెద్ద పరేడ్ పెట్టాము అక్కడ మొత్తం టేబుల్స్ మీద పెట్టేసేసి 36 వెపన్స్, 33 మంది సరెండర్. వెపన్స్ కంటే కూడా ఇంపార్టెంట్ కాదు,
పర్సన్స్ను ఒక క్యాడర్ బయటికి వెళ్ళి ఎంత వైలెంట్ చేస్తాడు, ఎన్ని క్రైమ్స్ చేస్తాడు, ఎంతమందిని బెదిరిస్తాడు, సొసైటీలో ఎంత అన్రెస్ట్ తీసుకొస్తాడు, అటువంటి ఒక్కొక్క పర్సన్స్ను 33 మందిని 36 వెపన్స్ని మేము డిస్ప్లేలో పెట్టాము, సీజ్ చేసాం వాళ్ళ దగ్గర. అది ఒక పెద్ద అచీవ్మెంట్ అది మాకు. అది ఆల్మోస్ట్ ఒక స్టేట్లో ఒక పెద్ద అచీవ్మెంట్ అంటే దాన్ని మనం చెప్పుకోవచ్చు. దాన్ని ఎంత పెద్ద నెట్వర్క్ ఉంది. ఆ రోజుల్లో ఉన్నటువంటి ఆఫీసర్స్ ఆ రకంగా ఎంకరేజ్ చేశారు. దానికి దొరా గారు, టీజీ దొరా గారు, ఆ తర్వాత డిఐజీ సాంబశివరావు గారు ఉండే, ఆ తర్వాత వేణుగోపాలకృష్ణ ఎస్పీగా ఉన్నట్టు రిటైర్ అయ్యాడు, చారుసిన మేడం ఉండేది. ఆ విధంగా చాలా. సార్ కొల్హాపూర్ తర్వాత ఎక్కడికి వచ్చారండి? కొల్లాపూర్ తర్వాత నేను వనపర్తికి వచ్చాను. మధ్యలో దేవరకొండకి వెళ్ళాను. దేవరకొండలో అప్పట్లో ఎలక్షన్స్ జరుగుతున్నాయి. బాలసుబ్రహ్మణ్యం గారు ఎస్పీ గారు ఉండేవాళ్ళు. అదొక గ్రేట్ ఎక్స్పీరియన్స్. మెదక్ జిల్లా లాంటిదేమో ప్లెయిన్ ఏరియా, కొంత ప్లెయిన్ ఏరియా, గుట్టలు ఉన్నప్పటికీ కూడా కొంత ప్లెయిన్ ఏరియా. కానీ దేవరకొండ అట్లా కాదు. దేవరకొండలో 4 పోలీస్ స్టేషన్లు కూడా, గుడిపల్లి, చందంపేట, దిండి, దేవరకొండ, ఈ 4 పోలీస్ స్టేషన్లు కూడా చాలా నక్సల్స్ ప్రభావితం ఉన్న ప్రాంతాలు. అక్కడ కూడా చాలా అఫెన్సివ్గా నక్సల్స్ వచ్చేవాళ్ళు. అప్పుడు బాలసుబ్రహ్మణ్యం గారు చాలా టాక్టిఫుల్ వాళ్ళు, చాలా ఎఫిషియెంట్గా మమ్మల్ని డ్రైవ్ చేశాడు, మాకు సరైన డైరెక్షన్స్ ఇచ్చాడు. అప్పట్లోనే మాకు మిలిటరీ చాపర్స్ ఇచ్చుకోవడం, ఎలక్షన్లో ఫోర్స్ను మేము డిప్లాయ్ చేయడానికి, అంటే విలేజ్లో పోయి ఎలక్షన్స్ను ఫోర్స్ డిప్లాయ్ చేయడానికి మిలిటరీ చాపర్స్ని తెప్పించగలిగాం. ఆ రోజుల్లో మిలిటరీ చాపర్ ద్వారా మేము పర్సనల్గా ఫోర్స్ని తీసుకుపోయి ఆ లొకేషన్స్లో, పోలింగ్ లొకేషన్స్లో పెట్టగలిగినాం. ఆ రోజుల్లో కూడా బాగా ఎఫెక్టివ్గా, అంటే మైన్ ప్రూఫ్ వెహికల్స్ వాడినాం, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ వాడినాం, ఆటోమేటిక్ వెపన్స్ వాడాము, కమ్యూనికేషన్ సెట్స్లో స్క్రాంబ్లర్ సెట్స్ వాడాము. అప్పటి నుంచి కూడా నెట్వర్క్ను, పోలీసు వ్యవస్థ బాగా ఎఫెక్టివ్గానే వాడుకొనేసి సక్సెస్ఫుల్గా ఎలక్షన్స్ను కంప్లీట్ చేసుకోగలం. తర్వాత మీరు వనపర్తి వచ్చారు. ఆ తర్వాత మళ్ళీ అగైన్ బ్యాక్ టు వనపర్తి చాలా ప్లెయిన్ ఏరియా కదండి. ప్లెయిన్ ఏరియా, కానీ గోపాల్పేట, పానగల్లు చాలా ఎఫెక్టెడ్ ఏరియాస్ అవి. అంటే వనపర్తి టౌన్లో ఎక్కడ ఎఫెక్ట్ లేదని కాదు. ఇప్పుడు హైదరాబాద్ ఎఫెక్టెడా అంటే హైలీ ఎఫెక్టెడ్, కానీ ఎవరికి తెలియదు అక్కడ. ఒకవేళ హైదరాబాద్ ఎఫెక్ట్ కాదనుకుంటే ఎస్ఆర్ నగర్ సెంటర్లో ఉమేష్ చంద్రన్ ఎందుకు చంపారండి? వ్యాస్ గారిని ఎందుకు చంపారు? ఇక్కడ ఎన్ని యాక్షన్స్ జరిగాయి. ఇక్కడ షెల్టర్ జోన్ కదా, షెల్టర్ జోన్ కింద ఉన్నారు. అట్లాగే వనపర్తి ఏరియాలో మన చుట్టే ఉంటారు, కానీ అక్కడ యాక్షన్స్ చేయరు. అక్కడ పక్కనేటువంటి పానగల్ ఏరియా ఉంది, హైలీ ఇన్ఫెస్టెడ్ విత్ నక్సల్స్. గోపాల్పేట ఏరియా ఉంది, హైలీ ఇన్ఫెస్టెడ్ విత్ నక్సల్స్. అలా ఏం లేదు. ఎక్కడ ప్లెయిన్ ఏరియా ఎక్కడ మన చుట్టే ఉంటారు. అది మనకు తెలిసినప్పుడు తెలుస్తుంది, బయటపడ్డప్పుడు, లేకుంటే తెలియకపోవచ్చు. ఓకే, వనపర్తి తర్వాత ఎక్కడికి వచ్చారు? వనపర్తిలో తర్వాత వనపర్తి నుంచి హైదరాబాద్ రావడం జరిగింది. హైదరాబాద్కు రాగానే అప్పుడు మహంతి గారు కమిషనర్గా ఉండేవాళ్ళు. నాకు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ సిట్లో, హైదరాబాద్ సిట్లో నాకు పోస్టింగ్ ఇవ్వడం జరిగింది. నేను సిట్లోకి రాగానే వచ్చిన కొద్ది రోజులకే లుంబిని బ్లాస్ట్ జరగడము, గోకుల్ చాట్ బండర్ బ్లాస్ట్ జరగడము. అంతకుముందే May 18th రోజు మక్కా మసీద్ ఫస్ట్ బ్లాస్ట్ జరిగింది. మేము ఆ సీన్ విజిట్ చేసేసరికి అది డైరెక్ట్గా సిబిఐకి ఇచ్చడం జరిగింది. ఆ కేసు మొత్తం డైరెక్ట్గా May 18th జరిగిన సంఘటన, ప్రేయర్స్ జరిగిన సంఘటనలు దృష్టిలో పెట్టుకొని అది కేసు వాళ్ళకి అప్పచెప్పడం జరిగింది. May 18th జరిగిన తర్వాత August 25th అనుకుంటా 2007లో ఎంబడే లుంబిని, గోకుల్ చాట్ బండార్ అండ్ మలక్పేటలో అన్ఎక్స్ప్లోర్డ్ బాంబ్ ఒకటి సీజ్ చేయడం జరిగింది. ఇది ఇమ్మీడియట్గా అప్పుడు మాకు ఇమ్మీడియట్గా బిగినింగ్ నుంచి కూడా మాకు సిట్కి ఇవ్వడం జరిగింది. సో దాంట్లో ఎక్కువగా నేను ఐఓగా ఉన్నాను. దానికి ఫస్ట్ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్గా మేమే ఉన్నాం. దాంట్లో లుంబిని బ్లాస్టింగ్లో జరిగిన ఆపరేషన్స్లో చాలా మటుకు ఎఫెక్టివ్గా చేయాలని మేము ట్రై చేశాము. సో సబ్సిక్వెంట్గా NIA ఫామ్ కావడం, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఏదైతే ఫామ్ కావడము, ఈ ఫైల్ అంతా వాళ్ళకి. మీరు పనిచేస్తుంటే బల్వేంద్ర సింగ్ గారు సిపి ఎప్పుడు? ఇది బల్వీందర్ సింగ్ సిపి. అప్పుడు మహంత్ గారు వెళ్ళిపోయి బల్వీందర్ సింగ్ వచ్చాడు. ఈ ఇన్సిడెంట్ జరిగినప్పుడు బల్వీందర్ సింగ్ సిపిగా ఉండేవాళ్ళు. హరీష్ కుమార్ గారు అడిషనల్ సిపి అనుకుంటా, జాయింట్ సిపి ఉండే ఎస్బీ. ఆయన SIC అని అప్పుడు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ సెల్ అని పెట్టింది. దీన్ని ఆపరేషన్ మొత్తం ఆయన చూడాలని చెప్పి పెట్టారు. పెట్టి అంటే ఇది ఒకటి పోలీస్ ఒకటే కాదు కదా, CICL నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి, SIB నుంచి తీసుకోవాలి, అంటే ఒక గ్రూప్ ఆఫ్ పర్సన్స్. దాంట్లో సిట్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ. సిట్ అనేది ఫైల్ వీళ్ళ ద్వారా ప్రాసెస్ కావాలి. ఈ ఆపరేషన్స్ మొత్తం చూసుకోవడానికి ఇది, ఎందుకంటే ఇది ISI టెర్రరిస్ట్కి సంబంధించిన విషయం, ఒక లోకల్ ఇష్యూ కాదు కదా. సో ఆయన SIC మొత్తం కూడా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ అని బల్వీందర్ సింగ్ సిపి అన్నప్పుడు SIC ఫామ్ చేశాడు. చేసేసి హరీష్ కుమార్ గుప్తా SB జాయింట్ సిపి ఉండే, ఆయన దీన్ని ఇన్ఛార్జ్గా పెట్టాడు. పెట్టేసి టాస్క్ ఫోర్స్ నుంచేసి ఒక రామచంద్ర ఆఫీసర్, CICL నుంచి కొంత ఫోర్సు, ఓకే, పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కొంత ఫోర్సు, CCS నుంచి కొంత ఫోర్స్ కలిసి ఒక టీం పెట్టాడు. కానీ గోకుల్ చాట్ లుంబిని పార్కు చేసింది కర్ణాటక సంబంధించిన బత్కల్ బ్రదర్స్ అయితే అప్పుడు కొంత కాదు, అది బేసికల్గా ఓకే, అది పూనా గ్యాంగ్, అది బత్కల్ బ్రదర్సే కదా దానికి. కానీ లోకల్ ఉన్న అమాయకులు తీసుకొచ్చి వాళ్ళ మీద కేసులు పెట్టడం, అరెస్ట్ చేయడం అనేది కొంత జరిగింది. అంటే ఒకటి ఇక్కడ మనకు May 18th జరిగిన సంఘటనే ముఖ్యంగా కారణంగా తీసుకున్నారు.
మే 18th మక్కా మసీదులో ఒక బ్లాస్ట్ జరిగింది. అది ప్రేయర్ జరుగుతున్నప్పుడు జరిగింది. అది జనరల్గా వాయిలెంట్ జరిగింది ఒక ముస్లిం రిలీజియస్ ప్లేస్లో జరిగింది. ఎవరు చేసే అవకాశం ఉంటుంది అంటే హిందూ గ్రూప్ చేసే అవకాశం ఉంటుందని న్యాచురల్గా ఎవరైనా అనుకోవాలి. కానీ అప్పటికి హైదరాబాద్ సిటీలో హిందూకి సంబంధించినటువంటి ఒక ఆర్గనైజేషన్ లేదు. ఆర్గనైజేషన్ అంటే హిందూ ఆర్గనైజేషన్స్ అంటే దానికి వైలెంట్ చేసే ఆర్గనైజేషన్ లైక్ ఇప్పుడు దాంట్లో ఎక్కువగా ఎటువంటి హిందూ ఫండమెంటలిస్టులు ఏవైతే ఎవరైతుంటారో ఐడెంటిఫైడ్ పర్సన్స్ ఎవరు లేరు, ప్రొవోకేటివ్ పర్సన్స్ ఎవరు పెద్దగా రికగ్నైజ్ చేసిన సందర్భం లేదు. బట్ అంతకుముందు చాలా సంఘటనలు జరిగాయి. టాస్క్ ఫోర్స్ ఆఫీస్ బ్లాస్ట్ కావచ్చు, సో మెనీ ఇది టెంపుల్స్, గణేష్ టెంపుల్ దగ్గర జరిగిన బ్లాస్ట్ కావచ్చు, సాయిబాబా టెంపుల్ దగ్గర బ్లాస్ట్ జరగవచ్చు. ఇక్కడ ఒక టెర్రరిస్ట్ గ్యాంగ్ ఇక్కడ ఆపరేట్ చేసినారు. అంటే సిమీ గ్రూప్ను ఐడెంటిఫై చేసినాం. ఇక లోకల్గా ఉన్నటువంటి గ్రూప్స్ ఏవైతున్నాయో లైక్ ముస్లిం ఆర్గనైజేషన్స్ అంటే ఫండమెంటల్ ఆర్గనైజేషన్ కొన్ని రికగ్నైజ్డ్ ఆర్గనైజేషన్స్ లాంటివి ఏమన్నా లైక్ డీజేఎస్ అని మనం కొంతమంది ఐడెంటిఫై చేసిన వాళ్ళను ఆ పర్సన్స్ ఇంకా అట్రాక్ట్ అవుతున్నారని టీటీఎస్ఐ అని డీజేఎస్ అని వీళ్ళ కొంతమందిని మనం ఇక్కడ చేయడము. గుజరాత్ హిరణ్ పాండ్యా గుజరాత్ యొక్క డిప్యూటీ సీఎం హిరణ్ పాండ్యా మర్డర్ కేసులో మన హైదరాబాద్లో ఐడెంటిఫై చేయడము, వాళ్ళు అరెస్ట్ చేసి బయటికి రావడము, వాళ్ళు మళ్ళీ వాళ్ళ అటెండెన్స్ పోతే అప్పుడు అక్కడ టీం వచ్చేసేసి ఒకరిని చేస్తే ముజాహిద్ అనే వ్యక్తి అక్కడ డీజీ ఆఫీస్ ముందు చనిపోవడం, ఇవన్నీ మీకు రికలెక్ట్ అవుతుంటాయి మీకు అన్నీ కూడా. అంటే ఒకదానికి ఇంకో దానికి లింక్ ఉంటుంది. ఇక్కడ ఐఎస్ఐ ఏజెంట్స్ అని చెప్పి ఇక్కడ షెల్టర్స్ జోన్గా ఇక్కడ వాడుకుంటున్నారని వాళ్ళు కొంతమందిని ఐడెంటిఫై చేయడమని, దానికి వీళ్ళు ప్రొవోకేటివ్గా వీళ్ళు ఈ వర్గం దానికి ఎక్కువ అట్రాక్ట్ అవుతుందని దానికి కొంతమంది అరెస్ట్ చేయడము. అప్పట్లో డీజీఎస్ గ్యాంగ్ కూడా ఉంటుంది కదండి, వాళ్ళు తీసుకెళ్తూ గొంతు కోసేవారు అప్పట్లో. ఆ ఇష్యూ లోపల డీజీ ఆఫీస్ దగ్గర సంఘటన చూసుకోవాలి. ఫస్ట్ హిరణ్ పాండ్యా మర్డర్ కేసు లోపల అరెస్ట్ చేసి బయటికి వచ్చిన తర్వాత అతను సిఐడికి పోయి బయటికి వస్తున్న క్రమం లోపల అతని మీద వారెంట్ ఉందని చెప్పేసి గుజరాతీ పోలీస్ రావడము, అతన్ని పికప్ చేసుకోవడము, కొంతమంది అతని దగ్గర వర్గం అతను లాక్కోవాలని ట్రై చేయడము, ఈ సీనారీలో వాళ్ళు ఫైర్ ఓపెన్ చేయడము, ఒక ముజాహిద్ అనే వ్యక్తి చనిపోవడము, ఇవన్నీ అక్కడ అంతకుముందు సంఘటనలు. అదేగాక సాయిబాబా బ్లాస్ట్ దగ్గర జరిగింది, గణేష్ టెంపుల్ బ్లాస్ట్ జరిగింది, టాస్క్ ఫోర్స్ ఆఫీస్ పట్టపగలు ఒక ఫెస్టివల్ రోజు, హిందూ ఫెస్టివల్ రోజు బంగ్లాదేశ్ చెందినటువంటి దాలిన్ అనే ఒక 17 సంవత్సరాల వ్యక్తి, ఓకే, ఖలీల్ అనే వ్యక్తి ద్వారా సపోర్ట్తో ఖలీల్ అనే వ్యక్తి ఇక్కడ నుంచి విజయవాడ పోయి, విజయవాడ నుంచి కలకట్టా పోయి, కలకట్టా నుంచి బంగ్లాదేశ్ ఢాకా పోయి, ఢాకా నుంచి పాకిస్తాన్ కరాచీ పోయి ట్రైనింగ్ చేసి మళ్ళీ తిరిగి ఇన్ఫిల్టర్ అయ్యాడు. అదే టైంలో మీరు అన్నట్లుగా టోలీ చౌక్లో కృష్ణప్రసాద్ ఐపీఎస్ని కాల్చడం, ఆర్ఎస్ఎస్పీ కృష్ణప్రసాద్ సంఘటన కూడా అది ఫస్ట్ జరిగిన సంఘటనలు అవన్నీ వస్తుంటాయి. ఇవన్నీ సంఘటనలు జరిగి మీరు అటువైపు స్మైల్ చూస్తుంటున్నారు. అయితే ఇక్కడ హిందూ ఆర్గనైజేషన్ ఐడెంటిఫై కాకపోవడం, షియా సున్నీస్ మధ్య గొడవలు ఉండడం, అయితే ఈ వర్గంలో ఎవరై ఉంటారు కావాలని అన్రెస్ట్ క్రియేట్ చేయడానికి ఎదుటోళ్ళుగా పెట్టాలనే ఉద్దేశంతో కూడా ఉండొచ్చు అని చెప్పేసి కొంతమంది అనుమానాస్పదంగా తీసుకురావడం అన్నమాట వాస్తవమే. వాళ్ళని ఎంక్వైరీ చేయడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళని సబ్సిక్వెంట్ వదిలేయడం జరిగింది. వాళ్ళ తర్వాత ఏం జరిగిందో మీకు అందరికీ తెలుసు. దాని నుంచి డెత్కి వెళ్ళక ముందే మనకు జరిగిన సంఘటనలో అనుమానిత వ్యక్తులను ఎవరిని తీసుకొచ్చినా కూడా ముస్లిమ్స్ని తీసుకొచ్చాం, హిందూస్ని తీసుకొచ్చాం. కాకపోతే హిందువులను పెద్దగా సస్పెక్ట్ చేయలేదు. ముస్లిమ్స్లో ఉన్నటువంటి వర్గ డిఫరెన్సెస్ ఏవైతున్నాయో దాన్ని ఆధారంగా చేసుకుంటున్నారు ఉండొచ్చు, కావాలని ఒక క్రియేట్ చేసుకుని ఉండొచ్చు అనే ఉద్దేశంతోనే అప్పుడు సెల్ అక్కడ ఆ విధంగా ఆలోచించడము, ఆ విధంగా చేయడం జరిగింది. ఇక ఆ తర్వాత జరిగిన పరిణామాలు మీకు తెలుసు. ఓకే, దాని తర్వాత ఎక్కడికి వచ్చారండి? ఆ తర్వాత సిట్లో జరిగిన సంఘటనలు జరిగిన తర్వాత ఆ రోజు కమ్యూనల్ ఇన్సిడెంట్స్ కూడా జరిగాయి. 2010లో మనం మర్చిపోదు, 2009 2010లో మధ్యలో వికారుద్దీన్ కూడా మీరు పట్టుకున్నారు. వికారుద్దీన్ అప్పటికే అక్కడికి ఐడెంటిఫై చేశాం. ఓల్డ్ మలక్పేటలో సలీం నగర్ నుంచి అతను వికారుద్దీన్ అతను వెళ్ళిపోయిందని చెప్పి ఫస్ట్ ఐడెంటిఫై ఈ సినారీలోనే మనం ఐడెంటిఫై చేశాం. చేసిన తర్వాత సబ్సిక్వెంట్గా సంతోష్ నగర్లో అతను ఏదో ఫోటోలు అటెండ్ చేస్తుంటే పోలీస్ పార్టీ ఆపరేట్ చేయాలనుకోవడము, వాడు ఫైర్ ఓపెన్ చేయడము, ఇవన్నీ జరిగినాయి. ప్రతి December 6th ఒక మనిషిని కానిస్టేబుల్ చంపేవాడు కదండి. అలాగే అలానే కాదు, May 18th రోజు కూడా జరిగిన సంఘటనలో కూడా May 18th కూడా కాన్సన్ట్రేట్ చేసేసి అక్కడ ఏపీఎస్పీ కానిస్టేబుల్ కొట్టేయడం జరిగింది ఫలక్నామా దగ్గర. అక్కడ ఇవన్నీ జరుగుతూ వికారుద్దీన్ అదే క్రమంలో తప్పించుకోకపోవడము, ఫైర్ ఓపెన్ చేయడం కూడా ఆ సీనారీలో జరిగింది. ఏదైనప్పటికీ కూడా ఈ కంటిన్యూషన్ ప్రాసెస్ లోపల మేము ఆ సిట్ నుంచి ఈ కేసులన్నీ జరిగిన తర్వాత నేను హుమాయూనర్ పోస్ట్ చేయడము, హుమాయూనర్ తర్వాత ఇక లైమ్ లైట్లో సీసీఎస్ రావడము, సీసీఎస్ తర్వాత ఆ తర్వాత సబ్సిక్వెంట్గా హబీబ్ నగర్ ఇక్కడ ఇవన్నీ కంటిన్యూ చేస్తూ వచ్చాను. ఓకే, అంటే మీరు నక్సల్స్ మూమెంట్ దగ్గర నుంచి వచ్చేసరికి అప్పుడు పోలీసింగ్ ఒక స్థాయిలో ఉందండి. ఇప్పటికీ నక్సల్స్ మూమెంట్ కొంత మేర తగ్గిపోయింది అనుకున్నా పోలీసింగ్ కొంత మారుతుంది. దీనికి ఏం డిఫరెన్స్ వచ్చిందండి? అంటే అప్పట్లో యూనిఫామ్ లేకుండా వెళ్ళేవారు, ఇప్పుడు యూనిఫామ్ వేసుకుని తిరుగుతున్నారు. అదొకటి. అలా కాదు, యూనిఫామ్ అనేది క్రైటీరియా కాదు. యూనిఫామ్ అనేది మనం కామోఫ్లేజ్గా వెళ్ళాలి అంటే యూనిఫామ్ వాళ్ళకి ఎక్స్పోజర్ మూవ్మెంట్ కాబట్టి ర్యాంక్ క్రైటీరియా కాదు. ఒక పోలీస్ యూనిఫామే మనకి అతనికి శత్రువు కాబట్టి సివిల్ డ్రెస్లో ఐడెంటిఫై కాకుండా ఉండి వెళ్ళి అక్కడ ఆపరేషన్స్ చేసుకొని వచ్చేవాళ్ళము. అప్పట్లో ఏంటంటే ఆఫీసర్లు పనిచేసే వాళ్ళకు ఐడెంటిఫికేషన్ రికగ్నైజ్ ఇచ్చేసి ఎంకరేజ్ చేసేవాళ్ళు. ఆ రోజుల్లో చాలామంది
నక్సల్స్లో పోస్టింగ్ తీసుకున్నందుకు కూడా ముందుకు రాకపోయేవాళ్ళు. ఆ రోజు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న వ్యక్తులు ఎవరు కూడా చాలామంది నక్సల్స్కు ఏరియాస్కు పోస్టింగ్ తీసుకోవడానికి ఇష్టపడే వాళ్ళు కాదు. ఒకవేళ అటువంటి పోస్టింగ్స్ ఇచ్చినా కూడా వాళ్ళ పేరెంట్స్ కానీ వాళ్ళు కానీ దానికి కొద్దిగా ఇష్టపడే వాళ్ళ వ్యక్తులు కాదు. సో కొంతమంది వ్యక్తులు మాత్రమే చెప్పుకోదగ్గ చేస్తే డిపార్ట్మెంట్లో ఒక 10% 20% కొంతమంది అవసరం రీత్యా వాళ్ళు పోస్టింగ్స్ వచ్చిన కాబట్టి చేశారు, కొంతమంది ఇంట్రెస్ట్గా చేశారు. ఇట్ ఆల్ డిపెండ్స్. అది మొత్తం మీద నక్సలిజం అనేది మీరు అన్నట్టుగా 2004, 2004, 5, 6లో కంప్లీట్గా ఇక్కడ నుంచి పోయినట్టుగా మనం భావిస్తూ వచ్చాం. ఓకే, ఇప్పటివరకైతే ఎటువంటి మూమెంట్స్ కానీ ఎటువంటి వ్యాలెంట్ కానీ లేకపోవడంతో మనం మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే అక్కడి నుంచి అభివృద్ధి పదం అనేది చాలా ఎక్కువ జరుగుతూ వచ్చాం. నక్సల్స్ ఉన్నంత వరకు కూడా కమ్యూనికేషన్ కట్ అయినప్పుడు మన డెవలప్మెంట్ అనేది దాదాపుగా కంపారిటివ్లీ లేకుండానే పోయింది అసలు. అది అలాంటిది ఆ రోజు నక్సలిజం పోయిన తర్వాత మనము సెల్ఫ్ పోర్టెడ్గా మారి డెవలప్మెంట్ యాక్టివిటీస్ పెంచుకున్న తర్వాత అదే క్రమంలో డెవలప్ అవుతూ వచ్చాం. ఇంకా ఆ తర్వాత మీకు తెలిసిందే 2014 జూన్ 2 తెలంగాణ ఫార్మేషన్ అయిన తర్వాత ఎంత ర్యాపిడ్ డెవలప్మెంట్ ఉంది అనే విషయము మనం ఈవెన్ భారతదేశంలో అదర్ కంట్రీస్ కూడా అదర్ స్టేట్స్ కూడా మనం ఒక రికగ్నైజ్ చేసే స్థాయికి మనం ఇప్పుడు వెళ్ళిపోయాం. అంటే ఇక్కడ ఒక క్వశ్చన్ వస్తుందండి, అప్పుడున్న మూమెంట్లో ఎవరైనా చిన్న తప్పు చేసిన సబార్డినేట్ ప్రొటెక్ట్ చేసే ఆఫీసర్లు ఉండేవారు అప్పుడు. ఇప్పుడు ఆ పరిస్థితి కనిపిస్తుంది. అంటే తెలుసో తెలియకో ఏదో చేసినా ఒకటి ఇంటెన్షనల్ యాక్ట్ అన్ఇంటెన్షనల్ యాక్ట్ వేరే ఉంటుంది. ఓకే, తప్పు చేసినారు అంటే తప్పు చేసిన యొక్క సందర్భం ఏంటి, తప్పు వల్ల సొసైటీకి ఎంత డ్యామేజ్ అయింది అనే రెండు విషయాలు పరిగణలో తీసుకోవాలి. తప్పులో చిన్న తప్పైనా పెద్ద తప్పైనా దాని డ్యామేజ్ ఎంత అయింది, సొసైటీ మీద ఎంత ఇంపాక్ట్ పట్టింది, దాని మీద తగినట్టుగా పోలీస్ ఏ విధంగా యాక్షన్ జరుగుతుంది అనేది డెఫినెట్గా ఉంటుంది. ప్రొటెక్ట్ చేసే ఆఫీసర్స్ అంటే తప్పు చేస్తే ప్రొటెక్ట్ చేయమని కోసం కాదు, అన్ఇంటెన్షనల్గా ఏమైనా జరిగితే ఆఫీసర్లు ఎప్పుడైనా ప్రొటెక్ట్ చేస్తారు. ఆఫీసర్లు అన్ని డిపార్ట్మెంట్లు అంటే పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా అంటే మంచి ఆలోచన ఆఫీసర్లు ఇప్పటికీ ఉన్నారంటారా? డెఫినెట్గా ఉంటారు. మనిషికి వేరియేషన్ వచ్చి అన్ని డిపార్ట్మెంట్లో మా డిపార్ట్మెంట్లో అయినా కూడా బ్రాడ్ సెన్స్లో ఆలోచించేసి అన్ఇంటెన్షనల్గా ఉన్నప్పుడు తనకు ఇప్పుడు రోడ్డు మీద యాక్సిడెంట్ జరుగుతుంది. యాక్సిడెంట్ జరగడానికి చాలా కారణాలు ఉండొచ్చు. రోడ్ డ్యామేజ్ అయి ఉండొచ్చు, సడన్గా అక్కడ డార్క్నెస్ ఉండొచ్చు, బ్లైండ్ కర్వ్ ఉండొచ్చు, మినిమం సైన్స్ లేకపోయి ఉండొచ్చు, రోడ్ డిజైన్ మార్పు ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. యాక్సిడెంట్ చేసినంత మాత్రాన దానివల్ల ఎవరైనా ఒక మనిషికి ఇంపాక్ట్ జరిగింది అనుకుందాం, దాని మీద కాజ్ జరిగింది అనుకుందాం, 100% డ్రైవర్ తప్పంటే వీలేదు. రకరకాల రీజన్స్ ఉంటాయి. మనం చెప్తాము, మన ఎఫ్ఐఆర్లో కానీ అంతా రాస్తాం. బట్ స్టిల్ మనము జరుగుతున్న సిచ్యువేషన్ను ప్రాక్టికల్గా వెళ్ళేసి అక్కడ జరుగుతుంది మనకు కూడా తెలియదు. ఇంటెన్షనల్లీ అంటే వాడు తాగి డ్రైవ్ చేస్తూ యాక్సిడెంట్ గురైతే అది 100% మిస్టేక్ అనొచ్చు. ఒక మంచి పర్సనాలిటీ, నీట్గా ఉన్న పర్సనాలిటీ స్లోగా డ్రైవ్ చేసుకున్న స్టిల్ ఒక కుక్కనో ఒక పిల్లో ఒక సడన్గా అడ్డం వచ్చింది అనుకుందాం, ఒక మనిషి ఏదో వచ్చింది అనుకుందాం, చిన్న తగిలినంత మాత్రాన అతను నెగ్లెక్ట్ అనలేము. కానీ ఈ సొసైటీ అంటే ఒక కేసు ఇవన్నీ అయితే కామన్గా జరుగుతుంది. బట్ ఆ కోర్టు ఆ వ్యూలో ఉంటుంది, పోలీస్ కూడా ఆ వ్యూలోనే ఉంటుంది. తప్పు జరగడానికి కారణాలు చాలా ఉంటాయి. అది దాన్ని మనం ఆలోచించాలి. పోలీసు వాళ్ళు ప్రొటెక్ట్ చేస్తారా సీనియర్ ఆఫీసర్స్ అనేది ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ది సబ్జెక్ట్. ఓకే, తర్వాత సిటీకి వచ్చిన తర్వాత మీరు సిటీ తర్వాత మీరు హుమాయూన్ నగర్, సిసిఎస్, హబీబ్ నగర్, ఫైనల్గా కార్ఖానాలు ఉన్నారు. అంటే అప్పటికిప్పటికి నేరస్తుల ప్రభావం ఏ విధంగా ఉందో, నేరస్తుల యొక్క యాటిట్యూడ్ ఎలా మారుతుందండి? అంటే అప్పట్లో ఒక డే హెచ్పి, ఒక నైట్ హెచ్పి జరిగిందంటే పలానా ఎఫ్ఐఆర్ అని ఒక ముద్ర ఉండేది. ఒక స్నాచింగ్ జరిగిందంటే పలానా గ్యాంగ్, లేదా ఒక అటెన్షన్ డైవర్షన్ జరిగిందంటే పలానా రామ్జీ ముఠా లేదా బేదర్ ముఠా, ఇలా పేర్లు పెట్టుకున్నారు. ఇప్పుడు ఆ తరహా నేరాలు మారుతున్నాయండి. ఇప్పుడు ఆ రోజు ఉన్నటువంటి సమాజం ఏ విధంగా ఉంది, ఏ పరిస్థితిలో సమాజం ఉంది, ఇప్పుడు ఈ రోజు ఉన్న పరిస్థితిలో సమాజం ఏ విధంగా ఉంది, మనం ఎంత అభివృద్ధి చేద్దాం, టెక్నాలజీ పరంగా ఏ విధంగా అభివృద్ధి చేద్దాం. గతంలో ఒక నేరస్తుని కన్ఫెషన్ రికార్డ్ చేయించడానికి మనకు ఏ సోర్సెస్ లేకపోయింది. ఈరోజు టెక్నాలజీ పరంగా మనం ఎంత అభివృద్ధి చేద్దామంటే భారతదేశంలోనే ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని విధంగా టెక్నాలజీలో మనము అభివృద్ధి సాధించామని 100% గర్వంగా చెప్పుకోవచ్చు. ఒక డిపార్ట్మెంట్లో ఉండేసి 30 సంవత్సరాలుగా నేను వర్క్ చేస్తూ నేనే ఊహించుకోలేదు ఈ రకంగా టెక్నాలజీ డెవలప్ అవుతుంది, పోలీస్కు ఇంత ఇమేజ్ వస్తుంది, ఇటువంటి నేచర్తో పోలీసుకు ఒక సొసైటీలో ఇంత రెస్పెక్ట్ తెచ్చుకోగలుగుతామని నేను అనుకోలేదు. పోలీస్ అనేది ఒక ప్రొజెక్టెడ్ ఎక్స్పోజ్డ్ పోలీస్. మీరు చూస్తే లాస్ట్కు పోలీస్ని ఈ సొసైటీ ఎలా ఉంటుందంటే ఎంత మంచి పని చేసినా కొత్త నెగిటివ్ సెన్స్తోనే చూస్తుంది పోలీస్ను. దానికి కారణం ఏమనుకుంటారు? ఒకటి సోషల్ మీడియా ప్రభావం కావచ్చు. సినిమాలో చూడండి, ఏ సినిమా చూసినా అయితే ఎక్కువ శాతంలో విలన్ ఉంటారు, లేకపోతే హీరో ఉంటాడు. వాళ్ళ కమర్షియల్ యాక్టివిటీస్ గురించి, అంటే వాళ్ళు ఎక్స్పోజర్ గురించి, వాళ్ళ ఒక థీమ్ను డెవలప్ చేసుకోవడానికి పోలీసుని ఎప్పుడూ ఒక నెగిటివ్ రోల్లో ఎక్కువ ప్రొజెక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. అంటే వాళ్ళ గెయిన్స్ కోసం, వాళ్ళ పర్సనల్ మానిటరీ గెయిన్స్ కోసం ఏం చేయాలి, హై ఎక్స్పోజర్ నెగిటివ్లో ఉంటుంది, లేక హై ఎక్స్పోజర్ పాజిటివ్లో ఉంటుంది. ఒక అంకుశం లాంటి పోలీసు విషయంలో మీరు అన్నట్లు పోలీసుకి నెగిటివ్ చూపించిన జనం చూస్తారు, పోలీసుని పాజిటివ్ చూపించిన జనం చూస్తున్నారు. అంటే అదొకటే కాకుండా పోలీసులకు పనితీరు కూడా ఒక కారణం అవ్వచ్చు కదా. పోలీసుల పనితీరు అంటే డెఫినెట్గా పనితీరు అంటే మీ వరకు తీసుకుంటే హైర్ అఫీషియల్ నుంచి ఇన్స్పెక్టర్ వరకు
వాళ్ళందరూ కూడా వచ్చిన వాళ్ళతో మర్యాదగా మాట్లాడడం చేస్తుంటారు. పోలీస్ స్టేషన్కి వచ్చే వాళ్ళు బాధితులు వస్తారు తప్ప బాగుపడ్డాడు ఎవరు రారు. అక్కడికి వచ్చేసరికి కొంతమంది రఫ్గా మాట్లాడడం అనేది జనంలోకి ఇంపాక్ట్ ఎక్కువ కనిపిస్తుంటుంది. ఇప్పుడు పోలీస్ అనేది ఒక పేరెంటల్ యూనిట్. పోలీసు స్ట్రాంగ్గా ఉంటే అన్ని డిపార్ట్మెంట్స్ కంట్రోల్ అయిపోతాయి. గవర్నమెంటే పోలీసు, పోలీసే గవర్నమెంట్. నేను రెండింటిని విడిగా చూడవద్దు ఎప్పుడు కూడా. అన్ని వింగ్స్, ఒక బ్రాంచ్, ఒక మదర్ డిపార్ట్మెంట్ పోలీస్ అయితే, దాని బ్రాంచ్ ఒక చెట్టుకు పోలీస్ అయితే, దాని బ్రాంచెస్ అన్ని డిపార్ట్మెంట్స్ అని నేను అంటాను. లా అనేది అందరికీ ఉంది, కానీ లాను ప్రొటెక్ట్ చేసేది, లా పరంగా నడుచుకునేది పోలీస్, లా ఇంప్లిమెంట్ చేసేది పోలీసే. పోలీస్ లేని వ్యవస్థ ఏ డిపార్ట్మెంట్ అని ఉందో చూడండి. వ్యవస్థలు అంటే వ్యవస్థలు పోలీస్ అనేది ముఖ్యమైన వ్యవస్థ అయితే, మీరు సివిల్ సప్లైస్ తీసుకోండి. వాళ్ళు ఒకవేళ ఇర్రెగ్యులారిటీ సివిల్ సప్లైస్లో జరిగితే ఒక 1 రూపీ కేజీ రైస్ ఉందండి, ఎగ్జాంపుల్గా 1 రూపీ కేజీ రైస్ ఉంది. గవర్నమెంట్ ఎంతకు ప్రొక్యూర్ చేస్తుంది, ఎన్ని రూపాయలకు తీసుకుంటుంది? గవర్నమెంట్ ప్రొక్యూర్ చేసినప్పుడు కొంత డబ్బు పెట్టి తీసుకుంటుంది. అది ఆ డబ్బులో 1 రూపీకి పబ్లిక్ ఇస్తుంది. అంటే ఎంత లాస్ అవుతుంది గవర్నమెంట్? ఎన్ని వందల వేల కోట్లు గవర్నమెంట్ 1 రూపీ రైస్ మీద సబ్సిడీస్ ఇచ్చేసి ప్రజలకి ఇస్తుంది. సో ప్రజలందరూ కూడా వాళ్ళు ఎకనామికల్గా డెవలప్ కావాలి, వాళ్ళ ఆర్థిక భారం పడకూడదు, వాళ్ళ తిండికి ఎవరు సఫర్ కావద్దు, ఆకలి బాధతో ఎవరు మరణించొద్దు అని ఒక పెద్ద కాన్సెప్ట్ని గవర్నమెంట్ అనేది గత కాలం నుంచి కూడా ఇస్తూ వచ్చింది. మరి ఇప్పటి కాలంలో అయితే 1 రూపాయికి రైస్ మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఈ రైస్ ఎంతవరకు కరెక్ట్గా ఒక అక్కడికి రీచబుల్గా ఉంది, ఎంత మిస్అప్రోప్రియేట్ అవుతుంది అనేది ఒకసారి మనం ఆలోచించుకుంటే, సివి ఆనంద్ గారు మనకు సివిల్ సప్లైస్ కమిషనర్గా అప్పట్లో ఉండడం జరిగింది. ఉన్నప్పుడు దీని మీద కొంత స్టడీ చేశాడు. దీనికి ఒక ప్రాజెక్ట్ ఉంటుంది, ఎఫ్సిఐను ప్లస్ సివిల్ సప్లైస్ వాళ్ళు ప్రొక్యూర్ చేస్తారు రైస్ను. చేసిన తర్వాత ఒక్కటే నిమిషాలు చెప్తాను. ఆ తర్వాత స్టేజ్ 1 కాంట్రాక్ట్కి వెళ్తుంది, స్టేజ్ 1 నుంచి స్టేజ్ 2కి వస్తుంది, స్టేజ్ 2 నుంచి MLS పాయింట్కి వస్తుంది, మండల్ లెవెల్ స్టాక్ పాయింట్, అక్కడి నుంచి రేషన్ షాప్కి వస్తుంది, రేషన్ షాప్ నుంచి బెనిఫిషియర్కి వెళ్తుంది. పేపర్లు మారుతున్నాయి, సంతకాలు వస్తున్నాయి, మళ్ళీ ఇక్కడ రేషన్ షాప్లో వచ్చి కూడా అందరికీ సంతకాలు ఇచ్చినట్టుగా సంతకాలు ఉంటాయి, మొత్తం స్టాక్ అంతా కూడా యూటిలైజేషన్ కింద ఉంటుంది. కానీ గ్రౌండ్ రియాలిటీకి వస్తే ఒక 20 to 40% మాత్రమే గ్రౌండ్ రియాలిటీలో చేరిపోతుంది. 60% మిస్అప్రోప్రియేషన్ పేపర్ల మీదనే జరిగిపోతున్నది. అంటే ఒక నెలకు కొన్ని వందల కోట్ల మిస్అప్రోప్రియేషన్ ఓన్లీ రైస్లోనే జరుగుతుంది. కానీ ఇప్పుడు కొద్ది సిస్టంలో టెక్నాలజీ పెట్టినప్పుడు బయోమెట్రిక్ సిస్టమ్ పెట్టడం కానీ, ఈ సిస్టమ్స్ అన్నీ ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్స్ పెట్టడం కానీ, ఇవన్నీ పెట్టేసిన తర్వాత దీన్ని స్ట్రాంగ్గా ఇంప్లిమెంట్ చేయాలనే ఉద్దేశంతో ఎవరైతే ఫ్రాడ్ చేస్తున్నారో, ఎవరైతే పీడిఎస్ రైస్ను డైవర్షన్ తీసుకుంటున్నారో, ఒక్క బిజినెస్ మ్యాన్ మీద అంటే ఫ్రాడ్ చేసే అతని మీద పీడీ యాక్ట్ పెట్టినప్పుడు నెక్స్ట్ మంత్లో కొన్ని క్రోర్స్ ఆఫ్ రూపీస్ను రైస్ను లిఫ్ట్ చేయలేకపోయారు. అంటే ఒక ఏరియాలో ఒక పర్సన్ను పీడీ యాక్ట్ పెట్టి మనం ఇంప్లిమెంట్ చేయగలిగినప్పుడు లిఫ్ట్ చేయని స్టాకే కొన్ని కోట్లు ఉంది. అంటే మొత్తం త్రూఅవుట్ స్టేట్ తీసుకుంటే ఎన్ని కోట్లు మిస్అప్రోప్రియేట్ ఉందో ఒకసారి ఆలోచించండి. అంటే మీరు అన్నట్లు అన్ని వ్యవస్థలు కరెక్ట్గా ఉండాలి, పోలీస్ వ్యవస్థ స్ట్రాంగ్గా ఉంటే అన్ని వ్యవస్థల మీద కంట్రోలింగ్ ఉంటుంది. అందుకే పోలీస్ ఆఫీసర్ మోస్ట్ ఎథికల్గా, మోస్ట్ లీటర్గా, మోస్ట్ ఎడ్యుకేటెడ్గా, మోస్ట్ ట్రైనింగ్ ఇచ్చేసేసి మనం ఇతను తయారు చేసినప్పుడు ఈ వ్యవస్థలో పోలీసుని సరిగ్గా నిలబెట్టగలిగితే అన్ని డిపార్ట్మెంట్ మీద కూడా కరెక్టివ్ ప్రెసెస్ ఉంటాయి అని, కరెక్టివ్ మెథడ్స్ మనం ఫాలో కావచ్చు అని అంటాను నేను. అంటే అన్ని డిపార్ట్మెంట్లో పోలీసు ఉండాలంటారా? కరెక్ట్గా అన్ని ఏ డిపార్ట్మెంట్ కానీ, ఇప్పుడు ఆర్టీఓ ఆఫీస్కి ఏదైతే పవర్ ఉంటుందో మోటార్ వెహికల్స్ ఇర్రెగ్యులారిటీస్ డెఫినెట్గా అది పోలీస్ కూడా దాని మీద యాక్షన్ తీసుకోవచ్చు. ఒక ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కింద ఏది ఉందో అదే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ చేసుకోవచ్చు. ఒక సివిల్ సప్లిమెంట్ ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ ఉంటుంది, అది మేము తీసుకోవచ్చు. జిహెచ్ఎంసీ మీద ఒక విజిలెన్స్ ఉంటుంది. ఏ డిపార్ట్మెంట్ లేని డిపార్ట్మెంట్ ఉంటుందో చూడండి. వాళ్ళు ఇర్రెగ్యులర్ చేస్తే అగైన్ యాక్ట్ అనేది పోలీస్ చేతికే ఉంటుందండి. పోలీస్ అనేది ఫ్రంట్ ఫేస్ టు ది గవర్నమెంట్. పోలీస్ అనేది కనిపించే వ్యవస్థ. ఎన్ని డిపార్ట్మెంట్ ఉన్నా, ఏ డిపార్ట్మెంట్ వ్యక్తులైనా కూడా ఈవినింగ్ 6 అయిందంటే మనకు కనిపించే వ్యవస్థ లేదు. కానీ ఒక్క పోలీస్ డిపార్ట్మెంట్కు ఏ రోజైనా కూడా ఒక్కరోజు పోలీసుని తాళవేసిన సందర్భం ఎక్కడ ఉందా? 24 గంటలు 365 days పోలీస్ అనేది ప్రజలకు కనిపించే వ్యవస్థ. ఒక నమ్మకం ఉన్న వ్యవస్థ అంటే ఒక పోలీస్ వ్యవస్థని. అందుకే నలుగురు రాలేస్తారు దీని మీద. తప్ప పోలీస్ మీద నమ్మకం లేకున్నా, పోలీస్ ఒక్కరోజు లేకున్నా ఈ సొసైటీలో మనగడ సాగించలేము. ఓకే సార్, ఇక పోలీస్ వ్యవస్థ గురించి పక్కన పెడితే క్రిమినల్స్ గురించి మాట్లాడుకుందాం. క్రిమినల్స్ యాక్టివిటీ గతంలో మీరు అంటలుగా డే హెచ్పి, నైట్ హెచ్పి ఎలాగే ఫిక్స్ ఉండేవారు, వాళ్ళు కూడా రకరకాలు చేయడం వల్ల పోలీస్కి ఇబ్బంది అవుతుందా? ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్, మీ ఏరియాలో ఒక స్నాచర్ జరిగింది అనుకోండి, పలానా గ్యాంగ్ అని గతంలో చేసేవారు. ఆయన ఎక్కువ ఎందుకంటే స్నాచింగే చేసేవాడు. తర్వాత ఆయన కూడా స్నాచింగ్తో పాటు హెచ్బీలు అని చేయడంతో ఐడెంటిఫికేషన్ ఏమైనా ఇబ్బంది అవుతుందా? మీరు అంటే ఓకే, మీరు ఓవరాల్ కాన్సెప్ట్ ఏం చెప్పండి. ఫస్ట్ నేరస్తుడు మార్పు చెందేసి డిఫరెంట్ క్రైమ్స్ చేస్తున్నారని ఆలోచిస్తున్నారా, లేక నేరస్తుడు గతంలో నేరం చేసేవాడు, పలానా ఒక ఎఫెన్స్ చేసేవాడు కాబట్టి ఈజీగా ఐడెంటిఫై అయ్యాడు. ఇప్పుడు నేరస్తులు తమ స్వభావం మార్చుకొని అన్ని రకాల నేరం చేయడం వల్ల పోలీసులకి ఇబ్బంది ఉందా? పోలీసులు నేరస్తుగా వాడు ఒక క్రైమ్ చేసినా, 2 క్రైమ్స్ చేసినా ప్రజల ఆలోచన విధానం ఎట్లా ఉంటుందంటే, సపోజ్ ఒక ఇంటికి పోయి తాళం బల్ల కొట్టుకొని ఒక ఇంటికి దొంగ పోయింది అనుకోండి,
ఒక 1000 రూపాయలు దొరికింది, ఓకే, కేసు రిజిస్టర్ అవుతుంది. ఇంటికి తాళం బల్ల కట్టుకొని పోయి ఒక 100 కిలోలు 100 కోట్ల రూపాయల ప్రాపర్టీ పోయిందనుకోండి, సెక్షన్ అదే ఉంటుంది, సెక్షన్లో ఏం మార్పు లేదు, దొంగగానే ఉంటాడు. గతంలో దొంగ ఏం చేసేవాడంటే నేరస్తుడిని పట్టుకున్నప్పుడు అతని ప్రొసీజర్ ప్రకారం మేము త్రూ కోర్టు ద్వారా జైలు పంపించేవాళ్ళం. జైల్లో ఒక సైకిల్ దొంగ పోయి వేరే అఫెండర్స్తో ఫ్రెండ్షిప్ చేసి మోటార్ సైకిల్ దొంగతున్నాడు, 4 వీలర్ దొంగతవుతున్నాడు, రాబరర్ పోయి డెకాయిటీ పోయి తన సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటాడు. వాడు బ్యాడ్ ఎలిమెంట్గా సొసైటీలోకి వచ్చినప్పుడు, ఒక దొంగతనం నుంచి బయటకు వచ్చినప్పుడు వాడికి ఈ సమాజం సంస్కరించే విధంగా వానికి ఏ ఉద్యోగం ఇవ్వట్లేదు, వాడికి ఎవరిని పిల్లని ఇవ్వట్లేదు, వానికి ఒక చదువు రాదు, వన్ బార్న్ అండ్ బ్రాటప్ వన్ ఎన్విరాన్మెంట్ ఫ్యాక్టర్స్ అంతా నెగిటివ్గా ఇంపాక్ట్ చేస్తున్నాయి వాడి మీద సొసైటీలో. సో వాడు వేరే సొసైటీతో మింగిల్ కాలేకపోతున్నాడు, వానికంటూ ఒక సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటాడు. జైల్లో పరిచయం ఉన్న వ్యక్తులు బయటకు వచ్చినప్పుడు వాళ్ళ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ అంటే వాళ్ళ సిస్టర్ను వీడి పెళ్లి చేసుకోవడం, మళ్ళీ డిఫరెంట్ యాంగిల్లోకి వెళ్ళేసి వీళ్ళు ఒక గ్యాంగ్ ఏర్పాటు చేసేసి ఒక చిన్న దొంగ పెద్ద దొంగ మారి ఈ సొసైటీకి ఇబ్బంది పెడుతున్న లక్షణాలు మనం ఇక్కడ కొన్ని గమనించాం. కానీ గత 6 సంవత్సరాల నుంచి మన వీకే సింగ్ జైల్స్ డీజీగా వచ్చినప్పటి నుంచి చాలా సంస్కరణలు వచ్చాయి. ఇది భారతదేశంలో ఒక మంచి పేరు వచ్చింది మనది, ఆనందాశ్రమాలని పేరు పెట్టడం. ఆనందాశ్రమాల పేరు అసలు యాక్చువల్గా జైలు పేరు అంటే దాంట్లో ఒక ఆనందాశ్రమం అనే ఒక ఆలోచన అనేది క్రియేట్ కావడం. జైలు కూడా ఒక సెల్ఫ్ పొటెంట్గా ఉండాలి, గవర్నమెంట్ మీద కానీ ఎవరి మీద కానీ డిపెండ్ కావద్దు. ఒక నేరస్తుని కూర్చోబెట్టి తిండి పెట్టే కంటే వాళ్ళలో ఉన్నటువంటి పొటెన్సీని మనం బయటికి తీసేసి వాళ్ళతో వర్క్ తీయించుకొనేసి ఒక ప్రొడక్టివిటీ విధిగా వాడు కూడా డబ్బులు అర్న్ చేసే విధంగా వాడికితో పాటు జైలు డిపార్ట్మెంట్ కూడా వర్క్ వచ్చే విధంగా కొన్ని కోట్ల రూపాయలు అతను కాకుండా ఆయన బయటకు వచ్చిన ప్రిజనర్స్ కూడా జాబ్ ఇప్పించడం. అదే అతను ఒక జైల్లో ఉన్న వ్యక్తి నేరస్తుడు జరిగిందంటే నేరస్తుని యొక్క కారణం ఏముంటుంది, దాన్ని ఎట్లా మార్చాలనే విషయం ఆలోచించాడు. నేరస్తుడు బయటికి పోయినాక మళ్ళీ నేరం చేయకూడదు అనేది కాన్సెప్ట్ మీదనే పోయాడు. ఎక్సలెంట్ ఐడియా అది. ఈ ఐడియాను ఇది మంచిగా ఉందని చెప్పేసి వేరే రాష్ట్రాల వాళ్ళు కూడా దీన్ని కాపీ కొట్టడం జరిగింది. మీకు ఆ విషయం చూసి ఈవెన్ రోడ్డు మీద బెగ్గర్స్ కూడా అడుక్కోవడం వల్ల సొసైటీకి అన్రెస్ట్ ఉంటుంది, మనకు నెగిటివ్ ఇంపాక్ట్ పడుతుంది మన రాష్ట్రానికి కానీ మన హైదరాబాద్కి అని చెప్పి వాళ్ళని కూడా బెగ్గర్స్ కూడా తీసుకెళ్ళి వాళ్ళని కూడా కరెక్ట్గా ఎవరైతే పని చేసుకోగలిగే శక్తి ఉంటుందో వాళ్ళందరికీ కూడా ఒక పని కల్పించే విధంగా వాళ్ళందరికీ భోజనాలు పెట్టించి వాళ్ళ ఆరోగ్య పరిస్థితులు చూసేసి ఈరోజు అంటే అతను చేసిన కాన్సెప్ట్లో కొంతమేరకు సక్సెస్ అయిందని చెప్పొచ్చు. ఓకే, అంటే మీరు ఫస్ట్ నుంచి తీసుకుంటే రూట్ కార్డ్స్కి వెళ్తున్నారు. రూట్ కార్డ్స్కి నక్సల్స్ మూవ్మెంట్ దగ్గర చూసుకుంటే ఇక్కడ మీరు సిసిఎస్ ఆ ప్రాంతంలో పనిచేస్తున్నప్పుడు నేరస్తుల యొక్క రూట్ కార్డ్స్ ఎప్పుడైనా ట్రై చేశారు, లేదా ప్రతి నేరస్తుడు కూడా సినిమాకి స్టోరీ చెప్పినట్లు అనుకున్నారు? ఇప్పుడు సిసిఎస్ అనేది ఒక డిఫరెంట్ కేటగిరీ, అది చీటింగ్ కేసు. అందుకే ఇప్పుడు మనం ఏమంటున్నామంటే ప్రజలు ఏమనుకుంటారంటే సమాజం కూడా ఎలా ఉంది అంటే దొంగతనము దొంగను దొంగ 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 అని అంటున్నాం. ఈరోజు రాష్ట్రంలో హైదరాబాద్ సిటీ లోపల దొంగలు ఉండే ప్రాంతాలు కానీ దొంగలు ఎవరు అనేది నోటెల్ లిస్ట్ తీస్తే ఒక 1000 మంది ఉంటారు అనుకుందాం సపోజ్గా. ఓకే, 1000 మంది ఫ్యామిలీస్ని మీరు ఒక్కసారి రీసెర్చ్ చేయండి. వాడి ఇంట్లో ఎవరికైనా బెంచ్ కార్లు ఉన్నాయా, ఒక కలర్ టీవీలు ఉన్నాయా, వాడేమన్నా లగ్జరియస్గా బతుకుతున్నాడా? మరి ఇన్ని రోజులు డెకాయిటీలు చేస్తూనే ఉన్నారు, రాబరర్స్ చేస్తూనే ఉన్నారు, ఇంత సొసైటీకి చెడ్డ పేరు తెచ్చి అందరినీ భయభ్రాంతులు గురి చేసిన ఏ దొంగల ఇంట్లో కానీ లగ్జరియస్ థింగ్స్ వాళ్ళు ఏమన్నా ఎంజాయ్ చేస్తున్నారా? మరి అదే ఒక్క వైట్ కాలర్ అఫెండర్ వాడు చేసే పని ద్వారా గవర్నమెంట్కి రెవెన్యూ కానీ లేక వాడు స్వలాపేక్ష కానీ కొన్ని 100 కోట్లు 1000 కోట్లు మిస్అప్రోప్రియేట్ జరుగుతుంది. మరి 1000 మంది ఒక చక్కన పెట్టేసేసి వాళ్ళ లైఫ్ ఈరోజు కూడా మిజరబుల్గా ఉంది. కానీ ఒక్క వ్యక్తి లైక్ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి, విజయమాలి అనుకుందాం సపోజ్, అతను ఎంతవరకు నిజం అనేది సరే తర్వాత విషయం. ఒక్క వ్యక్తి ఎందుకంటే మన కనెక్టెడ్ పర్సన్ కాబట్టి విజయమాలి పేరు చెప్తున్నాను, ఇక్కడ పేరు నేను చెప్పలేను. సపోజ్ సత్యం కావచ్చు, రాములకి ఇక్కడే ఉండే కదా బిల్డింగ్, అది తప్పంటలే ఆ వ్యక్తి యొక్క తప్పు అని ఆలోచన విధానం ఎవరిదని ఉంటుందని అతను మేటాస్ కొడుకుతో ఫెయిల్ అయ్యాడా లేకుంటే ఏం అనేది విషయం. ఒక్క నేరసింగం మాత్రం చిత్రీకరించబడ్డాడు కదా. ఒకప్పుడు బిల్ క్లింటన్ వచ్చినప్పుడు అమెరికన్ ప్రెసిడెంట్ హైదరాబాద్ విజిట్ చేసినప్పుడు ఆయనకున్న రైట్ సైడ్ సీట్ అనేది బిల్ క్లింటన్ మన సత్యం రామన్ గారి, సెకండ్ కేఏ పాలండే. ఆ తర్వాతనే ఆ రోజు ఉన్నటువంటి సీఎం 3rd ప్లేస్ దొరికింది ఆయనకు. మరి ఆ తర్వాత ఉన్న వ్యక్తిలో రామలింగరాజు ఎక్కడ ఉన్నాడండి, కేఏ పాల్ ఎక్కడ? ఎప్పుడు కూడా అమెరికన్ ప్రెసిడెంట్ ఎవరిని తీసుకుపోయడానికి వాళ్ళకి సెక్యూరిటీ ఒప్పుకోదు. అలాంటి వ్యక్తిని ఎమ్మడి పెట్టుకుని పోయిన అతను ఈరోజు కేఏ పాల్ ఎవరు? మనము ఎవరు క్రిమినల్ చిన్న చిన్న దొంగతనాలు చేసే కాకుండా పెద్ద నేరస్తులను అయితే వాళ్ళ మీద ఎక్కువ ఫోకస్ చేయాలంటారు. మనం ఏ విధంగా ఆలోచించాలంటే చిన్న దొంగనా పెద్ద దొంగనా కాదు, మనిషి తప్పుడు మార్గాలు పోతే కరెక్టివ్ ప్లేసెస్ తీసుకోవాలని ఫస్ట్ నుంచి చెప్తున్నా. వాడిని దొంగని చిత్రీకరించకండి. ఇప్పుడు ధూళిపేటలో గాంజా ఉన్ను ఇవన్నీ ధూళిపేటలో అటువంటి ఏవైతే జరుగుతున్నాయని మనం ఫోకస్ చేస్తున్నామో అదొక స్పెషలైజ్డ్ కింద నిజంగా సంస్కరించబడాలి అంటే ప్రభుత్వం మీదనే ఆధారపడాల్సిన అవసరం లేదు. ఎవరో ఒకరు ఇంత పెద్ద గొప్ప సంస్కృతితో మనం ఉంటాం కదా, ఇన్ని మనం చేస్తాం కదా, ఏదైనా ఒక్క యూనిట్ ఏమన్నా ధూళిపేట కానీ మాంగర్ బస్సు చూడండి, ఇక్కడ ఉన్నటువంటి చాలా క్రైమ్స్ తగ్గిపోతాయి మీకు. గాంజా ఈరోజు 100 రూపాయల ప్యాకెట్ గాంజా ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది. యూత్ అంతా కూడా డిట్రాక్ అయిపోతున్నారు. ఆ గాంజా మత్తు లోపల వైలెంట్ చేస్తున్నారు.
అది జెండర్ క్రైమ్ కావచ్చు, ఇంకేదైనా క్రైమ్ కావచ్చు. ఎక్కువ పెద్దగా ఆలోచించొద్దు. ఫస్ట్ మన దగ్గర ఉన్నటువంటి ప్యాకెట్స్, క్రైమ్ ప్రోన్ ప్యాకెట్స్ ఎక్కడ ఉన్నాయి? సో కాల్డ్ మనం ఎక్కువ ఎక్స్పోజ్ చేసినటువంటి ధూళిపేట ఒకటి ఉంది, మాంగర్ బస్తీ ఉంది. మాంగర్ బస్తీ ఉన్న 500 కుటుంబాలు కూడా వాళ్ళకి ఆల్టర్నేట్ లేదు, ఒక దొంగతనాల మీద ఆధారపడి బతికే వాళ్ళు. వాళ్ళను ఒక్కరోజు మనం ఆలోచించగలితే, ఎవరైనా సొసైటీలో ఒక్క పర్సన్ ఆలోచించగలితే కొన్ని 100,000 కోట్లు మన దగ్గర ఉన్నాయి. కొంత ఎవరైనా కూడా సిఎస్ఆర్ ఫండ్ కావచ్చు, అట్లీస్ట్ ఒక్కరు ముందుకు వచ్చి అట్లీస్ట్ ఆ ఒక్క ప్యాకెట్ను వాళ్ళ లైవ్లీహుడ్ను కొద్దిగా చేంజ్ చేసే విధంగా. వాళ్ళకి ఏం కావాలి? మినిమం తిండే కావాలి, వాడికి ఇంకేం లేదు కదా. రోజు మీరు పోయి మాంగర్ బస్తీకి పోయండి, రోజు చెత్త ఏరుకునేందుకు పోతారు. రోజు చెత్త అమ్మితే వాళ్ళకు 100, 200, 50 రూపీస్ ఏదో వస్తుంది. అయితే వాడి నీడ్స్ సరిపోవట్లేదు. వాళ్ళకి ఒక హెల్త్ బాగుందనుకోండి, డాక్టర్ దగ్గరికి పోతే కొన్ని డబ్బులు కావాలి, మెడిసిన్ కొనాలంటే డబ్బులు పోవాలి. ఈ 100-200 రూపాయలు సరిపోవట్లేదు. అప్పుడు ఏం చేస్తారు? చెత్త ఏరుకునే క్రమం లోపల ఏదైనా డోర్ తెరిచిందనుకోండి, లోపల పోతాడు, వాడి ఇంట్లో పోయినట్టు పోయి అక్కడ సెల్ ఫోన్ తీసుకొని వెళ్ళిపోతాడు. లేం దొరకకపోతే చెప్పులు తీసుకొని పోతాడు, షూస్ తీసుకొని పోతాడు, ఏదో తీసుకొని పోతాడు. అది మనము ప్రజలు ఒక భయాందోళనకు గురవుతుంది. దొంగతనాలు జరుగుతున్నాయి, రైట్, దొంగతనం జరుగుతుంది. వాడిని కరెక్టివ్ మెజర్స్ కోసం మనం ప్రయత్నం చేయకూడదా అనేది ఒకటి ఆలోచన. అంటే అది ప్రభుత్వం చేపట్టడం లేదు, ప్రభుత్వం మీద అన్ని డిపెండ్ కావాల్సిన అవసరం లేదు. ప్రజలు, మన సొసైటీ, మనం కూడా మనకు ఒక బాధ్యత ఉంది. చుట్టుపక్కల వాళ్ళందరూ మనం ప్రశాంతంగా ఉండాలంటే మన పక్కన ఉన్న వ్యక్తులు కూడా మోస్ట్ ఇంపార్టెంట్. అక్కడ దాని గురించి మన ఇండివిజువల్ కూడా మన బాధ్యత కూడా లేదా? ఎంతసేపు ప్రభుత్వాల మీద సోషల్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలంటారు. ప్రతి ఒక్కరు తీసుకోవాల్సిన. ధూళిపేట, మాంగర్ బస్తీ లాంటి కొన్ని ప్యాకెట్స్ తీసుకోండి. ఆ ప్యాకెట్స్లో ఏదైనా ఒక్క ఆర్గనైజేషన్ అక్కడ అట్లీస్ట్ ఒక 1 ఇయర్ కంప్లీట్గా దాని మీదే వర్క్ చేయండి. ఏముంది? ఒక 500 కుటుంబాలండి, 500 కుటుంబాలు 5,000 కేసులు ఉన్నాయి. వాడి బయటికి వస్తే మళ్ళీ తిరిగి దొంగతనం చేయాలి. ఎందుకంటే మనకి అప్పులైనాయి. వాడు ఎవరెవరి దగ్గర తీసుకొచ్చుకున్నాడు, మళ్ళీ అది ఇవ్వాలంటే వాడికి తిండి తేవాలంటే తిరిగి దొంగతనం చేయాలి. వాడికి ఆల్టర్నేట్ లేకుండా పోతుంది. సార్, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అంటే అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పోలీసింగ్ చూశారు, ఇప్పుడు ప్రత్యేక పోలీసింగ్ చూస్తున్నారు. అంటే అప్పుడు టెక్నాలజీ వచ్చింది, రకరకాల డెవలప్మెంట్స్ వస్తున్నాయి. ఇప్పుడున్న పోలీసింగ్ ప్రజలకి కరెక్ట్గా ఉందనుకుంటున్నారా, లేదా ఇంకా ముందస్తు ఉండాలనుకుంటున్నారా? ఓకే, నేను గత 30 సంవత్సరాలుగా పోలీస్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నాను. ఆ రోజు 90లో ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థ ఏ విధంగా ఉంది, ఆ తర్వాత ఏ విధంగా మార్పు చెందిస్తూ వస్తుంది నేను చూస్తూ వచ్చాను. కానీ ఏ రోజు కూడా పోలీస్ వ్యవస్థలో ఇంత మార్పు జరుగుతుందని చెప్పేసి నేను అనుకోలేదు. తెలంగాణ ఫామ్ అయిన తర్వాత పోలీస్ వ్యవస్థలో చాలా మార్పులు వచ్చాయి. అది ఒక రకంగా చెప్పాలంటే గత 3 దశాబ్దాలుగా, అంటే 25-30 సంవత్సరాలుగా నేనున్న డిపార్ట్మెంట్లో నేనే ఊహించలేకపోయాను. ఎప్పుడైతే తెలంగాణ ఫార్మేషన్ అయిన తర్వాత ఇప్పటి రాష్ట్ర డీజీ గారు మహేందర్ రెడ్డి గారు ఎంతో ఆలోచించి అతను తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో, ఈరోజు పోలీసు వ్యవస్థ పైన ప్రజలకు అపారమైన గౌరవం పెరిగింది, ఎంతో నమ్మకం పెరిగింది. అది ఒక పోలీస్ ఆఫీసర్గా, నేను కూడా ఒక పోస్ట్ గ్రాడ్యుయేట్గా నేను కనీసము అంచనాలు కూడా ఊహించుకోలేదు. అంతగా మార్పు చెందింది. నిజంగా అటువంటి మార్పు వస్తుందని నేనే ఆలోచించలేదు. అంటే మార్పు వచ్చింది, ఇప్పుడున్న మార్పు సరిపోద్దంటారా, లేదా ఇంకా మారాలంటారా? మార్పు అనేది ఇన్ఎవిటబుల్. అది రోజు మారుతుంటుంది. పరిస్థితులకు అనుగుణంగా మనం మార్పు చేసుకుంటాం. మన రాజ్యాంగాన్ని కూడా ఆ రోజు అంబేద్కర్ రచించిన రాజ్యాంగం కూడా పరిస్థితులకు అనుగుణంగా అమెండ్మెంట్స్ చేసుకుంటూ వచ్చాం. మార్పు అనేది సమాజాన్ని బట్టి మారుతూ పోతుండాలి. కానీ 2014 తర్వాత తీసుకున్నటువంటి స్టెప్స్ ఏదైతుందో, ఈ ప్రభుత్వము పోలీస్కి వచ్చినటువంటి ఇంపార్టెన్స్ ఏదైతే ఇచ్చిందో, పోలీస్ వ్యవస్థ పటిష్టంగా ఉంటే సమాజంలో అన్ని వ్యవస్థలను మనము కరెక్ట్గా పద్ధతిలో ఉంచుకోవచ్చని ప్రభుత్వం నమ్మి పోలీస్ వ్యవస్థ మీద నమ్మకం పెట్టేసి మాకు ఏదైతే ప్రియారిటీ ఇచ్చిందో అది ఈరోజు సమాజంలో ఆ గౌరవాన్ని నిలబెట్టుకోగలం, ప్రజల్లో మేము విశ్వాసం పొందినామని అనుకుంటున్నాం. ఒకరోజు 2014 కంటే ముందు చూస్తే క్రైమ్ రేట్ అనేది కంటిన్యూస్గా, మీరు ఓవర్ ఆఫ్ పీరియడ్ మీరు 30-40 ఇయర్స్ తీసుకున్నా కూడా ప్రతి సంవత్సరము క్రైమ్స్ పెరిగినాయి, క్రిమినల్స్ పెరుగుతూ వచ్చారు. ఈవెన్ హైదరాబాద్ ఫార్మేషన్, స్టేట్హుడ్ ఫార్మేషన్ అయినప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా మనం రికార్డ్స్ చూస్తే క్రైమ్స్ పెరిగినాయి, క్రిమినల్స్ పెరుగుతూ వచ్చాయి కంటిన్యూస్గా. కానీ 2014 తర్వాత ఒక మిరాకిల్ జరిగింది. మన ప్రస్తుత డీజీ గారు తీసుకున్నటువంటి స్టెప్స్ ఏవైతే ఉన్నాయో డ్రాస్టిక్గా డిక్లైనింగ్ స్టేజ్లోకి వచ్చింది. అతను పెద్దగా తీసుకున్న విషయానికి పెద్దగా ఆలోచించి గొప్ప నిర్ణయాలు తీసుకున్నాడు. దాంట్లో ముఖ్యంగా 3 మేజర్ ఇష్యూస్ ఉన్నాయి దాంట్లో. సో ప్రజలతో ఫ్రెండ్లీ పోలీసింగ్ సిస్టమ్ అనే సిస్టమ్ను అడాప్ట్ చేసేసి ప్రజలది తీసుకొచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతుందో దానికి మేము మార్పులు చేసుకునేసి ప్రజల విశ్వాసాన్ని పొందగలమంటాం. ఫ్రెండ్లీ పోలీసింగ్ వల్ల ప్రజలకి పోలీసుకి మధ్య సంబంధం పెరిగింది, వాళ్ళ మీద గౌరవం పెరుగుతుంది పోలీసుల మీద అని మీరు అంటున్నారు. కానీ ఆ స్లోగన్ అనేది కొంచెం దారి తప్పింది. దానివల్ల కొంతమంది పోలీసుల మీద తిరగబడే సంఘటన ఎదురవుతున్నాయి, మేమేం చేయలేకపోతున్నాం అంటూ కొంతమంది ఆఫీసులు అంటున్నారు. అది పూర్తిగా తప్పది. ఫ్రెండ్లీ పోలీసింగ్ను
ఆ ఆఫీసర్ తప్పుగా అర్థం చేసుకుని ఉండాలి, ప్రజలు తప్పుగా అర్థం చేసుకున్నారు, కానీ సిస్టంలో ఎక్కడా తప్పు లేదు. మేజర్గా తీసుకుంటే 3 సిస్టమ్స్లో ఒకటి ఫ్రెండ్లీ పోలీసింగ్ సిస్టమ్. అంతకంటే ముందు 2 నిర్ణయాలు తీసుకున్నాం. ఒకటి రిపీటెడ్ అఫెండర్స్, హ్యాబిచువల్ అఫెండర్స్, ఎవరైతే ఒకసారి నేరం చేసిన తర్వాత అతన్ని జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత అతని ప్రవర్తనలో మార్పు లేకపోతే తిరిగి అదేవిధంగా నేర వృత్తిని కొనసాగిస్తే అతన్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది. సో ఏ నేరస్తుడు కూడా మళ్ళీ రిపీటెడ్ అఫెండర్ అవుతున్నాడు, ఆ నేరస్తుని గుర్తించడము, మెయిన్గా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఎవరైతే రౌడీజం ఎవరైతే చేస్తున్నారో, ముఖ్యంగా సపోజ్ సోకాల్డ్ రౌడీజం, సపోజ్ మన హబీబ్ నగర్ ఏరియాకి వెళ్తే ఒక జంగ్లీ యూసుఫ్ అనే వ్యక్తి ఉన్నాడు. అవును, అతను ప్రజలకు భయప్రవర్తనకు గురి చేస్తున్నట్టుగా మనకు రికార్డ్స్ ఉన్నాయి. అదేవిధంగా చోర్ కైసర్గా అన్నాడు. ఇలా చూస్తే ఒక లిస్టెడ్ రౌడీ షీటర్స్ సిటీలో ఒక 50, 60, 100 ఎవరు ఉన్నారు. వాళ్ళు రిపీటెడ్గా అఫెన్స్ చేస్తున్నారు, ప్రజలను భయభ్రాంతాలకు గురి చేస్తున్నారు. నార్మల్ లా వాని మీద ఎఫెక్ట్ చూపించట్లేదు. సో మనకు 1986లో ఒక చట్టం వచ్చింది, ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ అని చెప్పేసి. ఆ చట్టంలో హ్యాబిచువల్ అఫెండర్స్ ఎవరినైనా కూడా వాని గూండా కింద కేటగిరైజ్ చేసేసి వాని పీడీ యాక్ట్ కింద పంపించే అవకాశం ఉండే. దాన్ని సరిగ్గా సార్ లైవ్లోకి తీసుకొచ్చారు. సార్ డీజీ గారు ఈ యాక్ట్ను ద్వారా హ్యాబిచువల్ అఫెండర్స్ అందరినీ కూడా లిస్ట్ అవుట్ చేసేసి అతన్ని ఫస్ట్ టైం పీడీ యాక్ట్ కింద జంగ్లీస్ను, చోర్ కైసర్ను, అంటే టాప్ మోస్ట్లో ఉన్నటువంటి నమ్మకం ఏర్పడాలి అంటే టాప్ మోస్ట్లో ఉన్న వ్యక్తులను మనం గుర్తించినప్పుడు ప్రజలకు మన పట్ల, మన వ్యవస్థ పట్ల విశ్వాసం కలుగుతుందని చెప్పేసి చోర్ కైసర్ను, జంగ్లీస్ను ఫస్ట్ టైం పీడీ యాక్ట్ కింద పంపించడం జరిగింది. పంపించినప్పుడు అతను డైరెక్ట్గా హైకోర్టును అప్రోచ్ అయ్యారు. ఈవెన్ దో మన పోలీసు 100% ఇట్స్ ఎ జెన్యూన్ కేసు అని చెప్పేసి మనం ఆర్గ్యుమెంట్ చేసినప్పుడు మనం సక్సెస్ అయ్యాం. అక్కడ ఒక జంగ్లీ యూసుఫ్ను, ఒక చోర్ కైసర్ను ఒక 1 year పాటు జైల్లో ఉంచినప్పుడు వాని వర్గం అంతా, మన ఫాలోవర్స్ అంతా కూడా నాయకుడికే దిక్కు లేదు, మరి మనం ఏమైనా తప్పు చేస్తే ఈ ప్రభుత్వం మనం వదిలిపెట్టదు, ఈ వ్యవస్థ, పోలీస్ వ్యవస్థ మనం వదిలిపెట్టదని చెప్పి తలా ఒకడు చెట్టుకు పుట్టకోవడు ఈ రాష్ట్రం వదిలిపెట్టిన పోయిన సంఘటనలు మన కళ్ళ ముందు జరిగాయి. ఇంకా సెకండ్ పాయింట్ ఏంటంటే 3 పాయింట్లో ఒకటి పీడీ యాక్ట్. 2 పీడీ యాక్ట్ అనేది కేవలం రౌడీజంల మీదనో, మర్డరర్స్ మీదనో, డెకాటర్స్ మీదనో ఇంప్లిమెంట్ చేయడమే కాకుండా ఈ చీటర్స్ మీద మెయిన్గా ₹1 పీడిఎస్ రైస్ డైవర్ట్ చేసిన వాళ్ళ మీద కూడా పీడీ యాక్ట్ పెట్టడంతో 100,000 కోట్ల రూపాయలు గవర్నమెంట్కు రెవెన్యూ చేసుకోగలిగినాం, రెవెన్యూ సేవ్ చేసుకోగలం. అది కూడా మనం ఆలోచించాలి. ఒక పోలీస్ వ్యవస్థ తీసుకున్న యాక్షన్ వలన గవర్నమెంట్కి ఎంత రెవెన్యూ ఆదాయం వస్తుంది అనే విషయం మనం ఆలోచిస్తే కొన్ని 100,000 కోట్ల రూపాయలు కేవలం పీడిఎస్ రైస్ మీద కూడా సేవ్ చేయగలిగినాం. అది కూడా మనం గుర్తుంచుకోవాల్సిన విషయం. కానీ మీరు చెప్తున్నట్లు ఫ్రెండ్లీ పాలసీ ఫైనల్గా తీసుకుంటాయి, మీరు అన్నట్లుగా అర్థం చేసుకోవడం పట్ల లోపం ఉండొచ్చు అంటున్నారు. కానీ ఇప్పుడు మనం ఇటీవల కాలం చూసుకుంటే పోలీసుల మీద తిరగబెట్టే దృశ్యాలు ఏవో కనిపిస్తున్నాయి. పోలీసుల మీద తిరగబెట్టే ఫ్రెండ్లీ పోలీసింగ్ ఎవరి మీద? ఫ్రెండ్లీ పోలీసింగ్ సామాన్య ప్రజల మీద, బాధితుల మీద ఫ్రెండ్లీ పోలీసింగ్ సిస్టమ్. ఒక రౌడీ ఎలిమెంట్ వైలెంట్ నేచర్గా రోడ్డు మీద కొన్ని క్రూయల్ యాక్ట్ చేస్తున్నప్పుడు అక్కడ పోలీస్ ఏం యాక్షన్ చేయాలో చట్ట ప్రకారం చేస్తుంది. దానికి ఫ్రెండ్లీ పోలీస్ సిస్టమ్ అనేది ఉండదు. అక్కడ అంటే అది అర్థం చేసుకోవడంలో తేడా. ఎవరికి ఫ్రెండ్లీ, ఎవరితో సామాన్యుని మీద తీసుకొచ్చి లోపలికి వచ్చి 3rd degree మెథడ్స్ పెట్టేసేసి వారితో రూడ్గా మాట్లాడే సిస్టమ్ను బ్రేక్ చేయగలం. గతంలో పోలీస్ వ్యవస్థ మీద చాలా దురభిప్రాయం ఉండేది. ఎందుకంటే సరి అయ్యే విధంగా మాట్లాడే వాళ్ళు కాదు, రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు కాదు, సొసైటీలో ఉన్నటువంటి ఎంత పెద్ద వ్యక్తులైనా కూడా కొద్దిగా రఫ్గా హ్యాండిల్ చేసేవాళ్ళు అనేది పోలీస్ మీద ఒక అభిప్రాయం ఉండేది. కానీ ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ అంటే యువత చాలా ఎఫెక్టివ్ యూత్. ఇది బేసికల్గా కొన్ని లక్షల మంది కాంపిటీషన్లో పోలీస్ కానిస్టేబుల్ ఆఫీసర్స్ ఈరోజు ఉద్యోగాన్ని సాధించుకోగలిగారు. వాళ్ళంతా కూడా గ్రాడ్యుయేట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్. గతంలో పోలీస్ వ్యవస్థ కంటే కూడా ఈరోజు ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థ కొత్త బ్లడ్తో ఉంది, కొత్త ఆలోచన విధానం ఉంది. ఈ కాన్సెప్ట్స్ అన్నీ అర్థం చేసుకునేసి దాన్ని ఫ్రెండ్లీ పోలీస్ సిస్టమ్ ద్వారా ఏళ్లతోనే ప్రజల యొక్క విశ్వాసాన్ని ఈరోజు పోలీస్ పొందగలిగింది. అంటే గుర్రానికి గాడికి తేడా చూసి పని చేయాలంటారు. కరెక్ట్, 100% అది. ఓకే, ఎవరి మీద హ్యాండిల్ ఏ రకంగా చేయాలనేది పోలీస్ ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది అందరి మీద ఫ్రెండ్లీతోనే ఉండాలి. ఎవరితోని ఒక గుండాతోనో, ఒక రౌడీతోనో, ఒక డెకాటర్తోనో ఏ విధంగా నడుచుకోవాలో ఆ విధంగా నడుచుకోండి పోలీసు. ఓకే, మీరు అన్నట్లుగా హెల్త్ డిపార్ట్మెంట్ చేయడం వల్ల దానివల్ల ప్రజలకు న్యాయం జరుగుతుంది, ప్రజలకి సేవ చేస్తాం అంటున్నారు. ఇంకా ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ విషయం వద్దాం అంటే ఓకే, ఎంప్లాయ్మెంట్ డిపార్ట్మెంట్ అనేది గవర్నమెంట్ ఆర్గనైజేషన్, అది కూడా సిస్టమ్ కన్సర్నే. ఈరోజు మన భారతదేశంలో 150 కోట్ల మంది ఉన్నారు. అదేవిధంగా మన దగ్గర చూస్తే 6 కోట్లు, 7 కోట్లు, 8 కోట్లు ఎంతో వ్యక్తి ఉన్నారు. దీంట్లో అన్ఎంప్లాయిడ్ యూత్ చాలామంది, ఎక్కువ మంది ఉన్నారు. దీంట్లో రైట్ టైం లోపల వాడికి జాబ్ ఆపర్చునిటీస్ దొరకకపోతే వాడి యొక్క ఆలోచన విధానం ఎట్లున్నట్టు నెగిటివ్ వేలో వెళ్ళిపోయేసి క్రైమ్కు అట్రాక్ట్ అవుతున్నారు. మీరు చాలా సంఘటనలో చూస్తే ఈ మధ్యన సెల్ ఫోన్ స్నాచింగ్స్ అవుతున్నాయి. ఆ పర్సన్ మేము పట్టుకున్నప్పుడు ఏం చదువుకున్నారో బాబు అంటే బీటెక్ అంటాడు, ఎంబీఏ అంటాడు, లేక గ్రాడ్యుయేషన్ అంటారు. అరే ఇంత చదువుకొనేసి సెల్ ఫోన్ గుంజుకపోవడం ఏంట్రా అని చెప్పేసి మేమే షాక్ అయిపోతాం. ఏంటంటే మనం కూడా ఆలోచించుకోవాల్సిందంటే గవర్నమెంట్ ఈరోజు తీసుకున్న కొన్ని స్టెప్స్, ఫీ రీఎంబర్స్మెంట్ ద్వారా అందరూ కూడా హయ్యర్ ఎడ్యుకేషన్కి వెళ్ళిపోతున్నారు, అందరూ కూడా నాలెడ్జబుల్ అయిపోయారు. సో అంత స్థాయికి మనం తీసుకుపోయినప్పటికీ కూడా
వారికి కరెక్ట్ అవేర్నెస్ లేకపోవడం వల్ల వాళ్ళు ఏం చేస్తున్నారంటే రాంగ్ ట్రాక్లోకి వెళ్ళిపోయేసి చిన్న చిన్న ప్రలోభాలకు గురైపోయేసి చిన్న చిన్న దొంగతనాలు చేయడం మొదలుపెడుతున్నారు. ఆ టైంలో మనం కరెక్ట్ స్టెప్స్ తీసుకోకపోతే వాడు రేపు పెద్ద క్రిమినల్గా తయారవుతాడు. ఒకవేళ జాబ్ ఆపర్చునిటీస్ మీకేం పని, మీరెందుకు జాబ్ ఇప్పించాలంటే మేము అన్ఎంప్లాయిడ్ యూత్ను ఇండస్ట్రీకి కనెక్ట్ చేస్తున్నాం. మేము ఇప్పుడు సపోజ్ ఏం చేస్తున్నారు, ప్రతి ఇండస్ట్రీస్కు కొంత ఎంప్లాయ్మెంట్ అనేది అవసరం. వాళ్ళు ఎవరి మీద డిపెండ్ అవుతున్నారు, కన్సల్టెంట్ మీద డిపెండ్ అవుతారు. ఓకే, వాళ్ళు ఒక కన్సల్టెంట్ని పెట్టుకుంటారు. వీళ్ళు కన్సల్టెంట్ వాళ్ళు ఏం చేస్తారంటే అన్ఎంప్లాయిడ్ యూత్ను వాళ్ళు తీసుకొనేసి వాళ్ళకి స్క్రీనింగ్ చేసేసి ఇండస్ట్రీకి ఇస్తారు. ఇవ్వడం వల్ల అన్ఎంప్లాయిడ్ యూత్ దగ్గర నుంచి రిజిస్ట్రేషన్ ఫీజు అని చెప్పి 2000, 3000, 5000 రూపీస్ కన్సల్టెంట్ వాళ్ళు కలెక్ట్ చేస్తారు. అదేవిధంగా వీళ్ళకు ఇండస్ట్రీకి ఇచ్చినప్పుడు ఇండస్ట్రీ దగ్గర నుంచి కూడా ఏం తీసుకుంటారు, ఒక పర్సన్కు 5000, 10,000 అలా 1 month శాలరీ, హాఫ్ మంత్ శాలరీ ఇస్తారు. ఇలా కన్సల్టెంట్స్ వాళ్ళు ఏమవుతుందంటే బ్రోకరిజం చేసి వాళ్ళు ఫేక్ కన్సల్టెన్సీస్ వచ్చేసి అన్ఎంప్లాయిడ్ యూత్ దగ్గర మోసం చేయడం జరుగుతుంది. ఈ ఆపర్చునిటీస్ను రైట్ ట్రాక్లో పోకుండా ఏం చేస్తారంటే చాలా కన్సల్టెన్సీస్ కంపెనీస్ బోగస్ కంపెనీగా మారిపోయేసి ఇటు అన్ఎంప్లాయిడ్ యూత్ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయడము, ప్లస్ కంపెనీస్ దగ్గర నుంచి కూడా, కంపెనీస్ అంటే ఓకే వాళ్ళకి అవసరం ఉంది కాబట్టి వాళ్ళు తీసుకుంటారు. ఇది వ్యవస్థ లేకుండా పోలీస్ ఏం చేస్తుంది, అన్ఎంప్లాయిడ్ యూత్ను ఇండస్ట్రీ కనెక్ట్ చేసుకోవడం వల్ల వీళ్ళు కరెక్ట్ టైం లోపల ఆపర్చునిటీ తీసుకునేసి వాళ్ళ సొసైటీకి ఉపయోగపడుతున్నారు. ఒకవేళ మన వీళ్ళకు జాబ్ టైంలో దొరకలేదనుకోండి, వాడు చేసే క్రైమ్ పోలీస్కి ఎఫెక్ట్ పడుతుందా లేదా? ఓకే, మీరు ఇటీవల కాలంలో ఒక గ్యాంగ్ని అరెస్ట్ చేశారు. ₹1,00,000 విలువ చేసే బైక్లన్నీ తీసుకెళ్ళి అమ్మడం వల్ల దాదాపు ఒక 10 మందిని మీరు అరెస్ట్ చేశారు. వాళ్ళు చెప్పే కన్విక్షన్ ఏముందంటే, అంటే ఎందుకు నేరాల వైపు వెళ్తున్నామని చెప్తున్నారు? అవసరం అనేది మనిషిని వేరే ఆలోచనలోకి తీసుకెళ్తుంది. మనం ఒకటే ఆలోచించాలి, చెడుకు తొందరగా అట్రాక్ట్ అవుతాం, మంచికి చాలా ఆలస్యంగా వెళ్ళలోకి వస్తుంది. అవసరం ఎటువంటిది అంటే ఆ అవసరాన్ని అప్పుడు ఆనందం పొందడం కోసము వాడు ఏ తప్పు చేసినా పర్లేదు, నాకు కావాలి, ఇది అవసరము అనుకున్నప్పుడు కొంతమంది బైక్స్ ఎందుకు దొంగతనం చేశారంటే వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ సాటిస్ఫై చేయడానికి. వాడు ఆర్థికంగా ప్రేమించడానికి మనకు అర్హత ఉంది, ప్రేమించని అనుకుందాం. ఆ అమ్మాయి యొక్క అవసరాలు తీర్చాలి అనుకుంటే మొన్న రీసెంట్గా ఇక్కడ ఒక వ్యక్తిని మేము కేజీఆర్ గార్డెన్ దగ్గర ఒక సెల్ ఫోన్ స్నాచింగ్ అయింది. ఆ పర్సన్ మేము పట్టుకున్నప్పుడు చాలా విచిత్రంగా అనిపించింది. వాడు చదువుకున్నాడు, రోజు కూరగాయలు వాళ్ళ అమ్మతో పాటు వెళ్ళేసి కూరగాయల ఆటోలో వేసి అక్కడ వేస్తుంటాడు. కానీ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ ఏం చేసిందంటే మనం బైక్ మీద అట్లా సరదాగా వెళ్దామన్నది, అట్లాగే నాకు ఒక మంచి సెల్ ఫోన్ కావాలన్నది. ఆమె కండిషన్స్ను ఫుల్ఫిల్ చేసుకోవడానికి, ఆమెను కాపాడుకోవడానికి వీడు ఏం చేశారంటే ఒక బైక్ దొంగతనం చేశాడు, ఒక సెల్ ఫోన్ దొంగతనం ఉదయం 4 o'clock కూరగాయలు మార్కెట్లోకి ఇచ్చేసి వెళ్తూ ఒక పర్సన్ స్మార్ట్ ఫోన్ ఉంటే స్మార్ట్ ఫోన్ గుంజుకొని వెళ్ళిపోయాడు. ఆ ఫోన్ ఎవరికి ఇచ్చాడు, వాళ్ళ గర్ల్ ఫ్రెండ్కి ఇచ్చాడు. అంటే అక్కడ ఉన్న ఇమ్మీడియట్ అవసరాలను ఎదుటి వాళ్ళని సాటిస్ఫాక్షన్ కోసం కావచ్చు, వాడి అవసరాలు తీర్చుకోవడం కోసం, కానీ వాడు ఏం చదువుకుండు అనే విషయం పక్కన పెట్టేసేసి ఇటువంటి అలవాట్లకు వాళ్ళు గురవుతున్నారు. ఇది ఒక చిన్న ఉదాహరణ. అట్లాగే బీటెక్ చదువుకున్న స్టూడెంట్స్ కానీ మిగతా స్టూడెంట్స్ కానీ వాళ్ళ చేతిలో మనీ లేకపోవడము, వాడు అవసరాలు తీర్చుకోలేకపోవడము, దాంతో ఈ దొంగతనాలు పాల్పడడం జరుగుతుంది. అందుకే మేము ఈ జాబ్ కనెక్ట్ అనే ప్రోగ్రామ్ ద్వారా అన్ఎంప్లాయిడ్ యూత్ను ఇండస్ట్రీ కనెక్ట్ చేస్తాం. మేము ఒక పెద్దన్న పాత్రనే వహిస్తున్నాం. ఎక్కడ కూడా మనకి ఎక్కడ కూడా దీనికి సంబంధం లేదు. ఫ్రీగా అక్కడికి వస్తారు, ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. ఇండస్ట్రీస్కు కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏమున్నాయో మనకి మేము అవేర్నెస్ కూడా క్రియేట్ చేసేసి కొంత బ్రీఫప్ చేసేసి మన రెజ్యూమే ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలి కొంత గైడెన్స్ ఇచ్చేసి అతను కనెక్ట్ చేయడం వల్ల ఈరోజు కొన్ని వేల మంది, లక్షల మంది హ్యాపీగా మా డిపార్ట్మెంట్ వల్ల జాబ్లు పొందేసి వాళ్ళ హ్యాపీగా వాళ్ళ ఫ్యామిలీ లీడ్ చేస్తారు. అంటే ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా డీజే గారి యొక్క 100% పర్యవేక్షణ జరుగుతుంది. జాబ్ కనెక్ట్ అనే ప్రోగ్రామ్ తన ఇనిషియేషన్ ద్వారా ఇది వచ్చింది. ఇదే కాదు, అసలు పోలీస్ డిపార్ట్మెంట్కు హైదరాబాద్ యూత్కి అట్రాక్ట్ అవ్వట్లేదు. హైదరాబాద్లో ఉన్న వేకెన్సీస్ వేరే 7 జిల్లాలో కూడా లేవు. ఇక్కడ thousands of వేకెన్సీస్ ఉన్నాయి. ఇక్కడ యూత్ ఎప్పుడు కూడా పోలీస్ డిపార్ట్మెంట్కు అటువైపు ఆలోచించట్లేదని చెప్పి పోలీస్ డిపార్ట్మెంట్కు వైపు ఆలోచించే విధంగా చదువుకున్న యూత్ అందరినీ కూడా మేము ఇక్కడ ఉన్నటువంటి హైదరాబాద్ సిటీ పోలీస్లో ఒక 5 జోన్లు ఉన్నాయి. నార్త్ జోన్, ఈస్ట్ జోన్, వెస్ట్ జోన్, సౌత్ జోన్, సెంట్రల్ జోన్. ఈ 5 జోన్లకు వెళ్ళి ఒక్కొక్క జోన్ నుంచి ఒక 1000 మందిని ఎలిజిబిలిటీ యూత్ని తీసుకున్నాం. గవర్నమెంట్ ఇన్ని వేల మంది ఉద్యోగాలు ఇస్తున్నదని చెప్పేసి వాళ్ళకు చెప్పి ఆ రిక్రూట్మెంట్లో అడ్మిషన్ ప్రాసెస్ చేసి వాళ్ళకు 1 సంవత్సరం పైన ఫ్రీగా ట్రైనింగ్ ఇచ్చాం. మా పోలీస్ డిపార్ట్మెంట్కి తీసుకున్న పెద్ద ఇనిషియేటివ్ ప్రోగ్రామ్. ఇప్పుడున్న డీజీ గారు ఒక ఇన్వాల్వ్ అయిపోయేసి యూత్ అంతా తీసుకొని 1 year పాటు వాళ్ళ కంటిన్యూస్ ట్రైనింగ్ ఇచ్చేస్తే 5000 మందిలో దాదాపు 1300 మంది చిల్లర 1300+ 1300+ ఈరోజు కానిస్టేబుల్ ఆఫీసర్గా, సబ్ ఇన్స్పెక్టర్స్గా, కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్లో ఈరోజు ట్రైనింగ్ పొంది ఈరోజు బయట జాబ్కి వచ్చారు. కానీ ఒక్కొక్క ఎపిసోడ్ కనిపిస్తుంటే మీరు అన్నట్లుగా హెల్త్ డిపార్ట్మెంటు ఇవన్నీ పెట్టుకుంటారు. కొంతమంది చెరువులు అడాప్ట్ చేసుకోవడం. ఒక ఆఫీసరు మంచి కార్యక్రమం పెట్టిన తర్వాత ఆ ఆఫీసర్ ట్రాన్స్ఫర్ అయిన తర్వాత అది ఆ కార్యక్రమం అక్కడికి బ్రేక్ పడుతుంటుంది. ఎందువల్ల అంటారు? ఇప్పుడు మీరే ఎగ్జాంపుల్. మీరు కొంతమంది స్కూల్స్ అడాప్ట్ చేసుకోవచ్చు, హాస్పిటల్ అడాప్ట్ చేసుకోవచ్చు, కొంతమంది ఉద్యోగాలు ఇవ్వచ్చు. అది మీకున్న పవర్ బట్టి. మీరు వెళ్ళిన తర్వాత వచ్చే ఆఫీసర్ ఇది కంటిన్యూ చేస్తారని లేదు.
అదేవిధంగా మీరు వెళ్ళిపోయిన తర్వాత మీరు తీసుకున్న ఆ పథకాలకి వాళ్ళు సపోర్ట్ చేస్తారని కూడా లేదు. మరి అటువంటప్పుడు ఆ పథకాలన్నీ కూడా ఇట్ ఆల్ డిపెండ్స్ అండి. ఒక పెద్ద పోస్ట్లో ఉన్న వాళ్ళు ఎవరిది ఇండివిజువల్ విజన్ కాదు. ఈరోజు మా సిపి గారు కావచ్చు, నేను అంటుంది డీజీ గారు సిపి గారు కాకుండా అతను మీ వరకే డిపార్ట్మెంట్ వరకే చూస్తుంటాడు తప్ప తన తర్వాత వచ్చిన ఆఫీసర్ దాన్ని కంటిన్యూ చేస్తారంటే ఇది మంచి కార్యక్రమము. ఒక జాబ్ కనెక్ట్ అనే ప్రోగ్రామ్ ద్వారా పోలీస్ డిపార్ట్మెంట్కి ఎంత మంచి పేరు వచ్చిందో ఎవరి ఎంతమంది కొన్ని వందల వేల మంది యూత్ దీని గురించి ఆలోచించారు. ఎంతో మంది ఇండస్ట్రీ దీని గురించి చూస్తారు. పాజిటివ్ మైండ్ రారు కదండి. ఆఫీసర్ చేసిన పథకాన్ని నేను ఎందుకు కంటిన్యూ చేయాలనుకునే వాళ్ళు కూడా ఉన్నప్పుడు అది సెల్ఫ్గా ఉన్నటువంటి వాళ్ళ యొక్క లీడర్షిప్ మీద ఆధారపడి ఉంటుంది తప్ప చేయకూడదనే లేదు, చేస్తారని కాదు. అందరు ఆఫీసర్లు ఒకే రకంగా ఆలోచిస్తారు. అతను ఇంతకంటే గొప్ప ఐడియాస్ ఉండొచ్చు, లేక మీన్ మైండ్ ఉండొచ్చు. దానికి మనం చెప్పలేము. అది అందరి కంటిన్యూగా వచ్చే ఆఫీసర్ ఎలా ఉంటారంటే ఇది ఒక సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్. ఒక సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్ను కనుక డిట్రాక్ అయితే మాత్రం డివేట్ అయితే అలా మీద ఇట్లా ఒక నెగిటివ్ వస్తుంది. అప్పుడు తర్వాత తీసుకోవాల్సిన ఆఫీసర్లు గవర్నమెంట్ తర్వాత డిసిషన్ తీసుకుంటుంది. ఒక మంచి ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్గా రన్ చేసినాక దాన్ని డివేట్ అయ్యే స్కోప్ చాలా తక్కువ. ఈరోజు సీసీ కెమెరాల మీద భిన్నాభిప్రాయాలు వచ్చాయి, టెక్నాలజీ మీద చాలా భిన్నాభిప్రాయాలు వచ్చాయి, కార్డర్ సెర్చ్ మీద భిన్నాభిప్రాయాలు వచ్చాయి. మీ ఇవన్నీ ఆలోచించుకుంటే మంచి రిజల్ట్స్ వచ్చాయి. దాని మీద కార్డర్ సెర్చ్ చేయడం వల్ల ఓల్డ్ సిటీ మొత్తం కూడా కంట్రోల్లోకి వచ్చింది. అక్కడ ఉన్న మనుషుల మీద అవగాహన వచ్చింది. అక్కడ ఏం జరుగుతుంది పబ్లికే కోరుకుంటున్నారు. కార్డర్ సెర్చ్ అనేది కేవలం బడుగు బలహీన వర్గాలు లేదా బీదలు బస్సులో జరిగాను తప్ప డబ్బు ఉన్న వాళ్ళ ఇంట్లోనే అటువంటి బస్సుల్లో కానీ ఇక్కడ జరగలేదు కదా ప్రాంతాల్లో. ఇప్పుడు అన్ని సొసైటీలో అన్ని ఎవరిని ఒకటిసారి చేంజ్ చేయలేదు. ఎక్కడొక్కడ స్టార్ట్ చేయాలి. స్టార్ట్ చేసినప్పుడు ఎక్కడెక్కడ రిజల్ట్స్ వస్తున్నాయో దాన్ని ఏ విధంగా స్ప్రెడ్ చేయాలో ఆ విధంగా స్ప్రెడ్ చేస్తాం. అందరినీ అన్ని రకాలు చేయకుండా దాన్ని ఇంకో రకంగా చేస్తాం. ఇప్పుడు నెట్వర్క్ సిస్టమ్ ఉంది మాకు. ఓకే, అతని యొక్క మూమెంట్స్ వాచ్ చేసిన సీసీ కెమెరాలు ఉన్నాయి. అతని ఇంటికి పోయి రైడ్ చేయాల్సిన నెసిటీ లేదు. అతను చేసే ప్రతి కార్యక్రమం ఈరోజు మీరు మీ స్టూడియో నుంచి ఇక్కడికి వచ్చారు అంటే మీరు కళ్ళు మూసుకున్నా వెహికల్ డోర్ బ్లాక్ ఫిల్మ్ వేసుకొని వచ్చినా కూడా కొన్ని వందల కెమెరాలు మిమ్మల్ని ఐడెంటిఫై చేస్తారు. మీరు ఎక్కడ తప్పించుకోలేరు. ఈరోజు టెక్నాలజీలో మా పీడియాక్ట్ చేయడం వల్ల పీడియాక్ట్ పెట్టడం వల్ల భారతదేశంలోనే మాకు క్రైమ్ రేట్ తగ్గించుకోగలిగాం. ఒక సిటీలో హైదరాబాద్ ది ద బెస్ట్ లివింగ్ సిటీగా మాకు ఒక పేరు వచ్చింది అంటే పీడియాక్ట్ని మనం మర్చిపోలేం. నెక్స్ట్ సీసీ కెమెరాలు కూడా మనం మర్చిపోలేం. సీసీ కెమెరా ఇంప్లిమెంటేషన్ అనేది భారతదేశంలోనే మేము మంచి నెంబర్ 1 ప్లేస్లో మేము ఉన్నాం. ఇంతకాలము ఇనిషియేటివ్ తీసుకునేసి ఇన్ని లక్షల కెమెరాలు పెట్టించుకోవడం అంటే మా డిపార్ట్మెంట్లో ఉన్న బాసుల యొక్క ప్రోద్బలమే దీనికి అందరికీ కారణం. ఇంత మంచి ఎఫెక్టివ్ సిస్టమ్ తీసుకొచ్చేసి ఫ్రెండ్లీ నేచర్లో టెక్నాలజీ పెంచుకుంటూ మేము వచ్చినాము అంటే టాల్ క్రెడిట్ కోస్ట్ టు ది గవర్నమెంట్. ఓకే, సో ఫైనల్గా మధుకర్ స్వామి గారు మంచి పీక్ మూమెంట్లో వచ్చారు. తర్వాత మూమెంట్ తగ్గింది, ఇప్పుడు వేరే దీంట్లో ఉన్నారు. కానీ మధ్యలో జరిగిన దురదృష్ట ఘటన జరగడం, ఒక బ్రేక్ అవ్వడం, అటువంటి సంఘటనలు వచ్చినప్పుడు ఎలా రియాక్ట్ అవ్వాలి, ఇప్పుడున్న పోలీసింగ్ అనుగుణంగా ప్రజలకు దగ్గరగా అవ్వాలంటే ఏం చేయాలన్నది మీ నెక్స్ట్ జనరేషన్కి ఏం చెప్తారు? ఇప్పుడు చదువుకున్న యూత్ చాలా వచ్చింది డిపార్ట్మెంట్లకి. ఆలోచించే శక్తి అందరిలో కూడా ఉంది. ఒక లీడర్ కరెక్ట్గా ఉంటే ఎంటైర్ సొసైటీని సరిగ్గా నడిపించగలుగుతాడు. లీడర్షిప్లో కరెక్ట్గా ఉండాలి. అందుకే పోలీస్ ఆఫీసర్స్ మంచి ఎఫెక్టివ్ లీడర్షిప్ క్వాలిటీస్ మీద వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. అది పోలీస్ అకాడమీలో కావచ్చు, పిఆర్సీలో కావచ్చు, ఎక్కడైనా పర్వాలేదు. లీడర్ కరెక్ట్ డైరెక్షన్లో ఉంటే ఎంటైర్ సబార్డినేట్ సిస్టమ్ అంతా కూడా కరెక్ట్ ప్రొసీజర్లో పోతారనేది నాకు బలమైన నమ్మకం. ఒకరోజు మీకు జరిగిన ఘటన జరిగినప్పుడు వాళ్ళు ఎలా రియాక్షన్ అవ్వాలి? నేను ఒకటి ఎగ్జాంపుల్ చెప్తాను. గవర్నమెంట్ ఎంత స్ట్రాంగ్గా ఉండి ఒక డిసిషన్ తీసుకొని ఇంప్లిమెంట్ చేయాలనుకున్నప్పుడు సిస్టమ్ అంతా దానికి అనుగుణంగా మారిపోతుంది. గవర్నమెంట్ వచ్చిన కొత్తలో క్లబ్స్ అనేది ఉండొద్దు. మెయిన్గా గేమింగ్ యాక్ట్ క్లబ్స్ ఉండదు. మనం గతంలో చూసినాం, కంట్రీ క్లబ్ చూసినాము, ఇక్కడ జీవీఆర్ క్లబ్స్ అన్నీ ఉంటాయి, ఏవో ఉంటాయి ఇక్కడ. సో ఆ క్లబ్లోకి వెళ్తే డ్రింక్స్ విషయంలో కానీ కార్స్ విషయంలో కానీ షూట్ కేసులు లక్షల కొద్ది రూపాయలు తీసుకొచ్చేసేసి పోగొట్టుకొని వెళ్ళిపోయేవాళ్ళు. ఈరోజు హార్స్ రేసింగ్లో కావచ్చు, గేమింగ్ యాక్ట్లో కావచ్చు, లేకపోతే ఇంకా డిఫరెంట్లో లక్షలాది రూపాయలు పోగొట్టుకొని వాళ్ళ కుటుంబాలని రోడ్డు మీద పడేస్తున్నారు. అంటే మీరు అన్నట్లుగా క్లబ్లు మూయొచ్చు కానీ దాన్ని ఈరోజు సక్సెస్ఫుల్గా ఈ రోజు వరకు అంటే గవర్నమెంట్లో ఒక లీడర్ ఇది బంద్ చేయాలనుకున్నప్పుడు అది బంద్ చేయగలిగారు. ఓకే, అంటే నేను అడుగుతున్న క్వశ్చన్ మీరు చెప్తుంది ఆన్సర్ డిఫరెన్స్ కనిపిస్తుందండి. మీ లీడర్షిప్ కరెక్ట్గా ఉందంటే ఆటోమేటిక్ కింద లెవెల్ గ్రౌండ్ లెవెల్ ఆఫీసర్ వరకు సెట్ అయిపోతాడు. ఆ రాష్ట్రం ఒక స్టేషన్లో స్టేషన్ హౌస్ ఆఫీసర్ కరెక్ట్ ప్రొసీజర్లు ఉంటే ఎంటైర్ స్టాఫ్ అంతా కూడా ఆయన ట్రాక్లో రావాల్సిందే. కరెక్ట్ ప్రొసీజర్ ఉంటే కరెక్ట్ ప్రొసీజర్ ఉంటుంది. రాంగ్ ప్రొసీజర్కి వెళ్తే ఆటోమేటిక్గా సబార్డినేట్స్ కూడా ఓకే. కానీ నెక్స్ట్ వచ్చిన జనరేషన్కి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి అడుగుతున్నాను? మెసేజ్ ఇచ్చేంత ఏమి ఉండదు. ఏ విధంగా లీడర్ ఉంటే ఆ విధంగా ఈ పోలీస్ డిపార్ట్మెంట్లో ఒకటే అండి, నీ ఆలోచన నీకు ఉండొచ్చు. బాస్ కరెక్ట్ పొజిషన్ డైరెక్షన్ ఉంటే యూ హ్యావ్ టు ఫాలో హిమ్, యూ హ్యావ్ నో ఆప్షన్. డిపార్ట్మెంట్లో మాత్రం ఇండివిజువల్ అభిప్రాయాలకు ఇది వేరే ఉద్యోగాలు కాదు, వేరే డిపార్ట్మెంట్ ఉద్యోగాలు. పోలీసులలో ఎప్పుడైనా కూడా వాళ్ళు ఒక ఆఫీసర్ సక్సెస్ కావాలి అంటే పబ్లిక్ రిలేషన్ చాలా అవసరం. పబ్లిక్ రిలేషన్ సరి అయిన విధంగా ఆలోచించేసి ఒక లీడర్ అనేవాడు. స్టేషన్కు స్టేషన్ హౌస్ ఆఫీసర్ లీడర్, ఓకే, ఈ జోన్కు డీసీపీ లీడర్,
ఈ సిటీకి కమిషనర్ లీడర్, ఈ రాష్ట్రానికి డీజీ లీడర్. డీజీ గారి ఆలోచనలు ఏ విధంగా ఉంటే మిగతా సబార్డిజం అంతా కూడా అదే ఆలోచన ఉండాలి. ఈరోజు వర్క్ మొత్తం సెగ్రిగేట్ అయింది, ఎవరి వర్క్ వాళ్ళకు ఉంది. ఈరోజు పోలీసు ఇంత ఇంపాక్ట్ చూపిస్తుంది సొసైటీ మీద, సొసైటీ ఇంత బిలీవ్ చేస్తుందంటే పోలీస్ డిపార్ట్మెంట్ మీద. మీరు అన్నట్టుగా మీరు కరోనా టైంలో కూడా ఎవరు లేని టైంలో కూడా పోలీసు తన కుటుంబాలకు దూరంగా ఉండి చాలామంది ఇండ్లలో కూడా పోలేదు. ఎందుకంటే ఇంట్లో పోయి వాళ్ళ పిల్లలకు ఇబ్బంది పెట్టడం ఎందుకు అని చెప్పేసి తాను ఇక్కడే ఉద్యోగం చేసి ఇక్కడే షెల్టర్ తీసుకొని ఇక్కడే తినేసేసి ఎక్కడ ఫుడ్ దొరకని టైంలో కూడా మేమే ప్రిపేర్ చేసుకొని తిన్న పరిస్థితి. అది ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఈ రకంగా చేస్తారని అనుకోను. ఒక పోలీస్ డిపార్ట్మెంటే సాక్రిఫైసింగ్ డిపార్ట్మెంట్. అది 24 గంటలు పనిచేస్తుంది, పబ్లిక్లో ఇప్పుడు మంచి పేరు సంపాదించుకోగలుగుతుంది. ఓకే సార్, ఫైనల్గా ఇంకొక క్వశ్చన్ అండి. పోలీస్ డిపార్ట్మెంట్లో పొలిటీషియన్స్ ఎంటర్ఫైర్ అవ్వడం, పొలిటికల్ పోస్టింగ్లు అది ఇంపాక్ట్ అని చూపిస్తుంది అంటారు? నేను అనుకోను. ఎందుకంటే జనరల్గా ఒక పోలీస్ ఆఫీసర్ని ట్రాన్స్ఫర్ చేయాలంటే ఆయన ఏసీఆర్ రికార్డు అన్నీ చూసుకుని చేస్తారు. ఇప్పుడు అలా జరగట్లేదు. ఒకప్పుడు 30% ఉన్న పొలిటికల్ పోస్టింగ్ ఇప్పుడు 80% వరకు వచ్చింది అన్నది వాస్తవం కాదు. సిటీలో పోస్టింగ్స్ కోసము ఏ మినిస్టర్ దగ్గర ఎమ్మెల్యే దగ్గర పోతేనే పోస్టింగ్ ఇస్తున్నారు అనే విషయం మాత్రం పూర్తి స్థాయిలో నేను నమ్మను, 100% నమ్మను. ఇప్పుడు ఏ ఉద్యోగం జరిగిన ప్రతి పోస్టింగ్లో కూడా జనరల్గా న్యూట్రల్గా జరుగుతుంది అంటారా? ఏ ఉద్యోగమైనా ఒకటే కదా, నీ శాలరీ నీకు వస్తుంది, నీ ఇంక్రిమెంట్స్ నీకు వస్తున్నాయి. ఈ 3 సార్లకి ఎవరికి అన్ని పోస్టులు ఇంపార్టెంట్ పోస్టులే. ఏది తక్కువ, ఈ ఛానల్ తక్కువ ఆ ఛానల్ తక్కువ అంటే మనం ఏం చెప్పలేము. ఒక ఉద్యోగం నాకు చేస్తా, మరి కొంతమంది ఆఫీసర్లు పొలిటీషియన్ దగ్గరికి పోయి చేతులు కట్టుకొని లెటర్ తీసుకుంటారు. ఇండివిజువల్ మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు ఒక పోలీస్ ఆఫీసర్గా నా యొక్క బాధ్యత ఏంది, నాకు ఇక్కడ ఇచ్చినా సిసిఎస్లు ఇచ్చినా అంటే అందరూ మీలా ఓపెన్ మైండ్ ఉంటారు కదా. కొంతమంది ఆఫీసర్లు పొలిటీషియన్ దగ్గర పోయి లెటర్లు తీసుకొచ్చి ఆఫీసర్లకు కవర్లు ఇచ్చి పోస్టింగ్ తెచ్చుకుంటున్నారు. ముందే పలానా పోలీస్ స్టేషన్కి వస్తామని కూడా చెప్పుకొని వస్తున్నారు. దాన్ని మనం ఏ విధంగా పరిగణించుకో? అది వాళ్ళ ఇండివిజువల్ మీద ఆధారపడి ఉంటుంది. అది జరుగుతుందా లేదా అనేది నేను దానికి ఆన్సర్ చెప్పలేను. కానీ నీకు నష్టం జరగదు కదా అంటున్నాను. నువ్వు ఇక్కడున్నా జూబ్లీస్ ఉన్నా కూడా నువ్వు కరెక్ట్ ప్రొసీజర్లు ఉంటే నీకు ఎక్కడ నచ్చితే నీ జీతం ఇంకా హ్యాపీగా సీసీఆర్లో పని లేకుండా ఉంటే నీ జీతం మీరు అన్నట్లుగా కాదు అంటున్నా. మీరు బ్రాడ్ మైండ్ ఆలోచిస్తున్నారు కాబట్టి మీరు అన్నట్లుగా ఎక్కడ పనిచేసినా జీతం నీకు వస్తుంది కాబట్టి ఎక్కడైనా పనిచేయచ్చు మీరు అంటున్నారు. కానీ వాళ్ళు కొంతమంది వాళ్ళు అంటారంటే నా బ్యాచ్మేట్ పోయి పలా మంచి లైమ్ నెట్ పోలీస్ స్టేషన్ పనిచేస్తాడు, నేను మాత్రం ఇక్కడ ఉన్నాను కాబట్టి నేను అదే ట్రాక్లో వెళ్తాను వాళ్ళ వెర్షన్. దాన్ని ఏ విధంగా? ఓకే, నీకు ఇప్పుడు జూబ్లీస్లో ఒక టైప్ ఆఫ్ వర్క్ ఉంటుంది, సిసిఆర్లో ఒక టైప్ ఆఫ్ వర్క్ ఉంటుంది. వర్క్ ఎక్కడైనా ఉంటుంది, జీతం ఎక్కడైనా వస్తుంది. తను అక్కడ కావాలని కోరుకుంటాడొచ్చు. ఇప్పుడు నేను కూడా అనుకుంటాను జూబ్లీస్ అయితే ఇంతకన్నా ఎక్కువ వర్క్ చేయగలుగుతాను. మీకు ఒకటి తెలుసు లేదు, హబీబ్ నగర్ నాకు పోస్టింగ్ ఇచ్చారు. నేను కొద్దిగా ఫస్ట్ ఫీల్ అయ్యాను, హబీబ్ నగర్ అయితే నేను ఇంత సీనియర్ కదా అని. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత ఏ ఒక్క రోజు కూడా ఒక క్షణం కూడా ఆలోచించలేదు. నాకు ఇక్కడ చాలా పని ఉంది అనుకున్నాను. ఇన్ఫ్యాక్ట్ నేను హబీబ్ నగర్ నుంచి ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యాను కదా. తర్వాత నేను రిలీవ్ కాలేదు, 2 months వరకు రిలీవ్ కాలేదు. బలవంతంగా అక్కడ నుంచి నువ్వు వెళ్ళిపో బాబు వేరేవాడు వస్తున్నాను అనుకుంటే అప్పుడు వచ్చాను. మరి హబీబ్ నగర్కి దీనికి కంపారిజన్ లేదు. హబీబ్ నగర్ రోజు క్రైమ్ ఉంటుంది అక్కడ, ఇక్కడ పెద్దగా క్రైమ్ ఇక్కడ ఉండదు. అంటే పని చేసేవాడికి ఎక్కడైనా పని ఉంటుందండి, దాన్ని కాదనట్లేదు. ఈ విధంగా వెళ్ళే ఆఫీస్ మన సర్వీసెస్ ఎక్కడ అవసరం అనుకుంటే అడగడంలో తప్పులేదు, ఇన్ఫ్లుయెన్స్ చేయించుకోవడం తప్పులేదు. ఇప్పుడు నాకు తెలిసిన వ్యక్తి ద్వారా పని అవుతుంది అనుకున్నప్పుడు నేను అక్కడ ఇంకా ఇంతకన్నా ఎక్కువ పని చేస్తా అనుకున్నప్పుడు నాకు ఆ నమ్మకం ఉంటుంది. ఇప్పుడు నేను కూడా అనుకుంటాను, నాకు నిజంగా మంగళాట్లు ఇస్తే నేను ఇంకా ఎక్కువ పని చేస్తాను. నాకు రెండే ఇంట్రెస్ట్. మంగళాట్లో ధూళిపేట ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ధూళిపేట పోయి నేను ఎందుకు వర్క్ చేయకూడదు? ఆ రోజు దుబ్బాకి ఎందుకు పోయాను నేను? ఆ రోజు నక్సల్స్గా ఎవరు పని చేసి చెప్పేవాళ్ళు? అప్పుడున్నటువంటి కృష్ణప్రసాద్ ఎస్పీ గారు సరే ఒక చిన్న ఇష్యూ లోపల నాకు మరి అతను ఏ విధంగా అనుకున్నాడో ఒక పనిష్మెంట్ కింద అక్కడ ఇచ్చిండొచ్చు అనుకున్నాను. కానీ ఆ సార్ ఏ రోజు కూడా నీట్గా చూడలేదు. అక్కడ పోయిన తర్వాత అందరూ ఆఫీసర్లు అప్రిషియేట్ చేశారు. నాకు వచ్చిన రివార్డులు అక్కడ ఎవరికి రాలేదు. అంతవరకు పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి బయటికి వెళ్ళని పోలీస్ ఫోర్స్ అంతా కూడా చాలా ఎఫెక్టివ్గా గ్రామాల్లోకి వెళ్ళిపోయి వచ్చేవాళ్ళు. మనం ఎప్పుడు అఫెన్స్గా ఉండాలని ట్రై చేస్తాం. అంటే ఇప్పుడైతే పొలిటికల్ పోస్టింగ్ లేవంటారు మీరు? లేవు అని ఉండాలని నేను అనను. ఇప్పుడు నాకు చాలా ఇష్టం ఉంది, అక్కడ స్లమ్ ఏరియాస్ ఉన్నాయి, నేను వర్క్ చేస్తే నా ఎఫిషియన్సీ ప్రూవ్ అవుతుంది అనుకుంటే నేను అడగడం తప్పులేదు. నాకు అడిగేది కదా. అటువంటి పొల్యూషన్ ఎవరు అడగరు కదా. మీరు అన్నట్టు మంగళహాటు ధూళిపేట అడగరు కదా. ఇది మంచి పొల్యూషన్ కావాలని కోరుకుంటారు. మంచిది చెడేది పొల్యూషన్లో మంచిది ఉంటుంది, చెడేది ఉంటుంది. మంచి అంటే దేనికి కేటగరైజ్ చేస్తున్నావు? మంచి అంటే అక్కడ ఏదో వర్క్ అంటే మీరు అన్నట్టుగా స్లమ్ ఏరియా లోపలే మీరు కార్నర్ సెర్చ్ చేస్తున్నారు, జూబ్లీస్లో చేయలేరా? ఇదే కదా నీకు వస్తాను అనుకుంటావు కదా. ఇప్పుడు మంచి చెడు ఏదో డిఫరెన్స్ చెప్తే నేను చెప్తా. మంచి పొల్యూషన్ అంటే ఆ పొల్యూషన్లో వర్కౌట్ అవుతుందని, చెడు ఏం వర్కౌట్ అవుతుంది చెప్పండి, అది కూడా క్లారిటీగా చెప్పండి. ఏం వర్కౌట్ కావాలి? అక్కడ డబ్బులు వస్తాయని. డబ్బులు వస్తే ఏసీపీ ఉంది కదా అక్కడ. మొన్ననే బలవంతాన్ని ఒక ఎస్ఐని పట్టుకున్నారా లేదా? అంటే ఏసీ ఇప్పుడు కామారెడ్డి లాంటి ఇష్యూలో తీసుకుంటే సర్కిల్ ఇన్స్పెక్టర్ ఏసీపీ కలిశారు కాబట్టి ఇక్కడ కరప్షన్ పెరిగింది కదా. ఇప్పుడు అక్కడ ఏసీపీ కూడా నాకు అనుకూలంగా ఏసీపీ ఉన్నారనుకోండి, డీసీపీ కూడా నాకు అనుకూలంగా డీసీపీ ఉన్నారనుకోండి, ఖచ్చితంగా అక్కడ
కరప్షన్ స్టార్ట్ అవుతుంది. మాటల్లో అనుకొని ఎవరి పేరైనా రాయించవచ్చు, కానీ దాన్ని మళ్ళీ చట్ట ప్రకారంలోకి పరిధిలోకి ఇన్వాల్వ్ అయిపోయి ప్రూవ్ చేయడం అనేది అంత ఇప్పుడు ఈజీ మనకి కాదు. ఎగ్జాంపుల్ కామారెడ్డి కనిపిస్తుంది. ఇన్స్పెక్టర్ డబ్బులు తీసుకుని దొరికారు, ఆయన కన్ఫెషన్ లో తీసుకుంటే ఏసీపీ పేరు వచ్చింది. ఏసీపీ గారు బ్లాక్ ఓపెన్ చేసి కట్టలు కన్ఫెషన్లకు అడ్మిసిబిలిటీ ఉండదు. ముందుగానే కంప్లైంట్ ఏసీబీలో ఈయన పేరు కూడా రాయాలి, ఈయన దగ్గర పోయినట్టుగా అట్లా ఉంటేనే అంటే మీరు ఆ కేసు గురించి కన్ఫెషన్ రాలేదు అనుకుందాం, కానీ ఇద్దరికి లింక్అప్ చేసి ఇద్దరిని అరెస్ట్ చేశారు కదా. అది ఇన్వెస్టిగేషన్ యొక్క అభిప్రాయం దానికి అంటే messy గా ఉందా లేదా? అటువంటి సుపీరియర్ ఆఫీసర్ అనుకూలంగా ఉన్న దగ్గరికే కదా వెళ్తారు వీళ్ళు. ఇప్పుడు మధుకర్ స్వామి గారు ఉన్నారు, కార్ఖానా పోలీస్ స్టేషన్, ఇది మహంకాళి ఏసీపీ కింద వస్తుంది, డీసీపీ నార్త్ జోన్. వీళ్ళిద్దరూ టైట్ పర్సన్స్ అనుకున్నప్పుడు మధుకర్ స్వామి కాదు ఇంకొక స్వామి అయినా సరే కాముకుంటారు. అదే మహంకాళి పోలీస్ స్టేషన్ ఇంకొక ఆఫీసర్ వచ్చి ఆయన ఏదో మనకు మిక్స్ అవుతారు అనుకున్నప్పుడు మారే అవకాశాలు కూడా కనిపిస్తుంటాయి. ఇది బలమైన వ్యవస్థ, ఎవరు ఎక్కడైనా పని చేయాల్సిందే. తప్పుడు పని చేస్తే ఒకరోజు కాకుండా కూడా ఒకరోజు అతను ఎక్స్పోజ్ అయ్యే అవకాశం ఉంటుంది. దీన్ని ఒకే అవకాశం ఉన్న వ్యక్తి ఇప్పుడు ఒక వ్యక్తి నాకు రిప్రజెంట్ చేస్తాడు, నాతో పని అవుతుంది అనుకున్నప్పుడు నా ఫ్రెండ్ వచ్చి నన్ను అడుగుతాడు, సార్ ఇది ఈ విధంగా జరగలేదు, ఈ విధంగా జరుగుతుంది సార్, నాకు ఈ పని చేయండి, నేను మంచిగా చేస్తాను. కానిస్టేబుల్ అడుగుతాడు, అతను బ్లూ కోల్డ్స్లో వర్క్ చేస్తాడు. సార్ నేను బ్లూ కోల్డ్లో వర్క్ చేయకంటే పెట్రోల్ కార్లో వర్క్ చేస్తే నేను ఎక్కువ వర్క్ చేస్తాను, లేకుంటే నేను క్రైమ్లో వర్క్ చేస్తే నేను సివిల్ డ్రెస్లో దిగి నేను ఇన్ఫర్మేషన్ బాగా తీసుకొస్తా అంటాడు. తప్పు లేదు, నేను అతను నమ్మినప్పుడు నేను అతను పోస్టింగ్ ఇస్తాను. ఒక వ్యక్తి వచ్చేసి ఒక ఆఫీసర్ దగ్గర పోయి ఒక పని అతనితో అయినప్పుడు అతను రిక్వెస్ట్ చేసుకోవడం తప్పులేదు, ఎవరిని ఏ అధికారైనా తప్పులేదు. తప్పు వ్యవస్థలో ఏది తప్పు కాదు, ఏది కరెక్ట్ కాదు, ఏది తప్పు కాదు. అక్కడ ఇచ్చిన పోస్టింగ్ సరిగ్గా చేస్తున్నావా లేదా, పబ్లిక్ నమ్మకాన్ని వమ్ము చేయకుండా నువ్వు వాళ్ళకి సహాయం చేస్తున్నావు అనేది ఇంపార్టెంట్. అది జూబ్లీస్ కావచ్చు, బంజారీస్ కావచ్చు, కార్ఖానా కావచ్చు, అంటే క్రైమ్ రికార్డ్ బ్యూరో కావచ్చు. సుపీరియర్ ఆఫీసర్కి ఇష్టమైన పోస్టింగ్లు అంటే గతంలో మీరు చెప్తున్నట్లు కృష్ణప్రసాద్ గారు అవ్వచ్చు, సాంబశివరావు గారు, వేణుగోపాలకృష్ణ గారు పనిచేశారు. వాళ్ళందరూ అప్పుడున్న ఆఫీసర్ ఎఫిషియెంట్ ప్రకారం పోస్టులు ఇచ్చేవారు. నక్సల్ ఎఫిషియన్సీ ఉంటుంది, నక్సల్తో వర్క్ చేయడమే గొప్ప విషయం అనుకొని పంపించేవాళ్ళు, అక్కడ పనిచేస్తే చాలా అనుకునేవాళ్ళు, దానికి ఎక్కువ ఆలోచించే వాళ్ళు కాదు. ఇప్పుడు మీకు కరెక్ట్ పాయింట్కి వచ్చారు. నక్సల్స్ మూవ్మెంట్లో పనిచేయడం గొప్ప అనుకుని పంపించిన ఆఫీసర్లు అక్కడ ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ఈ ఆఫీసర్ని మనం మంచి లూప్ లైన్ కాకుండా మాకు కొంచెం రిలాక్షన్ పోస్ట్ పంపిస్తామంటే కన్సిడర్ చేసి పంపించిన రోజులు ఉన్నాయి. అంటే ఆయన వర్క్ని గుర్తించి ఈ ఆఫీసర్ టార్గెట్ అవుతున్నాడు, ఇతను కొంత కాపాడుదాం అంటూ మీలాంటి ఆఫీసర్ని మంచి ప్లేస్కి తీసుకొచ్చి, అంటే మంచి ప్లేస్ అని కాదు, ఇక్కడ మళ్ళీ మీరు వేరేగా అనుకోవచ్చు, కొంచెం క్రైమ్ రేట్ తక్కువ ఉన్న ప్లేస్లో రిలాక్స్ ఇచ్చేవారు. అటువంటి ఆఫీసర్లు చూసిన మధుకర్ స్వామి గారు అటువంటి నేచర్ ఉన్న ఇప్పుడున్న దీంట్లో చూస్తున్నారా? మనిషి చనిపోయేంత వరకు పనిచేస్తూనే ఉండాలి, అతను మాత్రమే యాక్టివ్గా ఉంటాడు. ఒకసారి పని చేసిన తర్వాత రిలాక్స్ అవుతాను అనుకోద్దు. ఇప్పుడు నేను ఈ పొజిషన్ ఉన్నా, గతంలో నేను గొప్ప ఉండొచ్చు, ఈ రోజు ఏంది, వాట్ ఈజ్ యువర్ పొజిషన్ టుడే అనేది మాత్రం ఆలోచించుకోవాలి తప్ప నేను గతంలో పెద్ద మునగాడివైతే ఈ రోజున్న సిచ్యువేషన్కి నువ్వు అడాప్ట్ అవుతున్నావా లేదా, ఈ సిచ్యువేషన్ దగ్గరికి నువ్వు పనిచేస్తావు. ఇప్పుడు నా స్టాఫ్కు నేను డైరెక్షన్స్ ఇవ్వాలంటే ఏం సార్ నువ్వు చెప్పేది అనవచ్చు. గతం గురించి నేను ఏమైతే వాళ్ళకి ఎందుకు ఈ రోజు నేను కరెక్ట్ డైరెక్షన్ తీసుకుపోతున్నా అనేది ఇంపార్టెంట్. ఈ రోజు నక్సలిజంలో గొప్ప అయితే ఈ రోజు నువ్వు చేయకపోతే, ఈ రోజు నీకు సైబర్ క్రైమ్ గురించి కానీ టెక్నాలజీ గురించి తెలుసుకోకపోతే యూఆర్ నథింగ్ బట్ అన్ ఇల్లిటరేట్. మారుతున్న సమాజానికి మనం మార్పు చెందకపోతే చదువుకున్న నిరక్షరాస్యులు కానీ మనం మారిపోతాం. అది పెద్ద గొప్ప విషయం కాదు. ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం అనుగుణంగా మారుతూ వెళ్ళాలంటారు. అంతే కదా, మనం అప్డేట్ చేసుకోకపోతే నేను గతంలో నేను తోపని అటువంటిది ఏమీ లేదు. 100% మారుతున్న కాలానికి అనుగుణంగా టెక్నాలజీ అనుగుణంగా మనము మారకపోతే మనం చదువుకున్న నిరక్షరాస్యులుగా మారిపోతాం. నాకు ఈరోజు ఫేస్బుక్ రాదు, ట్విట్టర్ రాదు, నేను చదువుకోలేదు, నాకు ఇన్స్టాగ్రామ్ తెలియదు అంటే నువ్వు వెనకబడిపోతున్నావు. అన్నీ తెలుసుకోవాలి, ఎఫెక్టివ్గా పనిచేయాలి. అల్టిమేట్గా కనుక కావాల్సిందంటే సామాన్యుడికి నువ్వు ఏం సహాయం చేయాలని కోరుకుని నీ పొజిషన్కి వస్తున్నాడో అది నువ్వు నెరవేరుస్తున్నావా లేదా అనేది తెలుసుకుంటే చాలా, అంతకుమించి ఉండదు. ఓకే, పోలీస్ డిపార్ట్మెంట్లో రండి, వచ్చిన తర్వాత సామాన్యుడికి ఏ విషయం కావాలి, పోలీస్ స్టేషన్కి వచ్చిన సామాన్యుడికి న్యాయం చేస్తున్నాం లేదా అనేది ఎక్కువగా దృష్టి పెట్టాలంటారు మధుకర్ స్వామి గారు. ఇన్ఫర్మేషన్ అనేది మన యొక్క మాట తీరు, మన ప్రభావం, ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ డెవలప్ అవుతుంది. ప్రజలు ఎప్పుడైతే మనకి పూర్తిగా నమ్ముతారో, మన సొంత మనిషిగా వాళ్ళు భావిస్తారో ఖచ్చితంగా మీరు ఎక్కడున్నా సరే మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఉంటారు అంటూ మధుకర్ స్వామి గారు చెప్తున్నారు. అంటే ప్రజలు మారుతున్నారు, ప్రజలకు అనుకూలంగా మనం వెళ్ళాలి తప్ప మనం ప్రజలకు మనకు అనుగుణంగా ప్రజలు మారాలని కోరుకోవడం పెద్ద తప్పు అంటూ సూచిస్తున్నారు. ఇది ఈరోజు మధుకర్ స్వామి గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చేవారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. నా పేరు మధుకర్ స్వామి, ఇన్స్పెక్టర్ కార్ఖానా, నార్త్ జోన్, హైదరాబాద్ సిటీ. నా డిపార్ట్మెంట్ సర్వీస్ అంతా కూడా 30 yearsది ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. ఐ డ్రీమ్ మురళీధర్ గారు ఇంటర్వ్యూ చేయడం జరిగింది. ప్లీజ్